అవునే వర్షి మీ తాత మీద మీ బాబుకి అంతగానం కోపం ఎందుకే? ఓ కదా మా ఇంట్లో మా తాత పెట్టిన రూలు మా తాతనే పాటించలేదని మా బాబు బాగా కోపం పెట్టుకున్నాడు. అగో ఏం రూలు పాటించలేదే? చచ్చిపోయిన వాళ్ళ మీద కోపం ఏందే నాకు అర్థం కాదు. గట్ల ఎత్తడా అని నాకు కూడా కొంచెం కోపం ఉన్నది. ఎందుకే ముచ్చటేంది చెప్పరాదు? ముచ్చటేందంటే ఒక రోజు మా తాత అందరిని కూర్చోబెట్టి ఎవరెక్కడికి పోయినా అందరికి చెప్పేవాళ్ళు చెప్పకుండా పోవద్దు అని రూల్ పెట్టిండు. మా తాత ఒక రోజు చెప్పకుండా సచ్చిపోయిండు. ఇక తను పెట్టిన రూల్ తను తప్పితే మా అందరికి కోపం రాదా? అగో ఇదేండి సావు చెప్పదు తాదే? సావు అనేది చెప్పిరాదు కావచ్చు, మా తాత అయితే చెప్పే పోవాలి కదా. రూల్ అంటే అందరికి రూల్ లాగానే ఉండాలి. అవునా? అంతేది రూల్ పెట్టిండట చెప్పకనే వచ్చిందట. చచ్చిన మీద వీళ్ళు కోపం పెట్టుకున్నారట. ఏందో ఏమో వీళ్ళ పిచ్చి. ఒక్క మాట అందరిని కూర్చోబెట్టి పోయేస్తా అని చెప్తే ఎంత మంచిగా ఉండు. మా తాత తప్పే. మీ తాత తప్పే అడిగినాను, నా తప్పే. మీరే బరబడితే చచ్చిన మీద కోపం పెట్టుకొని ఏం సాధిస్తారో ఇక వీళ్ళు. ఇగో మా బాబు నువ్వు దవాఖాన తీసుకోవాలన్నట. పోయాంపా. దవాఖానకా? మళ్ళీ ఎందుకే? జ్వరం వచ్చిందట, కాలు చేతులు గుంజుతానేట. అబ్బో నేను రాను, నువ్వేవో. నువ్వేవో అంటావు. మా బాబుకు కొడుకు అయినా అల్లును అయినా నువ్వే కదా. ఎన్నిసార్లు అంటారే మన పెళ్ళైన తర్వాత మీ అవ్వ బాబు వచ్చి అల్లునువైనా నువ్వే కొడుకువైనా నువ్వే అని అన్న వాళ్ళ అబ్బా నేను ఆస్తిగా చెత్తదని నేను అనుకుంటే ఏం లాభం? బాబేమో ఇరగదాగి ఆస్తిపాస్తులు అన్ని నమ్ముకునే ఆఖరికి మొన్న వచ్చి 10 లక్షలు అప్పు చూపెట్టి ఇవి అల్లునువైనా నువ్వే కొడుకువైనా నువ్వే అల్లుడు అని చెప్పి కాలు మొక్క పట్టే. ఏందే ఇది? అబ్బో ఇప్పుడు ఇట్లా అంటాను. మా బాబు అప్పుడే చెప్పింది కదా మన పెళ్ళప్పుడు అల్లును అయినా నువ్వే కొడుకు అయినా నువ్వే అని. పైసలు ఉంటేనేమో కావాలి కానీ అప్పు అవుతుందా? అంటే వాళ్ళు తినక మిగిలిన పైసలు అంటే మన అని నేను అనుకున్నా. అప్పులు చూపెడతారని నాకే మెరక. గోస పాడుపడే ఇది ఎక్కడి గోసరో. ఇప్పుడు దవాఖానకి తీసుకోవాలన్నట. ఒక 10,000 పట్టుకొని పోదాంపా. నా దగ్గర 10,000 లేవు, 5,000 లేవు. కొడుకోలే అనుకుంటా 10 లక్షలు అప్పు చూపెడతాను. ఇంకా వాళ్ళకి దవాఖానలు పట్టుకొని తిప్పుతానా? ఏంద్రో గోసో నీ. మంచిగా అరచెల్లి అంట మంచినా? బావేం చెప్తాను రా. అవునా? అయ్యో నిన్ననే చెప్తే మళ్ళీ ఇవ్వాలని. అయ్యో ఏం రైలు ఇక నువ్వు బాగు నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను. బాగు పెట్టాయి. ఏమైందయ్యా? ఏంటిదట? మళ్ళీ ఏమైంది? ఏమైందంటే ఇక నిన్ననే మనం పంచాయతీ చెప్పత్తిమి. మళ్ళీ మా బావి వరద కలిసిండట. ఏమైందట? మళ్ళీ ఎందుకు కలిసిండట? నిన్ననే పంచాయతీ అయిపోయి ఎట్లున్నారని ఫోన్ చేసిన. ఇక బాబు ఏం చేస్తానంటే అరిసె తింటాడట. ఇక అరిసినాకనే తింటాడట. ఇక ఏందో ఏమో ఈ మనిషి. అయ్యో అరసుడు కాదు, నేను పొద్దుగాల ఫోన్ చేసిన ఎట్లున్నా ఆడపడుసు అని. అరిసెలు చేస్తాను వదిన అని చెప్పింది. అరిసెలు చేసిరు కదా, అవి తింటాడు కావచ్చు అంతే. అయ్యో అవునా? నేను అరిసె తింటాను అన్న వల్లే బాగా ఒరిని కావచ్చానని నేను అనుకున్నా. అయ్యో ఫోన్ చేయాలి. పొలు కోపం పెట్టుకుని ఇప్పుడే. నువ్వు ఓటంటే ఓటు అనుకుంటావు. గదే. చెల్లె అయితే అరిసెలు చేస్తే బాగా తింటాడారా? నువ్వేమో అరిసె తింటాడు అన్న వల్ల లొల్లి పెట్టే తింటా నేను అనుకున్నా. కాదురా ఏంద్రా లొల్లో. పరిచి ఈడ కూర్చున్నావానే? ఇగో ఈ కొడుకు అంటుపో. ఈ కుడుక తిను. కుడికి ఎక్కడిది? అయ్యో తినరాదు. మంచిగున్నదా? మంచిగానే ఉన్నది. కొబ్బరి పక్క మంచిగా ఉండదా? గదే మంచిగానే ఉంటది. నీకు దయ్యాలంటే భయం ఉంటుందానే? నాకు దయ్యాలు భూతాలంటే అస్సలు భయం ఉండదు. నేను అసలే భయపడా. గదే నయమే. ఇగో ఈ కోడిగుడ్డు కూడా అనుకో. నేను ఎక్కడిది? కొబ్బరి పక్క తీసుకొచ్చినావు, కోడిగుడ్డు తీసుకొచ్చినావు. ఎవరికో దయ్యం పట్టేట్టున్నదే. ఆ కొబ్బరికాయను కోడిగుడ్డు అలా తిప్పి పారేసిల్లు. పారైతే అందరు పక్కపట్టి పడిపోతారు. నేనే మంచిగా పట్టుకొని వచ్చిన కొబ్బరికాయను కోడిగుడ్డు. ఇవి మంచిగున్నది కదా కొబ్బరికాయ కోడిగుడ్డు అనుకొని తినిపో. కొబ్బరికాయను కోడిగుడ్డు 3 బజార్ల కన్నా తిప్పి పారేసిందా? అయ్యో నీకు దయ్యం అంటే భయమే లేదేమో గట్టుకుతానమేందే? ఏదో అట్లా నాకు దయ్యం అంటే మస్తు భయం. జల్లు అంటుంది. నాకు దయ్యం పట్టింది కావచ్చు. ఇప్పటికేం పట్టి ఉండదే. ఇంత తిని చూద్దాం. అంటే నాకు దయ్యం పట్టాలనే చూస్తాను. నువ్వే కాదే ఎప్పటికీ నాకు దయ్యం అంటే భయం ఉండదు ఏముండదు. నేను ఊర్లలో పెరిగిందని నాకు దయ్యం అంటే భయం లేదని చెప్తావు. భయం ఉంటది కానీ బయటకి అట్లా చెప్తా. అవి వారే నాకు దయ్యం పట్టింది కావచ్చు. మళ్ళీ అట్లా తీసుకురాకు. ఇదే వేరే వాళ్ళకైతే ఉట్టిగానే భయపడతారు అని అంటావు. ఇప్పుడు నీ వరకు వచ్చరికి తెలిసింది కథ. అవునే వర్షి నువ్వు 10వ తరగతి వరకు మంచిగా చదివినామేమో. ఎందుకు ఫెయిల్ అయినవే? ఎందుకు ఫెయిల్ అయినా అంటే పరీక్షలప్పుడు నా ముంగడ కూర్చున్నావు ఏ బట్టి ఫెయిల్ అయినా. మీ ముందర కూర్చున్నామేమన్నది? నువ్వు రాత్రంటే నీ పేపర్లు ఆమెనే తీసుకున్నారా? నేను 10వ తరగతిలా మంచిగా చదివేది. పరీక్ష హాల్కు పోయినాక నా ముంగట ఆమె మస్తు రాస్తుంది. నేను ఒక పేపర్ రాసేసరికి ఆమె 4-5 పేపర్లు రాస్తుంది. అబ్బో నాకన్నా ఆమె మంచిగా చదవచ్చు అని చెప్పి నేను రాసేది నేను చదివిందంతా పక్కకు పెట్టి ఆమె ఏం రాస్తుందో ఆమె దాంట్లో నేను చూసి రాసిన అన్ని పరీక్షలు ఇక ఫెయిల్ అయినా. అవునా? గంట మంచిగా చూసుకుంటూ రాసినాక మరి గట్టెట్లా ఫెయిల్ అయినవే? ఆమె అన్ని పరీక్షలలో ఏం చదవక సినిమా స్టోరీలు రాసిందట. నేను ఏం చూసుకోకుండా మక్కి తించిన, అందుకనే ఫెయిల్ అయినా. పోషణి పాడవాడా ఆమె నమ్ముకోకుండా నీ రాత నువ్వు రాస్తే పాస్ అయ్యదు కదనే? పాస్ అయ్యదు. ఆమె ఇచ్చిన బిల్డప్ కి నాకన్నా బాగా చదవచ్చు అని అనుకుంటే గిట్ల అయింది. ఏం చేస్తాం? ఇక ఏం చేస్తాం? బాగా చదివి కూడా సినిమా స్టోరీ రాసి ఫెయిల్ అవుతుంది. మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. అరే ఇదేంది? సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. అరే సమయం తర్వాత అని చెప్తాను. ఎన్ని సమయాలు పోవాలి ఇట్లా? ఇప్పుడు గంట అయితే చూడబట్టి. ఏంటిదయ్యా ఏంటిది? ఎవరి మీదకి గంటలం కోపం అవుతాను? ఎవరి మీద కోపం అవుతానంటే ఇగో ఇవరి దాకా బ్యాలెన్స్ వేయించినాక పిల్లగాని అడిగిన మరి నాకు వచ్చినట్టు ఎట్లా తెలియాలంటే ఎవరికైనా ఫోన్ చేసి చూడు అన్నాడు. అని వల్ల ఫోన్ చేస్తానే బిజీ చేస్తాను. ఇక బ్యాలెన్స్ వచ్చిందో రాలేదో తెలుస్తలేదు. ఎట్లా ఉన్నది? ఓ 2-3 సార్లు ఫోన్ చేసి చూడు. ఫోన్ కలిస్తే తెలుస్తుంది. ఇప్పటికి 50 సార్లు చేసిన గదే బిజీ వస్తుంది. అవునా? ఎవరెవరికి చేసి చూసినావు? ఎవరెవరి నెంబరు నాకేమెరక? ఈ ఫోన్కే చేసి చూస్తానా?
ఓష్ని నీ నెంబర్కి నువ్వు ఫోన్ చేస్తే బిజీ రాదా? ఏం తెలివో ఏమో ఇంకా ఫోన్ వెళ్తలేదు అని రంది పడతాడు. హాగా నీకేం తెలియదు పా, బ్యాలెన్స్ చేసినాడు ఏ నెంబర్కైనా వస్తుందని చెప్పిండు. ఈ నెంబర్కి ఎందుకు గెలవది? దీనికి తెలియదు, ఏం తెలియదు. కలిసిదాకా చేస్తా, బిజీ అయితే మేము మళ్ళీ కలిసిదాకా చేస్తా. నువ్వు ఎప్పటికీ చదువుతూనే ఉండాలి, రాతనే ఉండాలి. నా ఇజ్జత్ తీసినావు అసలు. ఏమైందయ్యా? ఏమైంది? వాన్నేమంటాను? ఏమన్నాడు కాదు, ఇవరిదాకా మా ఫ్రెండ్ శ్రీనివాస్ వచ్చిండు. ఇక మీ కొడుకు ఎక్కడ చదువుతానరా అంటే మా కొడుకు ప్రైవేట్ స్కూల్లో మస్తు ఇంగ్లీష్ మీడియం చదువుతాడు అని చెప్పిన వల్ల వాడు ఒకటి ఏమో ప్రశ్న అడిగిండు. అడిగిన వాళ్ళు నాకు తెలియదు అంట. అంటే ఇక ఏం లాభం, వీడిని ఇంగ్లీష్ మీడియం చదివి ఏం లాభం? అందుకనే వీడు ఎప్పుడు చదువుతూనే ఉండాలి. ఇక ఇంతగానో పైసలు పెట్టి చదివిస్తాను, వీడు ఇంకా ఏం తెలియదు అని చెప్తాను. అవునా? ఏంటిదిరా కన్నయ్య, ఏం ప్రశ్న అడుగుతూ చెప్పలేదురా నువ్వు? ఐ డోంట్ నో అంటే ఏంటిదని అడిగిండు. నాకు తెలియదు అని చెప్పిన. అగో అడిగింది దానికి నాకు తెలియదు అని చెప్తాడు. మనకి ఇంత ఇంగ్లీష్ చదివించి వేస్ట్ కాబట్టి. అయ్యో నువ్వేం మనిషివి, ఏ చెట్ల మనిషివి? అగో నేనేమనే నా తప్పు తిస్తాను. మరి తప్పు కదా? ఐ డోంట్ నో అంటే ఇంగ్లీష్ లా నాకు తెలియదు అన్నట్టేనా? నేను చెప్తే అసలు వింటాడు మమ్మీ డాడీ. ఆయన గట్లనే వినరా. నీ చదువు నువ్వు చదువుకో. అయ్యో ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు అన్నట్ట. నాకు తెలియపాయ, నాకు తెలుగే చక్కగా తెలియదు, ఇంగ్లీష్ ఏం తెలుస్తుంది. ఏమైంది మనిషి? బతుకమ్మ దానికి పోయేదానివి ఎలుగు పుట్ట పోయి బతుకమ్మ రాక గిద్వారు దాకా ఎందుకున్నావే? చీకటి అయ్యేదాకా. చీకటి అయ్యేదాకా అంటే నేను ఉట్టానే ఉన్నానా? చీకటి కావాలనే ఉన్నా. ఎందుకే తయారయ్యి కూడా ఇంకా చీకటి అయిందా లేదా అని బయటకు చూసుకుంటూనే ఉంటాను. నడువు. ఎలుగుండంగా పోతే నా చీర పాతది మాసిపోయిందని అందరికి తెలుస్తుంది. అదే రాత్రిలో పోయిందనుకో ఇదే పాత చీర లైట్లు వెళ్తారు దగదగదగ పెరుగుతుంది. అందుకనే రాత్రిలో పోదామని చూస్తానా. అవునా? అందుకే లేట్ చేస్తానవా? ఇక చీకటి అయింది, పో ఇక పో. ఇది పాత చీర అని ఎవరు కనిపెట్టారు, అందరు కొత్త చీరనే అనుకుంటారు. రాలే బుజ్జి బతుకమ్మ పోదాం. అవును, మీ మేనత్త మనతో అసలే మాట్లాడదు ఎందుకు? మా మేనత్త ఇక మన పెళ్ళైన నుండి మాట్లాడతలేదు. ఎందుకు గట్లా? మన పెళ్ళవుడు ఆమెకి ఇష్టం లేదా? ఆమె చూసిన సంబంధం నువ్వు వద్దన్నావా? ఏ కాదు, మీ బాబు ఏ వట్టి లొల్లి. అగో మా బాబు ఏం చేసిండు మధ్యలో? మీ మేనత్త ఎవరో కూడా మా బాబు సరిగ్గా తెలియదు. తెలియపోవడే కథ ఆమె మాట్లాడతలేదు. మరి నువ్వు అనేది నాకు అర్థం కాలే. దాన్ని అర్థం కాకపోవడానికే ఉన్నది. ఇక మీ బాపు అప్పుడు మన పెళ్ళప్పుడు 2 మేకలు కోసి 200 మందిని పిలిచిలు కదా. ఇక మా మేనత్తకి అసలు ముక్కే దొరకలేదట. ఇక అట్లా ముక్క దొరకలేదు, నాకు నీ పెళ్లికి తేన్ లాభంరా అని చెప్పి మస్తు కోపం పెట్టుకున్నది. 2 సార్లు తిట్టింది. ఇక తిట్టి ఆమెనే మాట్లాడతలేదు. ఇక నేను కూడా మాట్లాడతలేను, ఏం చేయాలి? ఇక మేము మాట్లాడినా మాట్లాడతలేదు ఆమె. అయ్యో పెళ్లిలో ముక్క రాలేదని కోపం పెట్టుకున్నదా? ఏం మనిషో ఏమో. ఏం చేస్తాం, ఇంకా మా మేనత్త మాట్లాడతలేదు అంతే. ఇంకా వేరే వాళ్ళు అయితే పెళ్లిలో ముక్కల వల్లే అని పంచాయతీలో పెట్టుకుంటారట. ఏం తింటానే మరి? కింద పొద్దుగాలేమో తింటాను. ఈ పుట్నాలు పురుగు పడతాయి అని బుక్తానా గానీ నువ్వు 10వ తరగతి దాకా చదువుకున్నావు కదా, ఏదన్నా ఉద్యోగం చేస్తే కాకపోవునా? నేను కూడా 10వ తరగతి దాకా చదువుకున్నా అని ఉద్యోగం చేద్దామని ఇంటర్వ్యూకి పోయినా. అందరు సెలెక్ట్ అయ్యారు, నేనే కాలే. అందరు సెలెక్ట్ అయ్యి నువ్వు ఎందుకు కాలే? వాళ్ళు అడిగినా నువ్వు చెప్పలేదా? చెప్పినాక ఇక వేరే ఉద్యోగం చూసుకోవాలని పంపించారు వాళ్ళు. వాళ్ళు ఏం అడిగిర్రు? నువ్వేం చెప్పినావు? ఇగో నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటానని అడిగిలే. అడిగితే 0 నుండి 6 సాధించాలా సార్ అని నేను చెప్పిన. చెప్తే మాకు అర్థం కాలే, ఏంటిదో చెప్పు అని అన్నారు. అన్న వాళ్ళు ఇగో 6 అంకెల జీతం కావాలి సారు, నాకు వారంలో పని చేస్తే 5 రోజులు సెలవు కావాలి, ఇక 4 అంటేనేమో 4 కార్ల కారు కావాలి, ఇక దాని తర్వాత 3 అంటేనేమో 3 బెడ్రూమ్ ప్లాట్ కావాలి, ఒక 2 పిల్లలు ఉండాలి, వాళ్ళకి బడి పోవాలి, 2 అంటే ఇక 1 అంటేనేమో ఒక పెళ్ళం కావాలి, ఇక 0 అంటేనేమో ఏ బాధలు లేకుండా ఉండాలి అని చెప్పింది. ఇక చెప్తే మేము కాదు ఉద్యోగం ఇచ్చేది, వేరే ఉద్యోగం చూసుకోపోని పంపించిళ్ళు. అబ్బో నువ్వు చదివిన 10వ తరగతికి గవర్న అడిగినవా? నేనేమన్నా వాళ్ళని ఏమన్నా అడిగితే చెప్పిన వాళ్ళే తడుచుకున్నారు. నువ్వు చెప్పుడికి వాళ్ళ ఆఫీస్ అమ్మి అవన్నీ కొంటావని అనుకోవచ్చు. వర్షి ఇట్రా. ఏంటిది? ఇక చూడు, నువ్వు ఎప్పటికేం సంపాదిస్తావు? ఏమైనా పని చేయి అన్నావు కదా, పని చేయకుండా సంపాదించినా చూడు. పని చేయకుండా సంపాదించుకొచ్చినావా? ఆ దుకాణం పొడు ఉట్టి పిచ్చోడు. ఇక అందరూ వచ్చి సరుకులు తీసుకొని దీనికి 5,000, 10,000, 20,000 అట్లా పంపిస్తాను. దీనికి చూపెడతాను పంపిస్తాను. అయితే నేను పోయిన వల్ల నీకు ఏం కావాలి అని నన్ను అడిగిండు. నాకు గిదే కావాలని చెప్పిన వల్ల అమ్మేది కావాలన్నాడు. 5,000 రూపాయలు ఇస్తే అన్న వల్ల ఇచ్చిండే. వాడు ఉట్టి పిచ్చోడు. దీనికి 1 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఉండవచ్చు. ఈ స్కానర్ 5,000 రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చినావా? అవునే. ఇక పైసలు అన్ని బ్యాంకులో పడితే బ్యాంకుల నుండి మనం ఇప్పించుకున్నాడే. అయ్యో దేవుడా, స్కానర్ కి చూపించి పైసలు కొడితే వాళ్ళ అకౌంట్ లో పడతాయి, మనకెందుకు వస్తాయి పైసలు? మనకు రావా? ఇది బ్యాంకు తీసుకోపోతే ఇయ్యరా? అది తీసుకపోతే ఇయ్యరు, వాళ్ళ అకౌంట్ లోనే పడతాయి. అయ్యో అవునా? ఇప్పుడు సత్తిగాడు, రాకేష్ గారు పంపిన పైసలు అటే పోతాయా? వాళ్ళు ఎందుకు పంపిల్లు? వాళ్ళు మనకి ఇచ్చే పైసలు ఉన్నాయి కదా, అవి చేతికిచ్చి రాత్రి ఫోన్ పే కొట్టులే అని చెప్పిన. అయ్యో ఆ సేటుకి ఇచ్చి పైసలు పట్టుకురాపో. ఆ సేటు వాపస్ తీసుకున్నాడు లేదన్నాడు. ఒక కాగితం కూడా రాయించుకున్నాడు వాపస్ తీసుకోనని. ఓ శ్రీ తెలివి పాడవాడ, పని చేసి పైసలు సంపాదించమంటే 35,000 ముంచినవా? అయ్యో మునిగినట్టేనా? నిజంగానే రావా పైసలు? బ్యాంకుకి పట్టుకపోయి అడిగినా చూడాలి. అయ్యో ఉట్టిగానే కూర్చున్నామే, ఏమైనా తిన్నాను తెప్పరాదు ఇద్దరం కలిసి. ఏమున్నాయి ఇంట్లో పుట్టినాలు కూడా అయిపోయినాయి. అయితే కానీ మన పెళ్లి కన్నా ముందు నువ్వు ఎవరన్నా లవ్ చేసినావా? నేనా? ఇప్పుడు ఎందుకు తీయరాదు? అయ్యో చెప్పరాదు. చెప్పరాదంటే ఒక ఆమె లవ్ చేసిన. అవునా? మరి పెళ్లి ఎందుకు చేసుకోలే?
ఇక పెళ్ళెందుకు చేసుకోలేదంటే ఆమె లవ్ చేసినాక బంగారం ఒకటి చెప్పనా అనేది అయ్యో ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్తుంది మన పెళ్ళైనాక చెప్తుంది అని నేను అన్నా అన్న వల్లే ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే మా ఇంట్లో ఒప్పుకోలే ఇక పోదామని పారిపోదామని బస్ స్టాండ్లకు పోయినా ఇద్దరం కలిసి బస్ స్టాండ్ కాదు పోయిన వాళ్ళే అక్కడ బంగారం ఒకటి చెప్పరా అంటుంది అయ్యో ఒకటి చెప్పుడు ఏంటి బంగారం పట్టుకోలేదు చెప్పే బంగారం పట్టుకోలేదు అని నేనన్నా అన్న వల్లే కాదు చెట్టుకు నీరు పోస్తే ఏదో అయితే కాయ అవుతుంది పండు అవుతుంది పువ్వు అవుతుంది అని ఏదో అని చీపోరా అంటుంది అయ్యో ఇది పోరా అని నేను అవతల మధ్యగా ఆహా అదేవతో షీ పోరా అంటే నన్ను చేసుకున్నావా ఆగు నీ సంగతి అయ్యో తర్వాత తెలిసిందే అది ఒక డైలాగ్ అని నీ డైలాగ్ ఏందో నీ కథ ఏందో నేను మా అమ్మగారింటికి పోతా నాకే పంచాయతీ అయినా ఇక్కడ కత్తిగా అయ్యో ఎట్లదో కథ అది ఇది అడుగుతుంది అన్ని చెప్పినాక లొల్లి పుట్టిస్తుంది ఇప్పుడు పంచాయతీ అంటారు భగవంతు నీ గోసపాడు గోసో తాగాలిరా చిన్న తాగాలిరా తాగి మనం అందరము పోగాలిరా వచ్చినావా పొద్దుగాల 10 అయితే అవతల పడతాను పెళ్లికి ముందు నాకు తాగడం బట్టే లేదన్నావు ఇప్పుడు ఎప్పుడు తాగుతూనే ఉన్నావు ఇగో నువ్వు ముందుగా పోయి స్టఫ్ ఏమన్నా పట్టుకురా పోవే నేను పెళ్లికి ముందు తాగడాలు పట్టలేదని నేను ఎప్పుడు చెప్పలే పెళ్లి సూపులప్పుడు నువ్వు 5 నిమిషాలు మాట్లాడదామని పక్కన తీసుకుపోయినప్పుడు నీకు తాగడాలు బట్టి ఉందా అంటే నాకు వాసనే పడదనంటే కదా నేను చెప్పింది నిజమే నాకు ఇప్పటికి కూడా వాసన పడది కాదే వాసన పడది వాసన పడందా పొద్దుగాల 10 గంటలకు మొదలు పెట్టి రాత్రి 10 గంటల దాకా తాగుతానవా ఏంటి అంటే నా గోస ఇగో వాసన పడది కాబట్టి ముక్కు మూసుకొని తాగుతాను ఇట్లా వాసన పడదంటే అబ్బాయి ఎంత మంచోడు సుక్క తాగడు అని అనుకున్నా పొద్దున్నాక తాగుడే తాగుడు నేను బరాబరే చెప్పినా నువ్వు తప్పర్థం చేసుకుంటే నేనేం చేస్తా నేను వాసన పడదని చెప్పినా కానీ తాగనని చెప్పలే అరే ఏంద్రో ఈ నొప్పు అస్సలు తగ్గుతలేదు ఏంది కథ ఏంటిది ఏమో చెవులు దుడుచుకోబడుతుంది మళ్ళా చెవులు దుడుచుడు కాదే ఈ చెవి నొప్పులు ఇంకా తగ్గుతలేవు అగో ఏమైంది 2 రోజులు దాకా పోతే ఇంకా తగ్గుతలేవా ఏడనే మొదటి రోజు దావకాన పోతే డాక్టర్ టానిక్ పుట్టించి ఇటో 2 చుక్కలు అటో 2 చుక్కలు వేసుకోమన్నాడు అవి 2 చుక్కలు వేసినా అవి ఎటు కాలే మళ్ళీ తెల్లారిపోతే గోళ్ళు వేసుకొని 2 వేసుకో అని చెప్పిండు పొద్దున ఒకటి మాపోతే వేసుకో అని చెప్పిండు ఇగో పొద్దున వేసుకున్న గోళ్ళు అట్లనే ఉన్నది ఇగో మాపేసుకున్న గోళ్ళు అట్లనే ఉన్నది ఈ గోళీలు కరిగి లోపలికి పోతలేవు నా చెవి నొప్పి తగ్గుతలేదు హోష్ని పాడవాడా టానిక్ తో తగ్గుతలేదని గోళీలు ఇస్తే నోట్లు వేసుకోవాల్సిన షోలో పెట్టుకొని కరగాలి నన్ను చూస్తానవా అగో నొప్పి తగ్గడానికి చుక్కల మంది చెవులు వేసుకోమన్నప్పుడు ఈ గోళీలు కూడా చెవులు వేసుకుంటే తగ్గుతుంది కాదే నొప్పి ఏమో పో నువ్వు ఎవరు చెప్పినా నేను మొన్న మీ తాతకాలకి దెబ్బ తాకితే గోళీలు దంచి పుండు మీద అయితే పుండు ఎక్కువైంది ఇప్పుడు నువ్వు షో నొప్పి అవుతుందని షోలో గోలు వేసుకున్నావు ఏమైతుందో పో అయ్యో గిట్లా ఫీల్ అవుతుంది చెవి నొప్పి అయితే చెవులో గోళీలు వేసుకోవద్దానే మరి ఎట్లా తగ్గుతుంది నా చెవి నొప్పి వర్షి రేపు గుడి దగ్గర అడుకునే వాళ్ళకి అన్నదానం చేద్దామే అయ్యో రేపేనా మొన్ననే చేస్తాం కదా అన్నదానం మనం అన్నదానం చేసి వారం అవుతుంది మనం సంపాదించిన దానిలో వారానికి ఒకసారి అన్నదానం చేస్తే మంచిది చేద్దాం రేపు నీకు దానం చేయాలనిపిస్తే 5-10 చేతిలో పెడితే అయిపోతుంది కదా అన్నదానమే చేయాలంటావు ఎందుకు మనం దానం చేస్తే ఏదైనా సాలని నాకే వేయాలి ఇక పైసలు ఇస్తే వాళ్ళకి 100 ఇచ్చిన చాలది 1000 ఇచ్చిన చాలది 1,00,000 ఇచ్చిన చాలది ఇక తే అంటారు అదే అన్నం అయితే ఇక చాలు అని అంటారు అందుకనే అన్నదానం చేస్తున్నాయి ఎప్పుడైనా అబ్బో నీకు తెలివి బాగానే ఉన్నది నేను మొన్న మా అవ్వగారింటికి పోయేటప్పుడు ఒక ఆయన వచ్చి పైసలు అడిగిండు 10 రూపాయలు ఇచ్చిన ఇంకో 10 రూపాయలు ఇయ్యని అడుగుతాడు అదే నీలాగా తెలివికన్నా ఆలోచించి అన్నం పెట్టిస్తే సాలని కావచ్చు మరి పైసలు ఇస్తే ఎవరికైనా సాల్ అనిపేది కడుపు నిండా అన్నం పెడితే ఇక సాల్ అంటారు ఎవరైనా ఏందో ఏమో వర్షి కొన్ని మంచిలు పట్టుకురావే పట్టుకత్తగా నీ మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది సుషత్త అని పోతీవి కదా ఏమైంది ఏమైతుంది పోకుంటే మంచుకోండు ఎందుకు ఏం జరిగింది అక్కడే జరగలేదు నేను వాడికి యాక్సిడెంట్ అయిందని తెలుసుంటేనే మనకి ఫోన్ చేసిన ఇక ఫోన్ చేసిన వల్ల ఎట్లా జరిగిందా మరి యాక్సిడెంట్ అని అంటే మా టైం బాగాలేదు అన్నాడు అయ్యో టైం బాగాలేక యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పి నేనేం చేసేవాడిని అట్లనే చూడడానికి పోవాలి కదా ఇక పోంగో గడియారం కొనుక్కోపోదామని టైం అన్నా మంచిగా ఉంటుంది కానీ మంచి టైం ఇది ఇక 600 పెట్టి తీసుకున్నానే ఈ గడియారం పట్టుకొని పోయి మనకి కూడా టైం ఇంకా నీకు టైం బాగాలేదన్న టైం పెట్టుకోవాలంటే అబ్బా నువ్వు ఏంద్రా ఈ టైంలో కూడా నాకు అంతా జోకులు చెప్తాను అని చెప్పి పొల్లు తిడతా అంటే వాడు నేను మరి టైం బాగాలేదన్న వల్లే కదా టైం పట్టుకపోయింది వాళ్ళ టైం బాగాలేక యాక్సిడెంట్ అయిందని బాధపడతా అంటే నువ్వు గడియారం పట్టుకొని పోయినామా బాగానే ఉన్నది పట్ని తెలివి అంటే టైం బాగాలేనప్పుడు ఏం తీసుకోవాలనే మరి చేతి గడియారం తీసుకోపోవాలని అయ్యింది ఇట్లా టైం మంచుకున్నదని చూసుకుంటాడా అవును మన పెళ్లి కన్నా ముందు కరాటే నేర్చుకుందామని హైదరాబాద్ పోయినవట కదా నేర్చుకున్నావా కరాటే నేర్చుకుందామని పోయినా పోయిన కానీ నాలో నుండి సప్లై కలిసిన అగో ఎందుకు కరాటే నేర్చుకుంటే మంచిగా ఫైటింగ్ లో పోటీ ఒకపోదువా పోదు కావచ్చు కానీ ఇక పోలే అగో ఎందుకు కారణం చెప్తలేవు ఇక కారణం అంటే కరాటే నేర్చుకుంటే ఫైటింగ్లు చేయాలి కదా ఫైటింగ్లు చేస్తా అంటే ఇక వాళ్ళు ఎల్లో బెల్ట్ అట ఏదో గ్రీన్ బెల్ట్ అట బ్లూ బెల్ట్ అట ఏదో బ్లాక్ బెల్ట్ అట ఆ బెల్టులు ఇస్తారట అబ్బో నాకు ఆ బెల్టులు సెట్ కావే ఫైన్ జారిపోతుంది అందుకని నేర్చుకోలే నాకు ఇప్పుడు లెదర్ బెల్ట్ అయితేనే మంచిగా అవుతుంది అట్లా అందుకనే కరాటే వద్దనుకున్నా పోషిని పాడవాడ ఏదో ఒక బెల్ట్ ఇస్తే ముడేసుకోకపోదు అక్కడ కరాటే తీసుకుంటే వాళ్ళందరూ ముడే వేసుకుంటారు లెదర్ బెల్ట్ వేసుకొని కరాటే నేర్చుకుంటే అయిపోవు కదా అంటే కరాటేలా లెదర్ బెల్ట్ ఉండదటనే అన్ని రెడ్ గ్రీన్ బ్లాక్ బ్లూ ఏదో ఏదో ఉంటాయట కానీ ఈ లెదర్ బెల్ట్ ఉండదట నీకేం తెలియదు పో నీకే అన్ని తెలుసు నాకేం తెలియదు సరేనా
అబ్బో కరెక్టే నేర్చుకుందనే ఏమైంది ఇది రోజు కొట్లాటలకు పంపించు నేను పళ్ళు తనులు తినేస్తూ దేవుడాన్ని బాంచాను నేర్చుకుందనే అయ్యాం వర్షి పని ఎక్కడ దొరకలేదు కాదే ఎట్లనే అయ్యో అవునా ఉన్న పని మానేతివి మళ్ళీ పని కోసం తిరగబడితివి నేనేమన్నా కావాలని మానేసి నానే వాళ్ళే అద్దనే అసలు వాళ్ళు ఎందుకు వద్దన్నారు ఎందుకంటే నేను 5 నెలలు డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకొని ఉద్యోగంలో చేరిన వల్ల ఒక మేడంని ఇంటికి తీసుకోవాలి ఆఫీస్ తీసుకోవాలి అని చెప్పి ఇక చెప్పినాక నేను ఆ మేడంని కార్లో ఆఫీస్ పోడు ఇంటికి తీసుకుపోతాను రోజు సిగ్నల్ దగ్గర ఆగిన వాళ్ళే ఇక ఆ మేడం నాకు ఈ గాలి ఏసీ గాలి చల్లగా వస్తుంది బయట గాలి పీల్చుకుంటాను కిటికీ ఓపెన్ చేసి ముక్కు బయట పెట్టి పీల్చుకుంటాను ఇక పీల్చుకుంటే దొంగోడు వచ్చిండు ఆమె నగలు ఎత్తుకుపోతాను ఇక ఎత్తుకుపోతాంటే ఆ మేడం ఏమన్నది ఇక పకడ అంటుంది ఆ దొంగోడు ఏమో నగలు ఎత్తుకుపోతాను పకడ అంటాను అని చెప్పి ఇక నేను మంచిగా హోటల్ తీసుకుపోయినా ఇక హోటల్ తీసుకుపోయి ఇక మా మేడం పకడ అంటుంది ఓ పకడంత పకడ పెట్టుల్లి అని చెప్పిన ఇక చెప్పిన వల్ల ఆమెకి ఏమనుకున్నదో ఏమో పొల్లు తిడుతుంది ఇక తిట్టింది వాళ్ళు హిందీ వాళ్ళు ఇక ఇంటికి పోయినా కూడా వాళ్ళు కూడా పొల్లు తిట్టే నడు గెట్ అవుట్ అని అంటాను అయ్యో పకడు అంటే పకోడు తినిపిస్తావా మీ మేడంకు హాగా మరి పకడు అంటే పకోడు తినిపించకుంటే ఏం తినిపించాను ఇంకా పకడు అంటే హిందీలా పట్టుకో అన్నట్టు అవునా అయ్యో గామెంది పట్టుకోమన్నది నన్ను ఆమె పట్టుకోమన్నది కాదు దొంగ పారిపోతా అంటే దొంగను పట్టుకోమన్నది నీ తెలుగుకి ఉద్యోగంలోకి తీసేయకపోతే ఇంకేం చేస్తుంది అయ్యో అవునా నేను గంత ఆలోచించలేదు దబ్బుకు అవునే వర్షి మీ అన్నకేదో షాయి తాగుతుంటే నోరు గాలి హాస్పిటల్ పడ్డాట ఎందుకే షాయి కాదు కాఫీ తాగితే నోరు కాలిందట నోరు గాలి అంత వేడిగా మరి ఎందుకు తాగిండే మా అల్లుడిని హాస్టల్లో పడగొట్టొద్దామని మా అన్న హైదరాబాద్ పోయిండట తిరిగి రాగా షాయి తాగుదామని ఓ హోటల్ ఆగిండట అక్కడ పోయి చూసి ఒక షాయి అన్న అంటే ఇక్కడ షాయిలు అమ్మము కాఫీలే ఉంటాయి అని అన్నాడట సరే మరి ఒక కాఫీ అంటే నీకు వేడిది కావన్నా చల్లది కావన్నా అని అడిగిండట ఆయన అడిగిన వాళ్ళే మరి వేడిదైతే ఎంత చల్లదైతే ఎంత అని మా అన్న అడిగిండట వేడిదైతేనేమో 50 రూపాయలు చల్లదైతేనేమో 100 రూపాయలు అన్నాడట సరే 50 రూపాయలది ఒక కాఫీ అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఒక టేబుల్ మీద కూర్చొని తాగుతా ఉన్నాడట చుట్టంతా ఏసీలే ఉన్నాయట ఆ వేడి కాఫీ చల్లర పడితే ఆయనతో 100 రూపాయలు అడగగల అని చెప్పి వేడి కాఫీ దిప్పుకుని తాగిండట నాలుగంతా మంటలు మండి ఒకటే బొబ్బలు వచ్చినాయి ఇక గట్ల హాస్పిటల్లో పడ్డాడు మా అన్న ఓసిని పాటు 50 రూపాయలు ఎక్కువ కట్టవలసి వస్తానికి ఆ వేడి కాఫీ తాగిండా ఇప్పుడు 10-20 బిల్లు కాబట్టి దవాఖాన పడితే ఇక మా అన్నకి ఆచారం గట్లున్నది ఏం చేస్తాం ఇక గ్రాచారాన్ని ఎవరేం చెప్తారు కానీ ఆ హోటల్కే పోకపోనుండే మీ అన్న మేము కదే అనుకుంటాను 50 రూపాయల గురించి చూస్తే 25,000 బిల్లు అయిందట హాస్పిటల్ The person you're calling is not answering. Please try later. అయ్యో గిట్లా చెప్తాను ఏంది హలో నాకెందుకు చెప్తాను హలో అయ్యో కట్ చేసింది మళ్ళీ చేద్దాం Is not answering. Please try later. మళ్ళా గట్ని చెప్తుంది హలో ఏమైందయ్యా ఎవరికి ఫోన్ చేస్తాను ఇగో ఇవరి దాకా నేను ఒక ఫోన్ వచ్చింది నేను లిఫ్ట్ చేసి అంతలే కట్ అయింది ఇక నేను మళ్ళీ ఫోన్ చేస్తే ఇక నేను బాత్రూమ్ పోతాను ఆగు అంటాంది వచ్చిన నంబర్ కి ఫోన్ చేస్తే బాత్రూమ్ పోతానని చెప్తాందా ఇదేంది కథ అయ్యో నా మీద అనుమానం పెట్టుకోకే కావాలంటే నువ్వు కూడా Not answering. Please try later. చూసినావా దాని బాత్రూమ్ పోతానని ఎక్కడ చెప్తాంది మన కన్నిగాడు బాత్రూమ్ వస్తా అంటే ఏమంటాడు ఇంగ్లీష్ లా ఏమంటాడు టాయిలెట్ వస్తానని చెప్తాడు అగో గదే టాయిలెట్ ఈమె కూడా చెప్పబట్టే ఈమెకు గిన్నెసాల బాత్రూమ్ వస్తా అంటే మనకేం చెప్తాందో మరి పోషిని టాయిలెట్ వేరు ట్రైలెట్ వేరు నీకు చెప్పిన అర్థం కాదు అగో నాకే తెలియదు అంటది టాయిలెట్ అంటే మూత్రం పోడేనా ఇంకా మళ్ళీ నాకే తెలియదు అంటది ఇది దీంతో కొత్త కథ బాగా నాకే గింతగారు ఉబ్బే కాలు ఏమైంది గంటారం ఎట్లా తాకింది రాత్రి నీళ్ళు కట్టడానికి చేను దగ్గర వేరే కదా అక్కడ పోర్ట్ తాగినట్టున్నది ఒక టార్చ్ లైట్ కొనుక్కుంటే మంచిగా ఉంటుంది కదా గిట్లా పొలం కాడికి పోయినప్పుడు పట్టుకపోతే దెబ్బ తాకపోవు అబ్బో ఈ దెబ్బ తాకిన మంచిది కానీ టార్చ్ లైట్ అయితే అదే ఎందుకు ఒక టార్చ్ లైట్ అన్నా కొనవు ఎప్పటికీ చీకట్లనే పోతావు ఎందుకంటే టార్చ్ లైట్ ఏబట్టి మా ఫ్రెండ్ కానీ మస్తు మంది వచ్చి కొట్టిల్లు ఒకసారి అందుకనే నాకు భయం అవునా టార్చ్ లైట్ ఏబట్టి మీ ఫ్రెండ్ ఎందుకు కొట్టిరు మా ఫ్రెండ్ జాతరలో టార్చ్ లైట్ కొన్నాడు అది పని చేస్తుందో లేదో చూడడానికి సెల్లు లేచిండు 2 సార్లు వచ్చిండు వచ్చిన వల్లే పొల్ల మీద వెలుగుతుంది వెలిగిన వల్లే ఆ పొల్ల నాకు లైటింగ్ కొడతాను అని ఆ పొల్ల అన్నది అన్న వల్ల ఆంధ్ర వచ్చిల్లు మామని పొల్లు కొట్టిల్లు ఏం చేయాలి నేను కూడా పక్కకే ఉన్నా ఓషిని మీ ఫ్రెండ్ టార్చ్ లైట్ కొడితే ఆ పొలం లైటింగ్ కొడతానని చెప్పిందా అవును ఇక ఆ కాలం నేను టార్చ్ లైట్ కొడతారే ఫిక్స్ అయినా టార్చ్ లైట్ కొడితే ఆయన పొలం విన్న లైట్ పడితే లైటింగ్ కొడతాను నన్ను కొడతారు ఆయన అందుకని టార్చ్ లైట్ అదు ఏమదు చీకటినే పోతా ఇచ్చంత్రం పాల్వాడ ఆ పొల్ల లైట్ ముఖం మీద పడితే లైటింగ్ కొట్టడానికి ఎందుకు అన్నదో మీ ఫ్రెండ్కి దెబ్బలైతే నువ్వెందుకు టార్చ్ లైట్ కొంటలేవు నాకు ఏం అర్థమైతలేదు నీకేమర్థం కాదు పో దగ్గర ఉన్నాయి పదాలు లైటింగ్ లైటు ఆ టార్చ్ లైట్ సెల్లేస్తుర్రా ఒకసారి లైట్ కొట్టరా అని చెప్పి అన్నది నేనే ఇంకా వాళ్ళందరూ వచ్చి నన్నుకోట్లే అవునే వచ్చి మీ పెద్ద మళ్ళీ కొడుకేమో డబ్బా పట్టుకొని టిప్పా వస్తానేమే ఓ మా అన్ననా అది డబ్బా కాదు ల్యాప్టాప్ అట్లా వచ్చినందుకు మా అన్నకు పైసలు వస్తాయి అవునా వచ్చినందుకే పైసలు వస్తాయా ఎంత వస్తాయి నెలకు జీతం 1,50,000 వస్తాయట అవునా నేను ఇప్పుడే తాగు ఎటు పోతాను ఎవరో పోతాడు ఉన్నాడా లేడు అబ్బా డబ్బా టాప్ కూడా ఇన్నే ఉన్నది ఆ పొలగాడికి ఇట్లా మెల్లగా చిటుకు వస్తుందనే 1,50,000 నేను ఆగు ఇంతగానం వచ్చిన నాకు 4 లక్షలు వస్తాయి కావచ్చు రాత్రి అంతా ఎటుపోయినావు ఎటుపోడు కాలే పిచ్చిదారా మీ అన్న పైసలు అడగరాపో పైసలు అయింది నాకు అర్థం కాలేదంటే మీ అన్న ల్యాప్టాప్ డబ్బు పైసలు వస్తాయి అన్నావు కదా నేను రాత్రి అంతా కూర్చొని మీ అన్న 2 నెలలు వస్తే రాత్రి వచ్చినా ఇక 2-3 లక్షలు ఇద్దరు కావచ్చు పట్టుకురాపో నాకు నిద్ర సపరేగా అన్నా ఏం చేయాలి లేచి వచ్చినాయిగా ఓషి పాడు దిబ్బలు వచ్చినందుకు పైసలు రావు అన్న పని ఉంటుందా పని చేసినందుకు పైసలు వస్తాయి అదే దాని తట్టపసుడు నీళ్ళు కట్టడు కూడా ఉంటాయా
గవి కావు చదువుకుంటే అర్థమవుతుంది పని ఏందో. మా అన్న పొద్దుగాల ల్యాప్టాప్ ఖరాబ్ అయింది ఎట్లనేమో అని తిరుగుతాడు. నువ్వు కూడా ఖరాబ్ చేసినా అని చెప్పావు 50,000 అడుగుతాడు. అవునా? ఇక రాత్రి అంతా నేను కష్టపడి వచ్చిన పైసలు మీ అన్నీ తీసుకుంటాడు కావచ్చు. అవును, ఈ ఉత్తమ దంపతులని ఎవరిని అంటారు? ఉత్తమ దంపతులా? ఇప్పుడు గాడ్ అవుట్ నీకెందుకు వచ్చిందే? ఉట్టానే తెలుసుకుందామని. తెలితే చెప్పరాదు. ఇక అది కాలాన్ని బట్టి ఉంటదే. ఈ కాలం అయితే ఇక భర్తకి చెవులిని రావద్దు, భార్య అయితే మాటలు రావద్దు. అట్లయితే ఉత్తమ దంపతులు అవుతారు. అదేంది మాటలు రాకుంటే షోలు నిలబడకపోతే ఉత్తమ దంపతులు ఎట్లయితారు? ఇక నేను ఎప్పుడైనా తాగత్తా కదనే, తాగచ్చినప్పుడు నువ్వు ఇరుగ తిడతావు కదా, అప్పుడు నాకు నచ్చి నేను కూడా ఇరుగ తిడతా. ఇక అప్పుడు ఉత్తమ దంపతులు ఎట్లయితుంది? కాదు, నాకు చెవులిని రాకుంటే అప్పుడు ఉత్తమ దంపతులు అవుతాం. ఎందుకంటే ఇద్దరం కలిసి నవ్వుకుంటే ఉంటావు. నువ్వు ఎంత తిట్టినా నాకేం రాదు. ఇక లేకుంటేనేమో నేను తాగత్తా, తాగచ్చినప్పుడు రోజు లేదు కాబట్టి నువ్వు తిట్టావు. అట్లా కూడా ఉత్తమ దంపతులు అవుతాం. అట్లా నేను అనేది. అవునా? అయితే నీకు కూడా షోలు నిలబడకుండా చేయాలి. అప్పుడు నేను ఎంత తిట్టినా నీకు వినబడది. అప్పుడు మనం కూడా ఉత్తమ దంపతులు అవుతాం. మా ఫ్రెండ్ వాళ్ళకి వచ్చినట్టు మనకు కూడా ప్రైజ్ వస్తుంది. ఏంది ప్రైజ్ కోసం ఏం చేస్తావే? నాకు చెవులిని రాకుంటా నీ గోసపాల గోసం ఏం చెప్తుంది రోజు? ఎటు పోయినావు? పొద్దు అలనంగా పోయినావు, ఇప్పుడు వస్తాను. నేనానే ఈ సర్వన్నలో బాపమ్మ చచ్చిపోతే పోయినా. అయ్యో, సర్వన్నలో పాపమ్మ చచ్చిపోయిందా? ఎట్లా? నిన్న మంచిగా ఉండే కదా. నిన్న మంచిగానే ఉండదు కానీ అటుకు మీద కట్టెలు ఉంటే కట్టెలు తిద్దామని చేయి పెట్టిందట. ఇక చేయి పెట్టిన వల్ల అక్కడ ఒక పాము వండి ఇట్లా బొమ్మ మీద కుట్టిందటనే. అయ్యో, కనుబొమ్మ మీద కుట్టిందా పాము? అవునే, కనుబొమ్మ మీద కుట్టిన వల్ల విషం బాగా ఇక చచ్చిపోయింది. ఇంకా నయం, కొంచెం ఉంటే కన్నే పోవు. దేవుని దయవల్ల కనుబొమ్మ మీద కుట్టింది. అగో నీకేం అర్థమైంది? ఆమె కనుబొమ్మ మీద కుట్టినా చచ్చిపోయిందే. నేను కదే అంటానా, చచ్చిపోయింది కానీ కన్ను అయితే పోలేదు. అసలే ఆమె పని చేసుకొని బతికేదాయే. అగో ఇది ఎక్కడ పిచ్చిదో, చచ్చిపోయినా మంచిదే కానీ కన్ను పోవద్దా? స్నానం చేసి ఇంట్లోకి పో, అన్ని ముట్టుకోకు. నేను అక్కడ పోయి చెప్పొస్తా ఏడవకుండా ఇంకా నయం కన్ను పోలేదని. సరే సరే, దీన్ని ఏం పిచ్చిరోడు ఈ పిచ్చి పాడోడు. మనిషి పోయినా కన్ను పోవద్దట, దీన్ని పిచ్చి పాడబడ పిచ్చి. ఏంది ఏమో నిన్న నుంచి బాగా ఆలోచిస్తాను. ఇంట్లో కూర్చుండి కదా ఆలోచిస్తాను, బయట కూర్చుండి కదా ఆలోచిస్తాను. ఏమైనా తెచ్చేది ఉన్నదని ఆలోచిస్తాను, ఆపు కట్టేది ఉన్నదని ఆలోచిస్తాను. ఏ కాదే, చిన్నప్పటి ముచ్చట ఒకటి, బడి ముచ్చట ఒకటి గుర్తొచ్చే ఆలోచిస్తానా. బడి ముచ్చట్నా? ఏం ముచ్చట అది? ఏ ముచ్చట అంటే చిన్నప్పుడు బడికి పోయి చదువుకున్నప్పుడు మా సారు మా ఫ్రెండ్ గానికి ఇక గుడ్డేసిండట. గుడ్డేసిన వల్ల వాడు వచ్చి ఆఖరికి వచ్చి ఇక సార్ నాకు గుడ్డేసిందా, సార్ నాకు గుడ్డేసిందా అన్నాడు. అన్న వల్ల అబ్బా నాకు కూడా గుడ్డేయాలని చెప్పి సార్ చెప్పింది చదువుకొని పోయి నాకు కూడా గుడ్డేసారు అని చెప్పి నేనన్నా. గుడ్డేమంటే చేసినా అన్నాడు కానీ అయ్యో ఎక్కలేదు, నాకు చేతులు వేయలేదు, ఎక్కడ వేయలే, మరి గుడ్డు ఎక్కడ వేసినట్టు నేను తినలే. పోష్ నీ తిండి పాడవాడా, మంచిగా రాసుకోపోతే అందులోనే గుడ్డు అని మంచిగా రాసిస్తాడు. దానికే అప్పుడు గుడ్డ వేయలేదని ఇప్పుడు ఆలోచిస్తానా? ఏ కాదే పిచ్చిదానా, మా ఫ్రెండ్ గారికి తినే గుడ్డే ఉడకబెట్టేసినట్టున్నాడు. వాడు అందుకని నాకు గుడ్డేసిండు, నాకు గుడ్డేసిండు సార్ అనుకుంటే ఒకటే సంబరపడుకుంటూ ఉరికిండు. నాకు తెలియదు ఆయన కూడా. నీకు చెప్పినా అర్థం కాదు పో. ఇవి ఏం ఆలోచిస్తానో అని అడుగు, నాదే బుద్ధి తక్కువ. తిరిగి ఏం తెలియదు ఉట్టిపిచ్చింది. సారుగా రాసే గుడ్డు వేస్తే గత సంతోషపడతారు. మా ఫ్రెండ్ గారు వానికి ఏ గుడ్డు వేసి ఉడకబెట్టింది. నాకు తెలియదు ఆయన కూడా. నాకు గుడ్డు ఎందుకు అయినట్టు మరి సార్. ఇలా కూడా దొరకపోయా. అత్తానవా మళ్ళీ ఇయ్యాలి ఎటు పోయినావు? ఇంకేటి పోతానే, బస్ స్టాండ్ కాడికే పోయినా. ఆ బస్ స్టాండ్ కాడికి ఈ రోజు ఎందుకు పోతాను? పెద్దలు చెప్పిన మాట కూడా చచ్చిపోతానా. పెద్దలు ఏమని చెప్పిర్రు? భిక్షపతి పోయి బస్ స్టాండ్ కాడ పని వదిలిపెట్టుకొని 2 గంటలు కూర్చొని రా అని చెప్పిర్రా? ఏ కాదే, పెద్దలు ఎక్కడ పోతే అక్కడ దొరకబెట్టుకోవాలి అని చెప్తారు కదా. మొన్న నా పర్సు అక్కడ నుండే దొంగడు కొట్టుకపోయా. ఈ అక్కనే దొరుకుతుంది కావచ్చు అని చూస్తారా నేను రోజు 2 గంటలు అక్కడ కూర్చుండి. ఓష్ని పాల్వడా, పెద్ద చెప్పేది మంచి మాట. ఎక్కడన్నా మాట కోల్పోతే మళ్ళీ మంచిగా మాట్లాడి మాట మంచితనం పెంచుకోవాలి అని చెప్తారు. ఓడిపోయిన చోటనే గెలవాలని చెప్తారు. దానికి నువ్వు ఇట్లా అర్థం చేసుకున్నావా? ఓడిపోయిన చోట గెలవన్నా? అయ్యో ఇది నేను వినపోతే మరి. చిన్నప్పుడు నేను కబడ్డీలో ఓడిపోయినా. అయ్యో ఇప్పుడు ఎట్లా గెలవాలి మరి ఓడిపోయిన చోట? ఇక నీకు చెప్పుడు నాకు బుద్ధి తక్కువ. పోయి బస్ స్టాండ్ కానీ ఉండిపో. అయ్యో పెద్దలు చెప్పింది నా పర్సుకు పని చేయదా, ఆటకు పని చేస్తుందా? మరి ఎట్లా ఆడాలి చిన్నప్పటి వాళ్ళని తీసుకొచ్చి కబడ్డీ ఆట? అయ్యో హలో, ఇగో ఈ రామక్క వదిన ఫోన్ చేసిలే, మాట్లాడు. ఎందుకు నువ్వు మాట్లాడకపోయినావు? హలో అక్క. సరే అక్క, వస్తాం. ఈయన ఎత్తాలా? వస్తాం అక్క. ఏమంటుంది, రమ్మన్నదా? రమ్మన్నది కానీ నువ్వు మాట్లాడక నన్ను మాట్లాడమని తెచ్చేవర్తివి. ఓ పిచ్చి దాని వాళ్ళు దేవుని చేస్తారని నాకు ముందే తెలిసే. ఇప్పుడు నేను మాట్లాడిననుకో ఇక మరిది బిచ్చపతి ఇక తినడానికి రా అని చెప్పి నన్ను ఒక్కనే వెళ్తుంది. అదే నువ్వు మాట్లాడినావనుకో ఇద్దరు కలిసి రాండి అని చెప్పి అంటది. అప్పుడు మనం ఇద్దరం కలిసిపోయి తినచ్చు, మంచిగా ఇక బియ్యం మిగులుతాయి, మంచిగా మటన్ తిన్నట్టు ఉంటుంది ఇద్దరం. నీ తెలివి పాడవడం, నీకు తెలివి బాగానే ఉన్నది. పోయేద్దాం, ఇద్దరం పోయి తినేద్దాం. మరి ఏమనుకున్నావు నా తెలివి అంటే? తొందర తయారుగా పోయి ముందుగానే తినాలి, మళ్ళీ అయిపోయినాక పోతే ఆడ ఏముండదు. అవును, మన పెళ్ళప్పటి నుంచి చూస్తానా నీ లుంగిలు నువ్వే విండుకుంటావు. లుంగిలు విండుకున్నావు, అంగిలు విండుకోవెందుకు? అంటే లుంగీలు కట్టుకునేటి అంగీలు తొడుకునేటి అని విండుకోను. నాకు అర్థం కాలే. దాని అర్థం కాకపోవడానికి ఏమున్నదే, పెళ్ళైనప్పుడు అయ్యగారు కట్టుకునేదాన్ని జాగ్రత్త చూసుకోవాలని చెప్పిండు కదా అప్పుడు. అందుకనే లుంగీలు అయితే కట్టుకునేది కాబట్టి నువ్వు మంచిగా విడుతావో పిండవో మరి జాగ్రత్త చూడవా అని నేనే విండుకుంటానా కట్టుకునే లుంగీలని. ఇక అంగీలు అయితే తొడుకునేటి కదా, అందుకనే విండుకుంటలేను.
పోషణ పాల్పడ కట్టుకునేదాన్ని జాగ్రత్త చూసుకోమంటే నన్ను మంచిగా చూసుకోమని చెప్పిండు అయ్యగారు. ఆగో నువ్వేడ కట్టుకున్న దాని అయితే నిన్నేడ కట్టుకుంటానా నేను కట్టుకున్న దాన్ని జాగ్రత్త చూసుకోమన్నాడు అంతే. అయ్యగారు చెప్పింది లుంగిల గురించే నీకే తెలియదు బా. అయితే నీ లుంగిలనే జాగ్రత్తగా చూసుకో. చెప్తే అర్థం కాని వాళ్ళకు ఎంత చెప్పినా వేస్టే. అబ్బో దీని తెలివి చూడు తెలివి. అయ్యగారు ఒకటి చెప్తే ఐదోటి గుట్టిస్తుంది. అయ్యగారు లుంగిలనే జాగ్రత్త చూసుకోమన్నాడు. కట్టుకునేది అంటే ఇదే కదా. ఉన్నావా ఇక్కడనే? గీ బంగారం షాప్ అయినతో ఎందుకు పెట్టుకున్నావు? బంగారం షాప్ అయినతోనా? ఎందుకు ఏమైంది? గీ ముక్కు పుడకాయ ఇరిగింది అతికించుకుందామని పోయినా. అతికి సేటు అంటే మీ ఆయనతో పొల్లు పెట్టుకున్నాను అతికి యానంటాడు. అవునా? సరేతి. సరే కాదు అసలు ఆయనతో నీళ్ళు ఎందుకు పెట్టుకున్నావు? లొల్లెంది పెట్టుకున్నా అంటే నేను అదివరకు కూరగాయలమ్మ పోయేది. ఇక పోయినప్పుడు వాళ్ళు వంకాయలు తీసుకున్నా బెండకాయలు తీసుకున్నా కానీ ఇంత మొగ్గేసేది కొసరు కూడా ఇచ్చేది. ఇక నేను కూడా గట్టనే ఒకసారి బంగారం తీసుకున్న వాళ్ళే అయ్యో మొగ్గేసేటు అని అంటే మొగ్గిస్తాడు కొసరు కూడా ఎత్తలేడే. నాకు అర్థం కాదు కానీ ఏం మనిషి ఎట్టట మనిషి. అందుకని నాకు బాగా కోపం వచ్చి ఇక లొల్లి పెట్టుకున్నా. నాకైతో న్యాయం ఆయనకైతో న్యాయమా? ఆయనకి ఇంత కూడా మొగ్గేయడా అని కొసరు కూడా ఎత్తలేడు. అంటే బంగారమును కూరగాయలు ఒకటే అని కొసరేమన్నావా? కూరగాయలు ఇంకా కడుపుకు తినేటి. బంగారం ఏమన్నది మెడలేసుకొని తిరిగేది. మెడలేసుకొని తిరిగేదేమో కొసరియడట, నేనేమో కొసరి అన్నట. ఏ మనిషి ఏటట మనిషి నాకు అర్థం కాదు కానీ. బంగారం కొసరు అడిగిన నువ్వే మనిషి. బయట బంగారం తెచ్చుకుంటే 200 రూపాయలు ఆయే. బయట పైసలు అయినా మంచిదే. ఆ సేటు దగ్గరికి అయితే పోవద్దు. అయ్యో కొంచెం బంగారం అన్నా కొసరేయడా. అగో ఇటో తయారైతావు. ఎటు పోతాను? మా ఫ్రెండ్ గాడు దుబాయ్ నుండి వచ్చిందటనే. వాడు పార్టీ ఇస్తానంటే పోతానా. ఏం తాగుడు నీ తాగుడు పాల్పడ మళ్ళీ తాగడానికి పోతానవా? తాగడానికి అయితే అద్దె వద్దు. అయ్యో అట్లా కాదే. మా ఫ్రెండ్స్ అందరు వస్తారట. అందరం కలిసి కలుస్తాను అక్కడ వాళ్ళ ఇంటికాడ. ఫ్రెండ్స్ అందరు కలిసి ఇరుగా తాగుడు. ఎప్పుడు తాగుతా అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఏమద్దు. అయినా నేను ఎప్పటికెందుకు తాగుతానే? వారానికి వస్తాడే కదా నేను తాగేది. అంటే వారానికి ఒకసారి తాగమని ఏమన్నా రూల్ ఉన్నదా? ఈసారి నువ్వు అయితే నీ సంగతి చెప్తా. అంటే మా ఫ్రెండ్ గారు దుబాయ్ లో బాగా పైసలు సంపాదించుకొని వచ్చిందట. మంచి 10,000 ఇస్తాడటనే. ఆ 10,000 ఇస్తే నీకు ఏమైనా పట్టు చీర కొందామని నేను అనుకున్నా. అవునా? మీ సోపదారులందరూ నన్ను ఒక్కరి తాగితే తప్పొచ్చిందా? పో నడువు. మంచి కలర్ చూసి పట్టుకరా పట్టు చీరే. పట్టుకత్తా తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అంటే కదా మరి. అరే చెప్తలేనా? నీ ఒక్కరిదే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా? మీ సోపదారులందరూ లేరా? పో. అబ్బో 10,000 పట్టు చీర అన్న వల్ల మాటే మార్చింది ఇది. వాడు ఇరగదాగి పైసలు ఇచ్చి మర్చిపోయింది అని చెప్పాలి వచ్చినాక. ఇగో మంచి కలర్ చూసి పట్టుకరా. అంచు కూడా మంచిగా తేలాలే. సరే వాడు ఇయ్యడు నేను. అవును మా చిన్నమ్మ కొడుకుని తిట్టినవాట కదా? ఎందుకు బాగా తిట్టినవాట కదా? ఏమైంది? నీ వరకు వచ్చింది దాని ముచ్చట. మనకి పద్ధతి ఉండద్దా మరి? పద్ధతి తక్కువ పని వాడేం చేసిండు? పాపం బాధపడతాడు నువ్వు తిట్టినందుకు. బాధపడి మర్యాద తెలవాలనే వాడిని తిడితి. అగో మర్యాద తక్కువ పని వాడేం చేసిండు? బావా అని మంచిగా వెళ్తాడు కదా. పిలుతాడు పిలితే సరిపోతుందా? కాళ్ళు ఊపుకుంటా రా బావా వచ్చి కూర్చో అంటాడు. అంటే కుర్చీలో కూర్చుండి నీ మొక్కలకి కాలు పెట్టి ఊపిండా? కుర్చీ మీద కూర్చోండి కాదు మిషన్ మీద కాలు పెట్టి ఊపుతాడు. మా తాత చిన్నప్పుడే నాకు చెప్పిండు మన ముందర ఎవరి కాలు ఊపినా వాని పొగరున్నట్టురా వాని పద్ధతులు ఉన్నట్టు అని చెప్పిండు. వీడు నా ముందరనే కాలు ఊపుతాడే. ఓస్లీ పాల్పడ వాడు చేసుకుంటే బతికేటాడు. మిషన్ నడవాలంటే కాలు ఊపాలి తప్పది. ఎట్లయినా నా ముందర కాలు ఊపనుండే. ఇంక ఇది వాందికే మాట్లాడుతుంది. అబ్బో ఈయనకి ఎట్లా అర్థమవుతుంది? వాడు మిషన్ కుట్టుకుంటే ఈయన ముందు కాలు ఊపినట్టు అయిందట. లేచినామా? ఎప్పుడైనా పొద్దుగాల 6 గంటలకే లేచినోనివి ఈ 2-3 రోజుల బట్టి 9 అయినా లేస్తలేవు ఎందుకు? ఎందుకంటే రాత్రిపూట నాకెందుకో నిద్ర పడతలేదే. అందుకనే 9 దాకా లేస్తలేను. అయ్యో అవునా? మరి రాత్రిపూట నిద్ర పడతలేదని నాకు చెప్పవా? ఎందుకే నిద్ర పట్టే గోల్ ఏమన్నా ఉన్నదా నీ దగ్గర? ఏ కాదు మనం రాత్రి తిన్న బోళ్ళు పళ్ళాలు అన్నీ అక్కడనే ఉంటానే. బట్టలు కూడా ఎక్కడనే ఉంటానే. నీకు రాత్రి ఎట్లా నిద్ర పడతలేదు అంటున్నావు కదా? బట్టలు ఉతికి ఇల్లుడిచి బోల్ దొమ్మినాం అనుకోలే పని తప్పినట్టు ఉంటుంది అని చెప్తానా? అవునా? నాకు నిద్ర పడతలేదని జోక్ చేసా కాదే. నాకైతే నిద్ర పడతలేదు. ఏంది అనుకుంటే కన్ను అనుకుంటుంది. నాకు ఫుల్ నిద్ర పడుతుంది. గదమని నిద్ర పట్టకుండా చెప్పు. పనులు బాగానే ఉన్నాయి. చెప్తాబో నిద్ర పట్టకుండా మా చెప్తాబో. అబ్బో పొద్దుగాలు లేవాలి లేకుంటే రాత్రి నిద్ర పట్టలేదని పని చేపిస్తుంది ఇది. వర్షి ఇంత ఛాయ్ పెట్టపోయినవే తల బాగా వస్తుంది. ఛాయ్ మాగబెడతా గానీ మా అన్నోళ్ళు సూరత్ నుంచి వచ్చిల్లట. ఓసారి పోయి చూసేద్దాం. మీ అన్నోళ్ళ దుడ్డానికి ఎందుకే ఏవద్దు పౌడు. అగో ఎందుకు? మా అన్న అంటే కసురుకుంటావు. కసురుకుంటు కాదు. మీ అన్న సూరత్ పోయి ఉద్యోగం చేసిండు. మొదటి జీతం వచ్చినాక ఇంటికి వచ్చిన వాళ్ళే మరి బామ్మది ఏంటిది మరి ఏం సంగతి ఏమన్నా స్పెషల్ ఉండాలి దావత్ స్పెషల్ ఉండాలని నేనన్నా. అన్న వాళ్ళే బావ దావత్ స్పెషల్ ఉంది నీకు తానమే చెప్పిస్తా అన్నాడు. అన్న వాళ్ళే అబ్బా బీర్లు తాగిపిస్తాడో బరాన్ని తాగిపిస్తాడో కళ్ళు తాగిపిస్తాడో అని దబా పోతి పోయినాక అక్కడ పోయినాక బాయికాడ తీసుకుపోయాడు. బకెట్లో అది బాయిలో బొక్కనేసి నీళ్ళు చేసి ఇక తానం చేపిస్తా అంటే మీద నీళ్ళు పోతాడు. ఇక ఇదే బాగా తానం చేపిస్తాడన్నా చేపించరా అంటాడు. అది న్యాయం వానికి దావత్ ఇస్తారు అనుకుంటే గట్ల చేసిండు. ఇంకా వాడి పేరు చెప్తేనే చిర్రు అంటది నాకు. మరి మా అన్న మాట మీద నిలబడతాడు. చెప్పింది చేస్తాడు. నువ్వే తానం చెప్పారు బావమరిది అన్నమాట కదా. తానం చేపియాలంటే ఇరగ ఆగిపోయా అన్నట్టు. ఏం తెలివో దీని తెలివే ఇక వాది తెలివే పాటు. చెప్పినట్టు ఇనకున్న బాధే ఇన్న బాధే. మా వాళ్ళు అనడానికి ఏదో ఒకటి. అవునే వర్షి మా కాందానే వేరు కదనే. మీ కాందానే వేరా? ఎందుకు? ఎక్కడ అనిపించింది?
అగో నిన్న మా పెద్దమ్మ కొడుకు పెళ్లికి పోతే తినే ముందు గంధం బొట్టు పెట్టే, ఇక తిన్న తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కుక్కో బొట్టు పెట్టే, గంత పద్ధతి ప్రకారంగా చేసి పెళ్లి. పద్ధతి ఎక్కడిది పాడెక్కడిది, తిన్నోళ్ళే ముక్కలు వల్లేదని పళ్ళెం వారేసి కొత్త పళ్ళెం పట్టుకొని మళ్ళీ వస్తానని గంధం బొట్టు పెట్టిర్రు. అయ్యో అవునా, మరి కుంకుమ బొట్టు కూడా పెట్టింది కదనే. కుంకుమ బొట్టు పెట్టిరు అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ముందు పెట్టిరు. ఒక్కొక్కరు టిఫిన్ డబ్బాలు మంచిగా ఉన్నాయని మళ్ళీ వచ్చి టిఫిన్ డబ్బాలు తీసుకుపోతారు. అందుకని కుంకుమ బొట్టు పెట్టిన వాళ్ళు వాళ్ళకి వెళ్తారు కదా, వాళ్ళు ఒకసారి పట్టుకోవాలి మళ్ళీ కుంకుమ బొట్టు ఉంటే పట్టుకోవాలంటే కదా, అందుకనే పెట్టిరు. పద్ధతి తప్పడా? అవునా, నేనేమో తినక బొట్టు పెడతాను, తిన్న తర్వాత బొట్టు పెట్టాలి, పెద్దమ్మ మీరు బాగా పద్ధతి చేస్తాలని మా పెద్దమ్మ దగ్గర పోయి అన్న వల్ల మా పెద్దమ్మ అన్న అవిందే. మరి నీకెట్లా తెలుసా ఈ ముచ్చట? నాకెట్లా తెలుసు అంటే పళ్ళెంలో ముక్కలు వాళ్ళేవు సరే పోలేదని ఆ పళ్ళెం వారేసి కొత్త పళ్ళెం పట్టుకొని పోతే నీకు గంధం బొట్టు ఉన్నది మళ్ళీ ఎందుకు వచ్చినావు అని అన్నారు. ఇజ్జత్ పోయింది, సపరాగానే ఊకున్నా. ఇక టిఫిన్ డబ్బాలు బందోబస్తు మంచిగా ఉన్నాయి, ఇంకోటి అందుకపోదామని లైన్లో పడితే నీకు కుంకుమ బొట్టు ఉన్నది కానీ మళ్ళీ ఎందుకు వచ్చినావు సపరా పోని అన్నారు. ఇంకా పద్ధతి అంటారు, పద్ధతి ఎక్కడి? ఓహో నువ్వు గట్ల గుర్తు పెట్టావా, నేను పద్ధతి కోసమే బొట్లు పెడతాను కావచ్చు నేను అనుకున్నా. అబ్బో అవునే వర్షి, మీ అక్కల భర్తకు పనులే లేవు, పనులు లేని ఇచ్చి పెళ్లి చేసిలేమే. పళ్ళు ఎందుకు లేవు, పెళ్ళే ముందు ఉండే, పెళ్ళైనాకనే పోయినాయి. అగో అట్టెట్లవేనే మీ అక్కకి నా కొట్టిందా ఏంది? కొట్టలే, మా బాపు పెళ్ళైనప్పుడు చెప్పిండట నీకు ఎంత కోపం వచ్చినా మా బుజ్జిని కొట్టద్దు అని చెప్పిండట. అందుకని కోపం వచ్చిన ప్రతిసారి పళ్ళు కొరుక్కున్నట, ఉన్న పళ్ళన్నీ పోయినాయి. వచ్చి నాకు కూడా చెప్పాడు మీ బాపు మా బుజ్జిని కొట్టద్దు ఏ కోపం వచ్చినా అని. ఇంకా నయం నేను ఈ అని పళ్ళు కొరకలే, ఆయన చూసిపోవు నాయి కూడా నయమైంది పాటు. అందుకనే నేను ఎప్పటికీ చెప్తా కదా, ఏదైనా కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరక బావలాగా తయారవుతావని. పళ్ళు కొరికితే మా బావలాగా తయారవుతామంటే ఏమో అనుకున్నా, గిదా కథ. అబ్బో అగో గుడికి పోయినా వచ్చినవా? పోయినా వచ్చిన. నేను చెప్పిన తీరు మొక్కినావా? వచ్చే సంవత్సరం కల్లా పెద్ద ఇల్లు కట్టుకోవాలి దేవుడు అని మొక్కినావా? ఏ అట్లా మొక్కలే వీలు కాలే. అగో అట్లా వీలు కాలేదంటావు, గంట దూరం పోతే సంవత్సరానికి ఒకసారి వచ్చే జాతర, అట్లా మొక్కకపోతే ఇంకేమని మొక్కినావు మరి? ఇక మొక్కడానికి గుడి లోపలికి పోయేటప్పుడు చెప్పులు ఇడిచిపోవాలి కదా లోపలికి, అయితే చెప్పులు ఇడిచిపోయిన అతలే 200 రూపాయలు పోతే కావచ్చు అనుకోని దేవుడాడి బాధ్యత బయటికి పోయే వరకు నా చెప్పులు నాకు అక్కడనే ఉండాలి దేవుడాడి మొక్కిన. ఓష్ని పాడవాడా, దీనే అంటారు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అని. గంట దూరం పోయి ఇడిచిన చెప్పుల గురించి మొక్కొచ్చినావా నువ్వు? మరి అక్కడ 2-3 చెప్పులు వేరే నాయబోలే, దేవుడు నా నుండి నా కోరిక తీర్చిండు. మా అగసరది చక్కదనం, అంత దూరం పోయి చెప్పుల గురించి మొక్కత్తివి. వచ్చే సంవత్సరం నేనే పోయి మంచి ఇల్లు కావాలి దేవుడా అని మొక్కత్తిగా. మొక్కత్తి నా చెప్పులు అయితే పోలే, అసలే 200 గోడు దగ్గరే చెప్పు పిన్నిసి పెట్టుకొని వాడుకోవాలి. ఇక అగో ఏమైంది? ఒక చెప్తాను వస్తాను. ఒక చెప్తా రత్తనం అంటే నువ్వు చేయబట్టే, నువ్వు చేసిన కదా గీడికి వచ్చింది. నేనేమన్నా గుడికి పోయినా ఒక చెప్తాను రమ్మన్నా? అట్లా కాదే, గుడికి పోయిన కాడ బయట దొంగలు ఉంటారు, ఒక చెప్పు ఒకడే ఇంకో చెప్పు ఒకడే చెప్పులు ఇచ్చినప్పుడు అని చెప్పలేదా? అట్లయితే 2 చెప్పులు లేవని ఒక చెప్పు దొంగలు ఎత్తావని చెప్పిన. నేను కూడా అట్లనే చేసిన, కానీ ఒక చెప్పే ఉండదా చెప్పేసుకొని వచ్చినా మరి నేను ఏం చేయాలి? నువ్వు ఏడేడ వారేసినావు, ఆ నుంచి 2 చెప్పులు వేసుకొచ్చుకోవా? ఎట్లా వేసుకొస్తానే? నువ్వు ఆడోటి ఈడోటి ఏమంటే ఒక చెప్పేమో చెట్టు కింద వేసా, ఒక చెప్పేమో కాలువలో వేసినా, అది కొట్టుకోలేదు పాయే. నీ ఎట్లా పట్టుకురావన్నే? పోష్ నీ గ్రంలో మా నువ్వయ్యా, నీకు అట్లా ఎప్పుడు నాదే బుద్ధి తక్కువ. 2 చెప్పులు ఒక దగ్గర ఇచ్చిన ఉండు కావచ్చు. అగో నువ్వే అట్లా అంటావు, మళ్ళీ నువ్వే ఇట్లా అంటావు, ఏంద్రా దీంతో నాకు రచ్చో. ఇగో కుక్క తెచ్చిన తిను భగవంతుని దగ్గరది. ఓ దేవుడో దేవుడా, ఎంత పని అయిపోయారా దేవుడో దేవుడా. అగో ఏమైంది మరి, ఏమైందే, ఎందుకు ఎడతాను? ఎందుకు ఎడతానంటే ఏం చేయాలి, గా లక్ష్మీబాయి ముసలమ్మ కళ్ళు తిరిగి అడ్డం పడితే దావకాలకు తీసుకుపోయినట, మళ్ళీ అత్తో రాదు అని ఎడతానా. అగో ఇంట్లో నన్ను చూడు, ప్రేమగా పిల్లల్ని చూడు, గామి మీద గంత పానం ఎందుకే నీకు? గామి మీద గంత పానం ఎక్కడిది, చెప్తే తిడతావు కావచ్చు. ఏందిట చెప్పు, ఏంటిది అది ముచ్చట? ముచ్చట ఏంటిదంటే నువ్వు దాచిపెట్టుమని 30,000 రూపాయలు ఇచ్చినావు కదా, గా లక్ష్మీబాయి ముసలమ్మ వచ్చి ఇగో బిడ్డ నెల వరకు 2,000 రూపాయలు ఎక్కువ ఇస్తా, నాకు 30,000 ఇయ్యానంటే ఆమెకి ఇచ్చిన, ఆమె దావకాలు ఉన్నది, ఇంటికి అత్తదో రాదో అని భయపడతానా. పోసి పాటుపడ దాయమన్న పైసలు 102 నేను ముసలమ్మకి ఇచ్చిన ఆమె. ఓ దేవుడు, రావులో రావులో, అయ్యో అత్తదో రాదో. అదే లేకుంటే ఆమె గురించి నేనెందుకు ఏడుస్తా? ఆ 30,000 పాడుగాని ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఎక్కువ 2,000 ఇస్తే బాగుండు, చీర కొనుక్కుందాం అనుకున్నా. పోసి పాటుపడ నువ్వు ఎక్కడ పిచ్చిదానివే, 30,000 పోయినా 2,000 రావాలని చూస్తానవా? అయ్యో రాత, నా రాత మీద మన్ను అయ్యో పోతోనే పోతా. ఏమైందయ్యా మీ దోస్తుతోని ఏం లొల్లి? 10 సంవత్సరాలు ఇద్దరు కలిసి మంచిగా ఉద్యోగం చేసిండ్రు, డ్యూటీ బంద్ చేసే రోజు గంటగణం లొల్లి ఎందుకు? ఎందుకంటే నేను ఎవరైనా కావాలని లొల్లి చేసిందానే, వాడే పుట్టించే లొల్లి. ఏమన్నాడు అన్నయ్య? నేను అడిగితే వాడే లొల్లి పుట్టించిన చెల్లె అని అంటాడు. ఎందుకంటే గట్నే అంటాడు. ఇక డ్యూటీ బంద్ చేసినాక 10 సంవత్సరాలు అయింది కదా, బిచ్చపతి ఉన్న రాములు ఇక మీరు ఇద్దరు 10 సంవత్సరాలు చేసిళ్ళు, ఇక స్టేజ్ ఎక్కువ అని చెప్పి స్టేజ్ పిలిచిళ్ళు. పిలిచిన వాళ్ళు ఇక నన్ను 10 సంవత్సరాలు డ్యూటీ చేసినావు కదా, ఎట్లా అనిపించింది నీకు అని అంటే, ఇక వీడు నేను ఇద్దరు కలిసి పని చేసినా మాకైతే మంచిగా అనిపించింది అని నేను చెప్పిన. ఇక వాడేమో ఇక మేము 10 సంవత్సరాలు బట్టి వీటితో ట్రావెల్ చేసి నాకు మంచిగా అనిపించింది అని వాడు అంటాడు. ఇక వాడు బండి ఉన్నదని చెప్పుకుంటా అంటే బండి ఉందని చెప్పుడు అవసరమా? వాడి బండి పైన రోజు ఎక్కిపోయినా అని చెప్పుకుంటాను వాడు. ఆగో బండి పైన ఎక్కిపోయిన ముచ్చట అక్కడికి వచ్చింది. ఆగో 10 సంవత్సరాలు బట్టి వీటితో ట్రావెల్ చేసినట్టు వెళ్తలేదానే, ట్రావెల్ చేసినట్టు అటు ఇటు ప్రయాణం చేస్తురేనా? వాటితో ఏమన్నా నేను బండి మీద ప్రయాణం చేసుకుంటే ఉన్నానా?
పోషణ పాడబడా అన్నయ్య అన్నది కూడా గదే, నీతోని కలిసి 10 సంవత్సరాలు పనిచేసడం మంచిగా అనిపించింది అని చెప్పిండు అన్నయ్య. ట్రావెలింగ్ అన్నాడు కాదే. గట్లన్నా కదే, నీకు ఇంగ్లీష్ రాదాయా? అన్నయ్యేమో ఇంగ్లీష్లో చెప్పే. ట్రావెల్ అంటే కలిసి పని చేసురా. ఇదేందు ఇంగ్లీషు ఎడి చదివినా అర్థం అవుతలేదు. అవునే వర్షి, నీకు మన పెళ్లి కన్నా ముందు 4 సంబంధాలు వచ్చినాయేమో, వాళ్ళని కాదని నేను తాగిపోతున్నానే, నన్నెందుకు పెళ్లి చేసుకున్నా నువ్వు? మా అవ్వ చెప్పింది, నేనే ఎప్పుడు తాగని మీ బాపుని చేసుకొని ఇబ్బంది పడతానా, నువ్వు తాగుబోతు మొగుడిని పెళ్లి చేసుకోవాలని చెప్పింది, అందుకని నేను చేసుకున్నా. గదేంది, ఎవరైనా తాగరంలో చూసి చేస్తారు. మీ అవ్వేంది తాగుతావా అల్లుడు అని అడిగింది, తాగటం చూసే చేసింది ఏంది? ఎందుకంటే మా అమ్మ ఏదైనా కొనుక్కుందామంటే మా బాబు ఎప్పుడు పైసలు ఇయ్యడు. అదే పక్కింటి సారే మా అమ్మ అయితే ఇరుగదాగి వన్నాక ఆ అత్తమ్మ బొచ్చడు పైసలన్నీ తీసుకొని మంచిగా షాపింగ్ చేసుకుంటుందట. ఇక నా బతుకు ఎట్లా ఆగమైంది బిడ్డ, నువ్వన్నా తాగబోతు మొగని చేసుకుంటే ఆయన తాగి సపదాగా వన్నాక జేబులో పైసలు తీసుకొని నువ్వు మంచిగా ఏమైనా కొనుక్కోవచ్చు అని తాగుడు అలవాటు నీకు ఇచ్చి పెళ్లి చేసింది. అవునా? అంటే నేను తాగి పన్నాక నా జేబులో పైసలు గంతగా మాయమవుతానయా? అయ్యో నాకేం తెలియదు బిడ్డ, ఉన్న విషయం మీ ఆయనకు ఎప్పుడు తెలియదు అని చెప్పింది మా అవ్వ. ఉన్న నిజం చెప్పేసి అయింది. నాకేం తెలియదు అనుకుంటే అనుకుంటా పోతుంది. నేను రోజు తాగత్తా అంటే ఇది పైసలు దొబ్బెత్తుంది. అయితే అబ్బో నేను ఈ నుంచి తాగనే తాగద్దు. అయితే అబ్బో దీని ఖాతాలో. అవును, మీ చిన్నమ్మల కొడుకు ఇంటర్ దాకా చదువుకున్నాడు, నువ్వు కూడా ఇంటర్ దాకా చదువుకున్నావు. మీ చిన్నమ్మల కొడుకు పోలీస్ నౌకరు వచ్చింది, మరి నీకెందుకు రాలే? ఇక ఎందుకంటే వాడు సిటీలో చదువుకున్నాడు, నేను పల్లెటూరు నుండి చదువుకుంటే, అందుకనే నాకు రాలే ఉద్యోగం. గదేంది, ఎక్కడ చదివినా గదే చదువు కదా. ఇగో మనకు వచ్చింది పోలీస్ నౌకరి కదా, నేనేమో ఊరు నుండి బస్సు ఆగినాక బస్సు ఎక్కిపోయేది, వాడేమో సిటీలో ఉండి సిటీ బస్సులు ఎప్పుడు ఆపరాట కదా, అది ఉరుకుతూనే ఉంటుందట, వీడు ఎక్కుతాడట. అట్లా మనకి రన్నింగ్ ప్రాక్టీస్ అయింది. ఇక నాకేమో బస్ అప్పుడు వల్ల రన్నింగ్ ప్రాక్టీస్ కాలేదు, నేను ఇక సెలెక్ట్ కాలేదు. నేను రన్నింగ్ కొట్టి వాడేమో దబా ఉరికిందట, మంచిగా సెలెక్ట్ అయ్యిండు. ఏం చేయాలి? ఇక మార్కులు ఇద్దరికి సమానంగా వచ్చింది, కానీ వాడు సెలెక్ట్ అయ్యిండు, నేను కాకపోతే. అప్పుడు అయ్యో నువ్వు కూడా సిటీలో ఉండి రన్నింగ్ బస్ ఎక్కుతా అయిపోయి పల్లెటూరు నుండి ఆగిన బస్ ఎక్కినవా? ఇక ఆ పిల్లగానికి ఉద్యోగం వచ్చి నీకు రాకపోయి. ఇక ఏం చేస్తాం, ఈ పల్లెటూరులో బస్సు ఆపకుండా ఉరికితే నేను కూడా బస్సు ఎంబడి పడి ఉరికి మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వ, నాకు కూడా ఉద్యోగం వచ్చు. బస్సు ఎక్కినాకనే మోనిస్తారు రైట్ అని. ఇక వర్షి ఈ ఆకోళ్ళు నిన్న స్లాబ్ పోసిల్లట, వాళ్ళ మెట్లెక్కత్త పోయి. మెట్లెక్కత్తావా? ఆగాగు. ఏంటిది, ఎందుకు ఆగమంటాను? కాదు, మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా, ఎవరైనా కొత్త ఇల్లు కడితే చాలు మామయ్య అట్లనే మెట్లెక్కత్తా అని పోయి మెట్లెక్కత్తాడు, నువ్వు అట్లనే పోతావు. వాళ్ళకి మంచి జరుగుతావా మీరు ముందుగా మెట్లెక్కితే? కాదే, మా బాపలో గురువు గట్లనే మెట్లెక్కి బొచ్చడు సంపాదించిండట, అందుకనే మేము మెట్లెక్కుతాం. నాకు అర్థం కాలే, గా మెట్లెక్కితే సంపాదించడేంది? ఓసి పిచ్చిదానా, మా బాపు వాళ్ళ గురువు దగ్గర పోయి గురుగారు మీరు గింతగానం ఎట్లా సంపాదించిల్లు, మీ పురాతనంలో ఆస్తిపాస్తులు ఇవ్వట కదా అని అడిగిండట. అడిగిన వల్లే ఆ గురువు ఏమన్నాడంటే, ఇగో ఒక్కొక్క మెట్టెక్కి నేను సంపాదించిన అని చెప్పిండట. చెప్తే ఆ కాలం నుంచి మా బాబు నాకు చెప్పిండు, ఇగో చిన్న మనం ఎప్పుడైనా ఒక్కొక్క మెట్టెక్కారా ఎక్కితే మస్తు సంపాదించుడట, మరి కథాటలు వచ్చినమాట అని నాకు చెప్పిండు. ఆ కాలం నుంచి నేను ఎప్పుడు కొత్త మెట్లు కడతా అంటే ఎక్కుతానా వస్తానా, కానీ ఏం సంపాదన వస్తలేదే మరి ఎందుకో. ఓష్ని పాడవాడా, మెట్లెక్కుడు అంటే జీవితంలో కష్టపడి ఒక్కొక్క మెట్టుకు ఎదగడం, దాన్ని పట్టుకొని మీరు గిట్లా అర్థం చేసుకున్నారా? అయినా మీ తండ్రి కొడుకులు ఇద్దరు తాగుడేనా, మీకు బిల్డింగ్ మెట్లు తప్ప జీవితం మెట్లు ఎప్పుడు ఎక్కలేరు. నీకేం తెలియదు పో, ఆ గురువు గారు కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి సంపాదించినట, నేను కూడా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతా. నీకు ఏం తెలియదు ఉట్టిగా మాట్లాడుతుంది, ఇది పిచ్చిది. కొత్త గట్టిలట 3 అంతస్తులు, ఎంత కష్టమైనా ఎక్కాలి కష్టపడుకుంటా, ఇక బొచ్చరు సంపాదించవచ్చు. ఇక గంటే పని చేయరా, గంటే పని చేయి. సరే. ఏమైంది? ఏమో అప్పు తీసుకోమంటాను ఎవరిని? కాదే, మా ఫ్రెండ్ గాడు ఉద్యోగం చేసే పిల్లలు లవ్ చేసిండట, ఆమె వదిలిపెట్టి పోవద్దంటే మరి ఏం చేయాలని అడుగుతాడు. అడిగితే నేను చెప్పిన ఆమె దగ్గర అప్పు తీసుకోరా అని చెప్పి. ఆమె దగ్గర అప్పు తీసుకుంటే? ఆమె దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు తీసుకోమన్నా. ఇక 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే వీడు కట్టాడు, ఆమె ఇడిచిపెట్టిపోదు, గంటే ఇద్దరు కలిసి ఉంటారు మంచిగా. హోస్ని పాడబడా, మన పెళ్లి సూపులు అయిపోయినాక నువ్వు దాచుకున్న పైసలు ఏమైనా ఉన్నాయా? నా దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నావు, గందుకైనా? ఏం చేయాలి, ఎన్ని సంబంధాలు చూసినా నేనేం పని చేస్తున్నానని నన్ను ఎవరు నచ్చపాయా. ఇక నచ్చక నీ దగ్గర 2 లక్షలు అప్పన్న తీసుకున్నా, ఇక అట్లా సపరేట్గా నువ్వు నన్ను చేసుకున్నావు. ఇక లక్క అయింది పాటు, ఏం చేస్తాం. ఇప్పుడు గోస అనిపిస్తాను కానీ అప్పుడు లక్కే అనిపించింది. అవునా, నన్ను కూడా పెళ్లి సూపులు చూడడానికి బొచ్చడు మంది వచ్చిర్రు, పిల్ల నల్లగా ఉన్నది నచ్చలే అని చెప్పి పోయినరు. నువ్వే పెళ్లి సూపుల తర్వాత నువ్వేమైనా దాచుకున్న పైసలు ఉన్నాయా అని అడిగినావు. పైసలు నీ చేతిలో పెడితే సప్లా పెళ్లి చేసుకుంటావని ఉన్న పైసలు నీ చేతిలో పెట్టినా. అయ్యో అవునా, మన ఇద్దరం దొందేనా? అవును, నువ్వు పెళ్లికి ముందు ఎవరినో లవ్ చేసినా అన్నావు కదా, ఆమెనే పెళ్లి ఎందుకు చేసుకోలేదు మరి, ఎందుకు విడిపోయిర్రు? అడుగుతావు, చెప్తే మళ్ళీ ఏదైనా లొల్లి పుట్టిస్తావు. ఇప్పుడు ఎందుకు తీగాము చెట్లు? అయ్యో చెప్పరాదు, ఏ లొల్లి పుట్టియా? గిట్లనే అంటావు, మొన్నోసారి గిట్లనే పాత ముచ్చట్లు చెప్పినాక 3 రోజులు అన్నం పెట్టలే, ఆకలి సచ్చిన. ఇప్పుడు గట్లేం చెయ్యగాని చెప్పు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు మీరు? ఇక చెప్తా పాటుకు, ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే గిట్లనే ఒకసారి మేము ఇద్దరం కలిసి సినిమాకి పోయినాక గిట్లనే కుర్చీ ఉన్నది అక్కడ, ఈ కుర్చీ మీద గిట్లా చేస్తే ఇంకోలో రాదు కదా, ఇంకా నేనేమో చెయ్యేసి గిట్లా కూర్చున్నా నా చేయి తీసేస్తుంది ఆమె, నా చేయి తీసేసి నేను చేయి పెట్టుకోవాలి, నాకు చేయి వస్తుంది అంటుంది. అంటే నా చేయి అయితే చేయి కదా, నా చేయి అయితే నొయ్యదా.
ఇక అని చెప్పి ఇట్లా అట్లా ఇట్లా అట్లా లొల్లి బాగా అయింది. ఇక లొల్లి బాగా అయ్యి ఇక విడిపోదాం అనుకున్నాం, విడిపోయినాం. ఓ శ్రీతగ్గ సినిమా టాకీస్ లా కూర్చి దగ్గర విడిపోయేలా. అయ్యో మరి మన పెళ్లి కుదిరినాక మనం ఇద్దరం సినిమాకి పోయినప్పుడు నేను అట్లా చేసిన నువ్వేమనలేదేంది? ఇక ఏం చేస్తాం, ఆమె విడిపోయినాక 30 సంబంధాల్లో చూసినాం, ఎవరు ఏ పొలం నచ్చపోయా నన్ను. ఇక నేను కూడా కొందరు నచ్చలేదు, అటు నచ్చలేదు ఇటు నచ్చలేదు అనుకుంటే ఏజ్ వరకు ఏజ్ మీద పడ్డది. ఇక ఇప్పుడే గంట దగ్గర పోతా. ఇక ఏం చేస్తాం, మళ్ళీ పోయి నీ చేసేసి అనుకో సినిమా పోయిన కాడ నువ్వు కూడా గట్టే విడిపోతావు కావచ్చు అనుకొని ఇక నేను సపరేట్గా పోకున్నా. ఆ బుజ్జి మస్తు తెల్లగా ఉండే, ఆ పొలం చేసుకుంటేనే మంచిగుండు. అవునా? ఆ పొలం చేసుకుంటేనే మంచిగుండు అంటానవా? 10 రోజుల దాకా పచ్చి మంచిలో కూడా ఇయ్య. ఏం చేసుకుంటావు చేసుకోపా. అయ్యో ఏందే 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 ఏదో ఒకటి అడుగుతుంది, లొల్లు పుట్టిస్తుంది. ఓ భగవంతో శంకరో నా గోస పడవడ గోసో, ఈ ఎక్కడి గోసరో ఎక్కడి చెరరో. ఎట్లయినా నువ్వు తాగుడు బంద్ చేసుడు మంచి అనిపిస్తుంది. ఆ డాక్టర్ దయ వల్ల నేను తాగుడు బంద్ చేసినావు కదా. నీకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకు అనిపించేది? అసలు ఏమైంది? నువ్వు తాగుడు బంద్ చేయడానికి ఆ డాక్టర్ ఏం చెప్పిండు? ఆ డాక్టర్ ఉట్టి అబద్ధాల కోరు, అబద్ధాలు చెప్పి మంచిగా ఫీజు తీసుకుంటాడు. అయ్యి గా డాక్టర్ అబద్ధాలు ఎందుకు చెప్పిండు? ఏం చెప్పిండు చెప్పిండంటే నీకు తెలియదానే, నువ్వు కూడా నువ్వు కదా చెప్పంగా. ఇక నేను పోయి సారు డాక్టర్ సాబు నాకు అస్సలు మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో ఎప్పటికీ లొల్లే సారు, అందుకని నేను తాగుతారా అంటే ఇక నుంచి నువ్వు తాగకుండా ఉంటే నీకు శాంతి ఉంటుంది, నీతోనే శాంతి ఉంటుందని అన్నాడు. ఉన్నదా నాతో శాంతి ఉన్నదా? నువ్వు తాగకుండా ఉన్న నుంచి మన ఇంట్లో లొల్లు ఎక్కడిదే మంచిగా మనశ్శాంతి ఉన్నది, కనబడతలేదా? మనశ్శాంతి కాదు, తాగకుండా ఉంటే మీ ఇంట్లో శాంతి ఉంటుందని అన్నాడు డాక్టరు. మీ చెల్లి ఇంకా ఆతలేదు ఉంటలేదు, ఎట్టునో ఏమో. ఏంటిది మా చెల్లెనా? నాకు అర్థం కాలే. అర్థం కాకపోవడానికి ఏమున్నది, నేను తాగకుండా సపరేకుంటే మీ చెల్లి శాంతి మన ఇంటికానే ఉంటుందని నేను సపరేకుంటాను. ఇక తాగకుండా ఏం చేయాలి? ఓష్ని పాడవాడా డాక్టర్ నువ్వు తాగకుండా ఉంటే మనశ్శాంతి ఉంటది అని చెప్తే మా చెల్లి శాంతి వచ్చి మన ఇంటికానే ఉంటుందని తాగుడు బంద్ చేసినావా? దానికి తెలవాలి కానీ చెప్పు శుభ్రం పట్టుకొని ఉడికొస్తుంది. అవునానే, నా చెప్పులు లేగినాయని మీ చెల్లెకి తెలిసిందా? నీకు ఊడితే చీపులు కూడా ఖరాబ్ అయింది నానే? ఖరాబ్ కాలే, మా చెల్లి వచ్చినప్పుడు చెప్తాను నీ సంగతి. గదే తాగుడు పని చేస్తే డాక్టర్ శాంతా చిక్కనే ఉంటుందని చెప్పిండు. ఇంకా రాపాయ మరి. అగో బాగానే చదువుతాను, పెళ్లి కాదు అది? అవునే పెళ్లి కరెక్ట్ ఇది. అవునా? ఎవరిదట పెళ్లి? మా మేనత్త కొడుకుదే. ఇగో పెళ్లి కరెక్ట్ మాకే తీయవారా, అందరికి ఇచ్చినవాట మాకు ఇయ్యవారా అని చెప్పి నేనే అడిగిన వాళ్ళు పట్టుకొచ్చి తెచ్చిచ్చిండు. ఓష్ని పాడవాడా మీ మేనత్త కొడుకు అడిగిన వాళ్ళు పెళ్లి కార్డు తెచ్చిచ్చిండా? మరి అక్క బాధపడుతుంది కాదురా, నాకంటే చెప్తాను అడుతుంది కానీ మీ అక్కకి పెళ్లి కార్డు పట్టుకొచ్చి కాదురా అని చెప్పిన, అందుకనే పట్టుకొచ్చి ఇచ్చిండు. అవునా? మరి పెళ్లి ఎప్పుడట? పెళ్లి పోయిన నెల 3వ తారీఖు అయిపోయిందట. ఇక అందరికి పెళ్లి కార్డు పంచిందట, పిలిచిందట. నన్ను ఒక్కనే మర్చిపోయిందట. ఇక పెళ్లి కార్డు అని ఇవ్వాలా నాకు అని చెప్పిన వాళ్ళే ఇక మీ అక్క బాధపడుతుంది అని వాళ్ళే పట్టుకొచ్చి ఇచ్చిండు. ఓష్ని పాడవాడా అయిపోయిన పెళ్లికి అడిగి మరి పెళ్లి కార్డు తీసుకున్నావా? అయ్యా మరి మా మేనత్తకు మాకు లొల్లులైనాయి. మా మేనత్త మాకు పెళ్లి కార్డే పంపరని చెప్పిందట. ఇప్పుడు ఎట్లా తీసుకుని చూడు నా తెలివికారంగా. మా బాబుకి తెలియాలి కానీ మొత్తం పిచ్చోడు అవుతాడు నా తెలివి చూసి. అయిపోయిన పెళ్లికి పారేసే కార్డు ఒకటి పట్టుకొచ్చి నీ ముఖాన కొడితే సంబరపడటం నిన్నే చూస్తానా? నీకేం తెలుస్తుంది పో, లొల్లైనప్పుడు మా కొడుకు పెళ్లికి కార్డే పంపా అని చెప్పి మాత్రం అన్నది మా మేనత్త. ఇప్పుడు పిచ్చిదవుతుంది మా కార్డు ఇచ్చింది వాళ్ళ కొడుకు అని తెలిస్తే. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది. ఏం పాటే అది? ఒక రాగం లేదు, ఓ పద్ధతి లేదు, మంచిగా వాడతలేదా పాడిన దానివి? రాగమా? ఏదో నాకు వచ్చినట్టు వాడతానా? నీకు పాటల గురించి కూడా తెలుసా? నాకెందుకు తెలియదు. నేను చిన్నప్పుడు 6వ తరగతిలో స్టేజ్ ఎక్కి పాట పాడితే మా సారే దండం పెట్టిండు. నీ పాట విని దండం పెట్టిండా? నువ్వు అంత మంచిగా పాడతావా? అవును, మా ఫ్రెండ్ గారు నేను ఇద్దరం కలిసి 2 పాటలు నేర్చుకున్నాం. ఇక మా ఫ్రెండ్ గారు పోయి ఆ స్టేజ్ మీద పాట పాడిండు. పాట పాడిన వల్లే నీకు ఎవరు నేర్పించలే ఈ పాట అని అడిగిళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అడిగిన వల్ల మా సార్ నేర్పించిండు అని చెప్పి వాడు చెప్పిండు. ఇక చెప్పిన వాళ్ళు అందరూ సప్పలు కొట్టిళ్ళు. ఇక దాని తర్వాత నన్ను వెళ్తే నేను పోయి పాట పాడిన వల్లే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పాట నీకు ఎవరు నేర్పించిల్లు అని అడిగిళ్ళు. అడిగిన వల్లే నేను చెప్తామని అనుకునే అంతలే మా సార్ అంత దూరంలో మందిరం ఉన్నాడు. ఇక చెప్పకురా అని దండం పెట్టుకుంటూ వచ్చిండు. ఎందుకంటే నేను అంత మంచిగా వాడినా కదా, అప్పుడు ఇంత మంచిగా నేను నేర్పించి ఉండా అని అనుకోవచ్చు. నేను మా సార్ పేరు చెప్దాం అనుకున్నా కానీ ఇంకా మా సారే అద్దన్నాడు అట్లా. అవునా? పేరు చెప్పొద్దని దండం పెట్టిందా? ఏం పాట పాడినావంతగా? పాట అనే అప్పట్లో సౌందర్య పాట. ఓ మంచిగా వాడినా. ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ, ఈ ఎదలో ఏమో ఉండే కొంచెం మర్చిపోయారు కానీ రాగం మంచిగా వస్తుంది అప్పటికన్నా ఇప్పుడే. చాలు నీకు పుణ్యం ఉంటది, ఇంట్లో ఎప్పుడు వాడకిగా. ఇదేంద్ర లొల్లు, నేను పాట పాడితే చాలు ఎవరైనా దండం పెడతారు. నా గొంతు గట్లు ఉంటుందన్న మాట. అబ్బో ఇంకా బొచ్చడు పాటలాడతాయని తెలితే పిచ్చిది అవుతుంది. ఇంకా దండం పెట్టి నా చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది కావచ్చు. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. ఇంత బాగా కొడతాను ఇంత చెరప చేయపోయినవే.
మా చెత్త గాని నీకు ముందుగాల పెళ్ళైంది కదా, మీరు ఎందుకు విడిపోయినరు? ఎక్కళ్ళల్లో వచ్చింది? మాకెక్కర్లోలే పొల్లని పెళ్లి చూపులప్పుడు చూసినా, దాని తర్వాత తాళిగట్టేటప్పుడు చూసినా అంతే. మాకు లొల్లి ఎక్కడిది, మేము మాట్లాడుకోవడం ఎక్కడిది. అగో మరి మీ ఇద్దరికి విడాకులు ఎందుకు అయినట్టు? ఇక ఎందుకంటే పెళ్లిలో చికెన్ పెట్టినామని విడాకులు చేసిళ్ళు. అర్థం కాలే, చికెన్ పెడితే విడాకులు అవుడైంది? ఇగో పెళ్లి చూపులో పోయినప్పుడు మా బాబు 50,000 రూపాయల కట్నం అడిగిండు. కట్నం అడిగిన వల్ల వాళ్ళు 30,000 ఇస్తారన్నారు. ఇక మేము రిసెప్షన్ పెట్టుకోవాలి కదా పెళ్లి అయిపోయాక. ఇక రిసెప్షన్ పెట్టిన వల్ల పైసలు ఎటు సరిపోతలేవు. సరిపోకపోతే ఇక 10,000 రూపాయలేమో చికెన్ ఏర్పాటు చేసిండు, ఇక 20,000 రూపాయలేమో మటన్ ఏర్పాటు చేసిండు. మా బాబు అందరి దగ్గర పెళ్లిళ్ళు అయితే అటు ఇటు తినచ్చిండు కదా, ఇక వాళ్ళందరికీ మటన్ పెట్టాలి, మళ్ళీ మటన్ తినచ్చినప్పుడు మటన్ పెట్టాలి కదా. ఇక అందుకని ఇక పిల్లగాని వాళ్ళు మటన్ దిక్కు తినాలని చెప్పి ఆడ బోర్డు పెట్టిండు. ఇక పిల్లోళ్ళేమో ఇక చికెన్ దిక్కు తినాలి, ఇక మటన్ దిక్కు రావద్దు అని చెప్పి రాసి పెట్టిండే. రాసి పెట్టిన వాళ్ళే అబ్బా ఇప్పుడే వేరు చూస్తాళ్ళు, మా పిల్లని మీరేం దాస్తారా, మీ ఇంటికి తీసుకుపోయి ఇంకేం దాస్తారా అని ఒకటే లొల్లి. ఇక లొల్లైంది ఆ పొలం అటే పట్టుకపోయారు తెల్ల పొల్ల. అవునా, మరి మేము కూడా గదే 30,000 ఇచ్చినాం కదా కట్నం, మరి మాకు మటన్ పెట్టిల్లు. మా బాబు తినచ్చిన వాళ్ళందరికీ ఆ పెళ్లిలో పిలిచిపెట్టే. ఈసారి ఇక పెళ్లికి విలువలే, అప్పుడే పిలిచిపెట్టాం కదా, ఇంకెందుకు పిలిచినట్టు విలువలే. ఇక మీరు తిన్నారు, మేము తిన్నాం మంచిగా కంకడు. మటన్ పెట్టలేదని విడాకులు చేసుకున్నారా అయితే? ఏం చేస్తాం, గాశార బలం గట్టిగా లేక అట్లా విడాకులు అయింది. తెల్ల పొల్ల ఏమన్నంటే తెల్ల పొల్ల అంటాను. మా బాబుని విడిపించి పంచాయతీ పెట్టిస్తా, అప్పుడైతే నీ సంగతి. అయ్యో సీమ చిటుకు అన్న పంచాయతీ ఆనే, నువ్వు అంతకన్నా తెల్లగా ఉన్నావు. దా ఇక పంచాయతీ అద్దు దా. అచ్చా నిందతో వరవక్కొని ఎటువైనా ఈ పక్కింట్లో లొల్లు అయితే ఆపుతాం అనుకుంటే సమయానికి లేనేలేవు. నేనేటివేనే ఆ గోడ పక్క పంటే ఉన్నా. ఏంటిది గోడ పక్కన నిల్చొని ఏం చేస్తాను? భీముల మనిషివి అన్నదమ్ములు లొల్లి పెట్టుకుంటా అంటే ఎందుకు లొల్లి పెట్టుకుంటాను? నీతో నట్టు పడేవా? పడేద్దామనే చూసిండే, ఇతర అన్నదమ్ములు లొల్లి పెట్టుకుంటే దబా పోయి ఇటో అటో అని పట్టుకున్న వాళ్ళే మా అన్నదమ్ముల మధ్యలో వస్తావురా అని చెప్పి వాళ్ళు పొల్లు దొక్కిలే నన్ను. ఇవి అంగంతా చెప్పిళ్ళు. నేనే అప్పటి నుండి వర్షిని అని ఉడతానా. అయ్యో అవునా, వర్షిని అని పిలిస్తే నీకోసం వాళ్ళు నన్ను పిలుతారు కావచ్చు అని నీకోసం ఇంట్లో పెడతానా? అవునా, పొల్లు దొక్కిళ్ళు. అన్నదమ్ములకి భార్య భర్తలకి అస్సలు పోవద్దు. మొన్నోసారి భార్య భర్తల లొల్లికి పోతే అబ్బో ఇద్దరు కలిసి పొరకదాన్ని నీళ్ళు. అబ్బో నొప్పులు బాగున్నాయి. వేడి నీళ్ళ కాపడం మాగ పెడతీ లోళ్ళు ఆపుతాడు అనుకుంటే దెబ్బలు తినొచ్చిండట. ఒక 2 రూపాయలు తీసి జేడి బాబు డబ్బా పట్టుకరా, ఈ వెనకంతరా నొప్పులు బాగున్నాయి. ఏం చూస్తానో ఫోన్లో అంతగానం? ఏదో చూస్తానా తీయరాదే. చూడు గాని మన పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది కదా, దీని ఎందుకు పెళ్లి చేసుకున్నారా బాబు అని ఇప్పుడు అనిపించిందా? అనిపించలే. అయ్యో ఉన్నది చెప్పరాదు, నేనేమన్నా అంటానా? నేనే అడుగుతాను కదా. నువ్వే అడుగుతాను కానీ ఎందుకు తీ. అయ్యో చెప్పు. ఇక చెప్తా పాటు, నీకన్నా మంచోళ్ళని చూసినప్పుడు వాళ్ళని అనిపిస్తుంది, దీని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచిగుండు అనిపిస్తుంది. నీకు నేను తప్ప ఎవరిని చూసినా మంచిగా అనిపిస్తుంది. ఏదో మాట వరుసకు అడిగినందుకు నీ కడుపులో ఉన్న కుట్రంతా బయటపడ్డది. నీ సంగతి చెప్తా. అయ్యో ఇప్పుడు నేనేమన్నానే, అడిగిన వాళ్ళు పుట్టించుకొని పోతాను ఆనే. అయ్యో గతిపాడు గాతో ఈ ఎన్ని రోజులు నాకు తిండి పెట్టదు రో. ఏదో లొల్లు పుట్టిస్తుంది, ఏదో రంగం పుట్టిస్తుంది. ఒక్కొక్క సంగతి ఆగు, ఇట్లా కాదు వాళ్ళ సంగతి. వర్చి చావే ఇట్లా. ఏంటిది? ఇట్లాగి పైసలు పట్టుకో. ఈ రోకల బండ పట్టుకొని ఒక్కొక్కరిని పట్టు కొడతా. ఎందుకు ఏమైంది? ఎవరిని కొడతావు? నువ్వు మీ తమ్ముడికి పైసలు అవసరం ఉన్నది, 2,000 ఫోన్ పేలు వేపిమన్నావు కదా. ఏపీమన్నా ఇంకేపియలేదా? ఏడేపించుడే, పైసలు ఇచ్చిన వాళ్ళే చేతుల్నే పట్టుకుంటాళ్ళు. పోయినవి బామారిది వేనే పో అంటాళ్ళు. ఏంటిది అర్థం అయితలేదు. అర్థం కాకపోవడానికి ఏమున్నదే, మీ తమ్ముడు పైసలు వేద్దాం అని చెప్పి ఇక రాకేష్ గారి దగ్గర పోయినా, ఇక మా బామ్మడి పైసలు వేయరా అని చెప్పి నువ్వు చెప్పిన నెంబర్ చెప్తే వాడు ఇక పైసలు తీసుకొని వేసేపా అంటాడు. వేసేపా అరే మీ చేతుల్లో పైసలు ఉన్నాయి, వాడు ఎట్లా వేసినట్టే నాకు అర్థం కాదు. అట్లనే మీ దగ్గర నుంచి గుంజుకొని మళ్ళీ ఇంకో సత్యగారి దగ్గర పోయినా, సత్యగారి దగ్గర పోతే వాడు గట్లనే పైసలు తీసుకొని వేసేపా అంటాడు. అందరిని వాళ్ళ దగ్గర పైసలు పెట్టుకొని వేసేపా అంటే ఎట్లనే వాడికి పోంది. నాకు మస్తు బాగా అనిపిస్తాయి వినని పొట్టు ఆగియాల వాళ్ళ సంగతి. అయ్యో ఆగాగు, ఈ పైసలు ఉంచుకొని వాళ్ళ అకౌంట్ లో ఉన్న పైసలు పంపిస్తారు. ఏంటిది వాళ్ళ అకౌంట్ ఉన్న పైసలా? వాళ్ళ అకౌంట్ లో ఉన్న పైసలే. వాళ్ళ పైసలు మనకెందుకే, మళ్ళీ మీ బామ్మడికి సాయం చేశాను నేను అనడానిక? నాకెందుకు నా పైసలు పంపాలి కానీ వాని పైసలు ఎందుకు ఆగమని సంగతి. ఓష్ని పాల్పడే ఈ మనిషికి ఎట్లా ఎప్పుడు ఉత్తీర్ణ మా తమ్ముడికి పైసలు ఏమని పైసలు ఇచ్చి ఆగాగు. నేను ఆగా, వాని పైసలు మనకెందుకు, మన సంగతి చూడాలాగు. అయ్యో నా రాత పాడవడ రాత, ఈయన పని చెప్పకపోయినా అయిపోవు, మళ్ళీ ఏం లొల్లి పట్టుకొస్తాడు. ఆగాగు. అవును, మొన్న మీ ఫ్రెండ్ పెళ్లికి పోయినప్పుడు ఏమో లొల్లైందంటివి, ఏంటిది? గదేనే, వానికి పద్ధతి తెలియక లొల్లైంది కానీ. ఎందుకు ఏమైంది?
ఏమైందంటే ఇప్పుడు మీ ఇంటికి పోతాం, మీ ఇంటికి పోయినప్పుడు మీ అవ్వ బాబు వచ్చి మంచిగున్నారా, ఎప్పుడు వచ్చిల్లు, అంత మంచిగా అని అడుగుతారా? అడగరా? అడుగుతారు. ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు అంత మంచిగా ఇగో నీళ్ళు తీసుకోండి, ఇక్కడ కూర్చోండి, తినుండి, అది ఇది అంటావా అనమా? అంటాం. మరి నేను మా ఫ్రెండ్ గారి పెళ్లికి పని కట్టుకొని పోయినా, 500 మందిలో నేను కూర్చొని ఓరి రాకేష్ అని ఒర్రుతానా అయినా సప్పు లేదు సరిలేదు, నా మొక్కను ఒక్కసారి కూడా చూడలేదే వాడు. అడగాలి కదా నన్ను, అసలు మంచుకున్నావా, ఏం సంగతి, ఎట్లా వచ్చినావు, ఏంది ఇబ్బంది పడి వచ్చినావు అని అడగాలి కదా. అంటే పెళ్లి కొడుకు గురించా నువ్వు అనేది? వాని గురించే. నేను వేరేటోని గురించి ఎందుకు చెప్తా? వాని పెళ్లికి పోయి వేరేటోని గురించి చెప్తానా? వాని పెళ్లి పోయినప్పుడు వాడు ఎంత మంచిగా చూసుకోవాలి, ఎంత మర్యాద చూడాలి, ఇంత అచ్చులు లేదు, మరి అచ్చి చేకండిచ్చు లేదు, కలుసు లేదు, మర్యాద లేదు, ఏది లేదు. వాళ్ళకి ఇంత రేవు తెలియదు అసలు మనిషికి. నీ పాడవాడ పెళ్లి పిల్లగాడు పెళ్లి బిజీలు ఉండి మందలేదు కావచ్చు, దానికి లొల్లి పెట్టుకున్నావు అయితే? అట్లా కాదే, తాళి కట్టిన వల్లే అక్షంతలు వేయాలని భాగం పోయినా అయినాక ఇంత మందలు ఇద్దా? ఎట్లయినా వానికి పద్ధతి తెలియదు, పాడు తెలియదు. పెళ్లి పిల్లగాడు పెళ్లి పీటల మీదకి వెళ్ళి వచ్చి షేకాండ్ ఇచ్చి తినిపిస్తారు ఇక నీకు. అయినా నాకెందుకు సోపద్దాలు మీరెళ్ళు పెట్టుకుంటారు, మళ్ళీ మీరే కూడా ఉంటారు. లేదు మన సోపతే బంధు వానికి అంత మంది నుండి కూడా నేను 2-3 సార్లు చెయ్యి చూపిన ఇట్లా రాకేష్ అని. గింత గాలి ఎత్తలేదు కదనే, మరి వడగాడు పత్తాంది. ఎండాకాలం అన్నాక గట్లనే ఉంటది కానీ నిన్న మా అబ్బాతే ఎందుకు మందలి లేదు? అత్తమ్మ అంత మంచైనా మామయ్య అంత మంచైనా అని అడిగితే మంచిగా ఉండు కదా, అంత పద్ధతి లేకుండా ఉండడు ఎందుకు? నేను ఎవరిని అడగా కాదే, ఎవరిని అడగట్లా, ఎవరిని అడుగుతలేను. ఎందుకు అడగావు? అడగాలి. ఇంటికి వచ్చినప్పుడు అడగకుంటే మనుషులు బాధపడయా? బాధపడని. ఓసారి గిట్లనే అడిగి దెబ్బలు తిన్నా, అందుకని ఆ కాడ నుంచి అడుగుతలేను. దెబ్బలు తిన్నావా? అంత మంచైనా అని అడిగితే కొట్టేటోళ్ళు ఉంటారా ఎవరన్నా? ఎందుకు కొట్టనే కొట్టిల్లని చెప్తలేనా? అదివరకు గిట్టనే మా బాబు ఎవరినైనా మంచుకున్నావా అని అడగాలి, అంత మంచిగా అని అడగాలి అని చెప్పిండు. చెప్తే మా ఇంటికి వచ్చిన చుట్టాలు ఎవరినైనా మంచుకున్నావా అని అడిగేది, అంత మంచిగా అని అడిగేది. నేను ఏడికన్నా పోయినప్పుడు కూడా అంత మంచుకున్నారా మంచిగా అని అడిగేది. అట్లనే ఒకసారి మా బాబు నేను కలిసి ఒకటి పోయినాక అక్కడ కూర్చున్నారు, అందరు కూర్చున్న వాళ్ళే నేను అడిగి పోయి అంత మంచుకున్నారా అని అడిగిన వాళ్ళే అందరు వచ్చి కొట్టిల్లే పొల్లు. ఎందుకు కొడతారు? మంచుకున్నావా అని అడిగితే కొడతారా? వాళ్ళకి అసలు బుద్ధి ఉన్నదా? గదేనే, నేను అడిగితే కొట్టిల్లు. అక్కడ అందరు ఏడతాళ్ళు, ఆ శివ ముందర కూర్చుంటే అందరు ఏడతా అంటే అంత మంచిగా అందరూ మంచుకున్నారా అని అడిగినందుకు పొల్లు కొట్టిల్లే. వాళ్ళే మనుషులు పాడబడా. ఏంటిది శివం ముంగట ఒదికి వాళ్ళు ఏడుతా అంటే అంత మంచిగా అని అడిగినవా? అవ్వ ఆ బాబు ఎవరిని కలిసినా అంత మంచిగా అందరు మంచుకున్నారా అని అడుగున్నాడు కదా, గట్లనే అడిగినా మంచిగా అందరు మంచిగా అని అడిగినా కొట్టిల్లే గట్లా. ఇక ఆ కాలం చెప్పని అడుగుతలేను. మా అలసరి తీసక్కదనం ఎప్పుడు అడిగినా కూడా తెలియదా? మంచిగా కొట్టిల్లు. నువ్వు ఉట్టిపిచ్చిదాని పో. మా బాబు చుట్టాలు కలవంగానే మంచుకున్నావా అని అన్నాడు, నేను అడిగిన వాళ్ళు కొట్టిల్లు. మా బాబు తప్ప వాళ్ళ తప్ప నాకు అస్సలు అర్థమైతలేదు. నాదైతే అస్సలు తప్పు కాదు. ఎంత ఆనందమో జీవితానికి, ఎంత ఆనందమో. ఆగో, ఈ చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు కూడా తాగొచ్చినావా? తాగొచ్చిందా? నేనేడు తాగినే, తాగలేదని మళ్ళీ అబద్ధాలు ఆడతావు. నువ్వు తాగుతూనే పాటలు పాడతావు నాకు తెలియదా? గట్ల గుర్తుపట్టినావా? తాగిన మరి ఏం చేయాలి? చుట్టమే వచ్చినప్పుడు తాగిపోయాలి కదా, వాళ్ళు తాగిపోతలేరు అని పోయి తాగొచ్చిన. ఇంటికాడ తాగుతావు, ఎటన్నా నచ్చినప్పుడు కూడా తాగుతావు, ఇట్లా ఎప్పటికీ తాగుతా అంటే సత్తావు. అయ్యో పిచ్చిదానా, తాగుతే ఎందుకు చస్తారే? తాగుకుంటేనే చస్తారు. అదేంటి తాగుకుంటేనే సత్తారా? మేము 10 మంది సోపతి కాలం. ఇక 10 మంది సోపదారులం అయితే దానిలో 9 మంది దాటల్లో ఒకటి తాగనోడు ఉండే. ఇక తాగనోడేమో సంపాదన మీద పడి సంపాదించుకుంటూ వేయండు, మేమేమో తాగడం మీద పడి తాకుంటున్నాం, పెళ్లి చేసుకున్నా తాకుంటా తినుకుంటున్నాం. ఇక మేము ఆనందంగా ఉన్నాం కదా. ఇక వాడేమో తాక తినక సంపాదించుకుంటూ 50 లక్షల దాకా వాడు సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఇల్లు ఉన్నది కదా అని చెప్పి ఒక భార్యని పెళ్లి చేసుకున్న వాళ్ళే అయ్యో ఒక భార్య సరిపోతుంది ఖాళీగా ఉన్నా కదా అని చెప్పి మళ్ళీ సంపాదన ఉన్నది కదా అని ఇంకో భార్య చేసుకున్నాడు. ఇంకో భార్యకు 2 పిల్లలు, ఈ భార్య కూడా 2 పిల్లలు పుట్టినాక వాళ్ళ లొల్లులై నువ్వేం సంపాదించినవరా అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి పొల్లు తిట్టుడే పెట్టిల్లు. ఇంకా అంత సంపాదించినా కానీ ఇక తిట్టుడు పెట్టిన వాళ్ళే వీడు ఎటు భరించలేక బాధ్యత చచ్చిండు. అందుకనే నేను తాగకుండా ఉండి 2 భార్యను చేసుకొని అట్లా తత్తే మంచిదా, లేకుంటే నీ ఒక్కదాన్ని పట్టుకొని తాకుంటే మంచిగా ఆనందంగా ఉంటే మంచిదా? సరే తాగకుంటే పెద్ద తలనొప్పులు వచ్చేటట్టున్నాయి. గది మరి ఎట్లా చెప్పానో అట్లనే చెప్తే తింటారు. ఇక తాగచ్చు రోజు. అసలు మీరు అంత గింతేరా, మీరు అంత గింతే ఆగంకాలు ఉండరు. మీ అవ్వగింతే, మీ అయ్యగింతే, అందరికింతే, మీ అక్కగింతే. ఏం లాభం రా, ఏం లాభం? అయ్యో బావ సారీ బావ, తప్పైపోయింది బావ, ప్లీజ్ బావ, తప్పైపోయింది ప్లీజ్ బావ. ఈ చేతులు కదా కాళ్ళు అనుకో ప్లీజ్ బావ, ఎందుకంటే అంతకి బంగలేను బావ, ప్లీజ్ బావ, దండం పెడతా, అర్థం చేసుకో బావ ప్లీజ్ బావ. అర్థం చేసుకుంటే ఎక్కడరా? మీకు న్యాయం లేదు, గింత న్యాయం లేదు మీ దగ్గర. ఏమైంది? ఏమో బాగా తిడతాను, తాగడానికి పోయి ఇరిగా తాగి బాగా తిడతానవా? ఎందుకు తిడతాను తిడతానని అడుగుతారా? వానే మీ జాడే గింత, మీ వర్రమే గింత. ప్లీజ్ బావ, సారీ బావ, ప్లీజ్ బావ, ఎందుకు బావ అట్లా చేస్తావు? ప్లీజ్ బావ, సారీ బావ, అయ్యో ఎందుకు అర్థం చేసుకో బావ, ప్లీజ్ బావ.
అసలు ఏమైందిరా తమ్ముడు? ఏం జరిగింది? ఏమైందిరా? వీడేం చెప్తాడు? నువ్వు ఆగురా, నువ్వు జరుగు. ఇగో మీ వాళ్ళు పెట్టిన ఉంగరం నేను ఎన్ని రోజులు ఉంచుకున్నానే. మన పెళ్ళై 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల బట్టి చైకే ఉంటుంది అలా. వీడికి పొద్దుందాకా 2 లీటర్ల కళ్ళు తాగిపించిన వీడు టకటక పోయి పోసొచ్చిండు. ఇది న్యాయమే నానే? వీడు ఉంచుకోడా, కడుపులు ఉంచుకోడా? ఆయనతో కూడా ఒక 4-5 గంటలు కూడా కడుపులు ఉంచుకోడా అని నేను తాగిపించిన కళ్ళు. సారీ బావా ఇంకోసారి ఉంచుకుంటే ఏం తొందరపడా బావా, ప్లీజ్ బావా. పోషిని పాడవడని నేను ఏం లొల్లా అనుకున్నా? తాగిన లొల్లా, తాగిన కడుపుల్లో ఉంచుకోవన్నట. ఇలా ఇరేరాయన తాగిన తత్వంలో ఏం తెలుస్తలేదు నాకు. బోయిగా నీకే తెలుస్తుంది పో, తాగిన తత్వంలో నాకు తెలుస్తలేదట. నిన్ను అస్సలు క్షమించా. నేను 10 సంవత్సరాల నుండి మీరు పెట్టిన ఉంగరం దాచుకుంటానా? నేను ఓపించిన కళ్ళు ఒక 4-5 గంటల నుంచి కోరా కడుపులో నాకు ఎట్లా మండుతాంది. సరే బావా, ఇంకో బాటిల్ తీసుకో బావా, నేను ఒక 2 రోజులు ఉంచుకుంటా. అట్లనే అయిన బాటిల్కే విలువ లేకుండా చేసావు. ఇంకో బాటిల్ తాగిపోయానారా నీకు? ఇంకా తాగిపిస్తా, ఇంకా నీకు తాగకుండా కూర్చుంటావు. బావా బాగా బాధపడ్డాడు, అసలు పోకుంటే అయిపోవు. ఏమైంది దాదా? నడువు. అత్తానా? ఏమత్తానా? ఈ దావకాల మా తాత పడ్డాడు, చూడ్డానికి పోదామంటే కూడా గిదివరలాగా తయారైతాను. అరే తయారైతేనే ఉంటే నీకెందుకు ఆత్రం? అయ్యో తుమ్మైంది, పోవద్దు. ఇక దాదా తుమ్మైతే ఏం కాదు, నడువు పోదా, నడువు. అబ్బో తుమ్మైనప్పుడు మా బాబు ఎటు పోవద్దన్నాడు. ఎందుకట? తుమ్మైతే ఏమైతుందట? తుమ్మైనప్పుడు ఎటన్నా పోతే కష్టాల పాలైతామట. ఏంది తుమ్మైతే ఎటన్నా పోతే కష్టాల పాలవుడేందే? ఇగో మా బాపు పెళ్లి సూపులకు పోయినప్పుడు మా అబ్బని చూస్తా అంటే తుమ్మైందట. ఇక మళ్ళీ తాళి కట్టేటప్పుడు కూడా మళ్ళీ తుమ్మైందట. బిడ్డ మీ అబ్బని చేసుకున్న కాడ నుంచి నేను కష్టాలలోనే ఉంటానా, తుమ్మైనప్పుడు ఎటు పోకు, ఏ పని మొదలు పెట్టకు అని చెప్పిండు. అరే అక్కడ తుమ్మినోళ్ళ తుమ్ము మంచిది కాదు కావచ్చే, నా తుమ్ము మంచిదే. దాని నడువు. మా తాత కొరిపాల మీద ఉన్నాడట, నన్ను చూస్తారని బుచ్చబంది చూసే చచ్చిపోతా అంటాడట. నడువు. చూసినావా? నువ్వు పోతే నేను చూసి మీ తాత చచ్చిపోతాడు. పోడు అద్దేద్దు. ఓసి నీ గన్నం పాడబడా. మీ అవగారింటికి ఎన్ని తుమ్ములైనా రయ్యని పోతావు. ఇప్పుడు మా ఇంటికి మా తాత చూసేద్దామంటే అసలు అద్దంటారా? నీ గన్నం పడు రాకుండా నేను పోయేస్తా. పో. అసలైన తుమ్ములంటే భయం. అది మంచి తుమ్ము గాని చెడ్డ తుమ్ము గాని నేనైతే పోను. పాప షాపుకు పోయినాక ఒకటి యాది చేయి. ఏంటిది అది? ఒక కుక్క బొమ్మ మా ఫ్రెండ్ రవిగానికి కావాలన్నట. కుక్క బొమ్మ ఎందుకు? వాళ్ళు పిల్లగాళ్ళు ఆడుకుంటారట్నా? అది కాదు, వానికే కావాలన్నట. అయ్యి మీ ఫ్రెండ్ రవి కుక్క బొమ్మతో ఆడుకుంటాడా? ఆయన ఏమన్నా చిన్న పిల్లవాడా? అదే వాళ్ళ భార్య మీద కోపం వచ్చినప్పుడు ఆ కుక్క బొమ్మను చూసి పొట్టు తిట్టడానికట. అవునా? అట్లా అయితే మరి కుక్కనే కొనుక్కోకపోయిండు, అది ఒరుతా అంటే కూడా తిట్టచ్చు. గట్లనే అది వరకు గుండెట్నే. కానీ ఆ కుక్కని తిడతా అంటే ఆ కుక్క కోపం వచ్చి కరిచిందట 2-3 దిక్కులా. అవునా? అవునే. అందుకనే ఒక కుక్క బొమ్మ కొనుక్కరారా, బొమ్మను చూసుకుంటే తిడతా అన్నాడు. వాళ్ళ భార్య మస్తు శంకిందే. మంచోళ్ళందరూ జర శంకిల్లాగానే కనబడతారు. నడు. ఆమె దీని సోపత్రాలు కదా, అందుకనే గిట్లా అంటాంది. నేను కూడా కుక్క బొమ్మ కొనుక్కోవాలి. సరేరా తమ్ముడు, సరే చెప్తా. ఏంటిదే మనిషి? ఏంటిదే? ఎవరితో మాట్లాడతారు? మా తమ్ముడితో మాట్లాడుతున్నా. మా తమ్ముడు దావకాన్లు ఉన్నాడట. బావను ఒక 5,000 అడిగి ఫోన్ పే చేయవా అక్క అని అంటాడు. దవాఖానలు ఎందుకున్నాడట మీ తమ్ముడు? ఎవరికేమైంది? ఇగో రాత్రి మా తమ్ముడుకును మా మర్దలకి బాగా లొల్లైందట. మా తమ్ముడు మా మర్దల్ని 2 దెబ్బలు కొట్టిండట. అయ్యో, మీ మరదలకి బాగా దెబ్బలు తాకి దవాఖాన తీసుకెళ్ళట్నా? కాదు, మా తమ్ముడు 2 దెబ్బలు కొట్టేంతలనే మా మర్దలు రోకల్ బండి అందుకొని పెట్టేలు మని 10-20 గల కొట్టిందట. ఇక మా తమ్ముడు దావకాన్లో పడ్డాడు. ఓ శ్రీగండం పాడబడా. మీ తమ్ముడు 2 కొట్టే అంతలే 20 కొట్టిందా? అబ్బో. ఇగో మా తమ్మునికి 5,000 అయితే పంపు, మందులు కావన్నట. మాకు పంపుతుంది. అబ్బో, నేను కూడా రోజులు వెళ్ళినప్పుడు దీన్ని 2 దెబ్బలు కొడదాం అనుకున్నా. ఇది 2 కొడితే 40 కొట్టేది. ఇంకా నయం కొట్టేది నయమైంది. పొద్దున్న నుంచి ఒక్కని వేయడ కూర్చోండి. ఏం ఆలోచిస్తాను అంతగానం? ఏం ఆలోచిస్తానంటే మన రాష్ట్రం గురించి ఆలోచిస్తానా. రాష్ట్రం గురించా? నువ్వా? రాష్ట్రం గురించి నువ్వేం ఆలోచిస్తాను? ఏం ఆలోచిస్తానంటే ఇప్పుడు 1 కోటర్ తెచ్చుకొని ఇంట్లో తాగుతా. నువ్వేమంటావే? ఏమంటా? పొట్టు తిడతా. నువ్వు ఇంట్లోకే తెచ్చుకొని తాగుతున్నావు కాబట్టి కోపం వచ్చి మా అవ్వగారింటికి వెళ్ళిపోతా. అదా వైన్ షాపులలో కూర్చుండి తాగుదామని వైన్ షాప్ లో తాగి బండి పట్టుకొని వస్తా అంటే పోలీసులు కేసులు రాస్తారు. అటు వాళ్ళు తాగనియక ఇటు నువ్వు తాగనియక రాష్ట్రం ఎట్లా నడవాన్నే? తాగుబోతులు చేయబట్టి ఇంత రాష్ట్రం ముందుకు పోతాంది. ఇక మీరు అందరు కలిసి రాష్ట్రాన్ని ముందుకు నడవనిచ్చినట్లు లేరు. అబ్బో, పొద్దుగాలు లేచి ఒక్కని మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తా అంటే పొలం ఎండిపోతుంది, పొలంకు నీళ్ళు ఎట్లా పెట్టాలని ఆలోచిస్తాను అని అనుకున్నా. తాగుతూనే రాష్ట్రం బాగుపడుతుందట. తాగుడు గురించి ఆలోచిస్తాడు పొద్దుగాలు లేచి కూర్చొని. నీకేమెరకపో? ఈ తాగుడు చేయబట్టే రాష్ట్రం అంతో ఇంతో ముందుకు పోతాంది. నీకు ఏం తెలుస్తుంది ఇంట్లో కూర్చుంటే? ఫోన్ చూస్తానవా? చూస్తానా, కనబడతలేదా? పెళ్లికి ముందు పెళ్లి సూపుల తర్వాత నాకు ఫోన్ కొనిచ్చి గంటలు నాతో మాట్లాడేది. ఇప్పుడు పెళ్లి అయినాక నాతో మాట్లాడమంటే నీకు ఇట్లా కసురుకుంటావేంది? నేనేం కసురుకుంటానే? చెప్పు, ఏంటి సంగతి? ఏంటిది విశేషాలు చెప్పు. విశేషాలు ఏమున్నాయి? ఏం లేవు. ఇంకేది మరి? విశేషాలు ఏం లేవు కదా, ఇక మాట్లాడేందుకు? సరే మంచిది. కాదు అట్లా కాదు కానీ గానుసు అక్కలు ఆఫర్లు వస్తాయని 4 చీరలు కొన్నారు. గి శ్రీకాంత్ అన్న మొన్ననే వాళ్ళ భార్యకు 2 తులాల బంగారం కొన్నాడు. ఇక సదన్ అయితే ఆగాకు ఏమన్నా అంటే కొనుళ్ళోలి. అందుకని నీతో మాట్లాడబుద్ది కాదు.
నువ్వు మాట్లాడుకున్నా సరే గాని 4 తులాల బంగారము ఆఫర్లు వచ్చి చీరలు కొని. నేను ఏది కొనియా? నీతో అసలు మాట్లాడే తప్పు నాది. పెళ్లి అవ్వకముందు ఎంగేజ్మెంట్ అయినాక నేను అడగక ముందే ఫోన్ కొనిచ్చిండు, అడగక ముందే డ్రెస్ కొనిచ్చిండు. ఇప్పుడేమో అడగంగా కూడా నేను కొనియా అని కసురుకుంటాడు. తెల్లారింది. వర్షి లేచినావా? నీ తాగుడు పాడుబడ. రాత్రి బీర్లు తాగచ్చి రాత్రి అంతా వరుడే వరుడు. నువ్వు మళ్ళీసారి తాగినావనుకో అసలు మంచిగా ఉండదు చెప్తానా. అయ్యో బాగోరే నానే. వరుడు నాకు కక్కత్తాను అనుడు నాకు మస్తు భయమైంది. అవునా? సరే ఇంకోసారి తాగా. అబ్బా నేను చెప్పుడుతోనే పని చేస్తావని నేను అనుకోలే. చెప్పుడుతోనే పని చేస్తావని తెలిస్తే ఎప్పుడో చెప్తూ. ఏదేమైనా తాగుడు పని చేస్తాడు సంతోషం. రాత్రి మస్తు భయమైంది నువ్వు వరుతా అంటే. సరే ఏం బాధపడకు. ఫోన్ వస్తుంది. హలో, అరే సురేషు, ఇగో ఈ కంచెలు నేను తాగుతలేను రా. తాగుతలేడు బంద్ చేసి ఇక మీరు ఎప్పుడు పార్టీ అయినా కానీ ఇక బీర్ తీసుకోకూడదు. ఎప్పుడైనా ఫుల్ బాటిల్ పట్టుకురాలి. మళ్ళీ ఫుల్ బాటిల్ చెప్తావు? గదేనే, బీరు తాగితే బాగా కడుపుబ్బి ఓకారం వస్తుంది. అట్టనే బాగా కొడతానేమో. ఈ కంచెలు ఫుల్ బాటిలే తాగుతా, కడుపుబ్బది. సరేనారా? ఓహోష్ నీ కర్మం పాడవాడా. మారుతావనుకున్నా. ఈసారి అయితే నువ్వు తాగిరా, నీ సంగతి చెప్తా. తాగినాకేం చెప్తావు సంగతి? నేను ఎంత తిట్టినా రిమ్మ విన్నే ఉంటా. నాకు ఏం తెలియదు. ఈ కంచెలు ఫుల్ బాటిల్ తాగుతా. అయ్యో వర్షి, వర్షి ఏంటిది? ఏం చేస్తాను? ఇట్రా తొందరరా. చెప్పు ఏంది? ఏందంటే మాకు మస్తు డబ్బులు ఉన్నాయట, ధనం ఉన్నదట, ఓ నగలు నాణ్యాలు అన్ని ఉన్నాయట, ఇంకా 7 అంతరాల బిల్డింగ్ ఉన్నదట, ఓ 100 ఎకరాల భూమి ఉన్నదట. అవునా? గంటల ఆస్తి పాస్తులు ఉన్నాయా? ఎక్కడంటే ఏం చెప్పాలనే? నేను వాటి కోసం ఎదుగుతాంటే నువ్వు బోల సప్పుడు చేతివి టక్కరావి బాయే. నీ గండం పాడవడ గండం. బోల సప్పుడు చేస్తే పోవడేంది? నేను పడుకున్న వల్లే వాటి గురించి తెలిసింది. వాటి గురించి ఎక్కడున్నాయని ఎతుకుతా అంటే ఇక నువ్వు టక్కర బోల సప్పుడు చేసే వల్లే మెలకు వచ్చింది. అవి ఎక్కడి వైపు ఎట్లా దొరుకుర్రు? మళ్ళా కరాతుందా అంటే వీక్తుందా? ఓష్ని పాడోడా. కలనా? పగటిలు వండకు, పగటి కలలు కనకు అని చెప్తానా. ఇంటావా నువ్వు నా మాట? ఓ ఆస్తులున్నాయి, మేడలున్నాయి, మిద్దలున్నాయి అని కలలు అంటానమా? ఒక్కసారిగా నిజం అనుకున్నా. పోపో ఎట్లా కలపండి దీపా. అయ్యో ఆ కళ నిజం కాదా? నిజమైతే మంచుకుండు. బొచ్చెడు డబ్బు, బొచ్చెడు నగలు, 7 అంతరాల బిల్డింగు, లెక్కలేనంత ధనం ఉండు. నిజమైతే మంచుకుండు. ఏం లాభం? నీ లాభం పాడబడ. దావకాన పోయి కూడా లాభం లేదు. వర్షి ఇక్కడనే ఉన్నావే? ఇక్కడనే ఉన్నా. ఏమైంది? దావకానకు పోతానని పోయి పొద్దుట పోయి ఇప్పుడు వచ్చినావు. ఇప్పుడు వచ్చినట్టు ఏం చేయాలి? ముందుగా ఊళ్ళో దవాఖాన పోయిన వల్లే ఇక నేను ఏ గోళీలు ఇచ్చినా మెచ్చావు, నువ్వు పెద్ద దవాఖాన అన్నాడు. ఇక పెద్ద దవాఖాన పోయినాక అక్కడ డాక్టరు ఇక స్కానింగ్లు తీసిండు. 5,000 రూపాయలు స్కానింగ్లు అని, అదని ఇదని, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష అని చేసి ఇగో గోళీలు ఇచ్చిండు. గోళీలు ఒక టానిక్ ఇచ్చిండు. టానిక్ ఇచ్చి ఇగో ఈ గోళీను మందు ఇగో పొద్దున తిన్నాక మళ్ళీ సాయంత్రం తిన్నాక ఇవి వేసుకోవాలి అని చెప్పిండు. చెప్తే నా కోపం వచ్చి ఇక పొల్లు తిట్టినా. ఇంకేంది? మంచిగా చెప్పిండు కదా, పొద్దుట సాయంత్రం వేసుకుంటా అయిపోయి. గదేనే, పొద్దున తిన్నాక వేసుకోన్నట, సాయంత్రం తిన్నాక వేసుకోన్నట. నాకు అది తినబుద్ధి అయితే లేదని నేను దావకాన పోతే మళ్ళీ ఎట్లా తింటానే నేను? తిన్నాక వేసుకోమంటే ఇప్పుడు నాకు తినబుద్ధి అయితే లేదని నేను ఎడతా అంటే తిన్నాక వేసుకో గోళీలు ఈ మందు మళ్ళీ డాక్టర్ అంటాడు. ఎట్లా మనిషి? అవును నిజమే. నీకు తినబుద్ధి అయితే లేదనే పోతీవి. తిన్నాక టాబ్లెట్ వేసుకోమని ఎట్లా అంటాడా డాక్టరు? గన్ని టెస్టులు చేసి ఏం లాభం? గదేనే, నువ్వు ఉట్టిగా దావకాన పోమాటివి. 5,000 రూపాయలు దండకి. ఇప్పుడు ఇచ్చిన మందులో తెచ్చుకున్నావా? ఇక తెచ్చుకోలే లాభం. ఆ డాక్టర్ దగ్గరనే వారేసి వచ్చిన. అయ్యో 5,000 రూపాయల టెస్టులు చేయించుకొని మందులు అక్కడనే వారేసి వచ్చినావా? ఆ డాక్టర్ కూడా ఆకలే ఉడతలేదంటే తిన్నాక టాబ్లెట్లు వేసుకోవాలని ఎట్లా అన్నాడు మరి? ఏంది ఏమో కుర్చీ తెచ్చుకొని గీడేసుకొని కూర్చున్నావు? ఎక్కడ కూర్చుంటేంది? చల్లగా వస్తుందని ఇక్కడ కూర్చున్నా అట్లా ప్రశాంతంగా. అది ఓమలు కుడితే మల్లో రంగం. ఇంట్లో కూర్చోరాదు. కూర్చుంటా గానీ మీ తమ్ముడు నిన్న ఇంటర్వ్యూ మెయిన్ ఉద్యోగం వచ్చిందా మనకి? ఏడా వానికి ఇంటర్వ్యూ అంటే భయమేనా? పోలేదట. ఎందుకు పోలే? ఎవరు అయ్యగారు కోడి చూసినాక ఇంటర్వ్యూకి పోతే ఉద్యోగం వస్తుందన్నాడేమో. వస్తుందన్నాడట. మీ ఇంట్లో కోడి కూసినాక ఉద్యోగానికి పో, ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పిండట. మరి ఏమైందంటే మీకు ఇంటర్వ్యూ అంటే అసలే భయం. కోడి కూస్తే ఇంటర్వ్యూకి పోవాల్సి వస్తుందని రాత్రి కోడిని కోసుకొని కూర వండుకొని తినడట. ఇక కోడి గుయ్యలే వీడు ఇంటర్వ్యూకి పోలే. అయ్యో ఆ ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగేది మీ బాబాయ్ అనేమో. తర్వాత తెలిసింది అక్కడ ఉన్నది మా బాబాయ్ అని. కాకపోతే అయ్యగారు కోడి కూస్తే నేను ఇంటర్వ్యూకి పోవాలి అని. ఇక కోడే లేకపోయా కూయడానికి, అందుకని వాడు ఇంటర్వ్యూకి పోలే. అయ్యో వీడు మధ్యలో వాడిని పొద్దున్న లేచిపోడని ఆయన ఏదో మాట వరుస చెప్తే కోడి కూస్తేనే ఇంటర్వ్యూకి పోతారట. మీ తమ్ముడు మంచిగానే ఉన్నది పాటు. అబ్బో మేము ఏదైనా అయ్యగారు చెప్పినట్టే వింటాం. మళ్ళీ కోడిని తెచ్చుకోవాలి, అది విరగాలి, ఆ కోడి గుయ్యాలి, అప్పుడు మా తమ్ముడు ఇంటర్వ్యూకి పోవాలి. ఇగో ఇక్కడనే ఉన్నావా? ఇక సంపతను నచ్చి వాళ్ళు దేవుని చేసుకున్నారట, యాటను కోసిందట, తినడానికి బిచ్చపతిని రమ్మని చెల్లె అని పిలిచిపోయిండు.
వాళ్ళకి సంపతోళ్ళ సంపతన్నోళ్ళే. నేను పోను, వాళ్ళ దావత్ అద్దేమద్దు. అయ్యి ఎందుకు పోవు? మేకని కోసిల్లట. మేకని మానే కోసిలు కానీ వాళ్ళందరూ కూర్చొని తాగుతారు, నేను తాగుతానా? అయ్యో తాగుకుంటేంది, బుక్కడంతా తినత్త అయిపోయా. ఇప్పుడు ఎక్కడిది, వాళ్ళందరూ తాగడానికి ముందుగా కూర్చుంటారు. తాగడానికి అయిపోయినాకనే అన్నం పెడతారు. ఆ దుర్గమ్మ చేసినప్పుడు తాగడానికి అందరు ముందుగా కూర్చున్న వాళ్ళే వాళ్ళ ముచ్చట్లు వడతలేవు, ఏమడతలేవు. 12-1 అయింది వాళ్ళు అన్నం పెట్టేసరికి. ఆ అన్నం పెట్టే ముందుగా కూడా ఓసారి లొల్లు అవుతా అంటే నేను ఆగులు అన్న, తాగరండి నువ్వు మాట్లాడుతాను అవరా, నీకేం తెలుస్తుంది, మేము తాగిన వాళ్ళం అందరం ఒకటి, నువ్వు ఒక్కరిమే ఒకటి అని చెప్పి నన్నే పొలుపలు తిట్టిలు వాళ్ళు. నేను తానే ఫంక్షన్లకి ఇంకా. అవునా? ఆ రోజు అందుకనే తెల్లారంగా 4 అయిందా నువ్వు ఇంటికి రావడానికి? పోయినోడిని తినే రావాలని అక్కడనే ఆగిన. ఏం చేయాలి, ఆఖరికి ఆ తాగిన వాళ్ళకే ముక్కలన్నీ అయిపోయినాయి. నాకేం పెట్టలే, ఉట్టి అన్నం చొరవ పోసుకొని తినచ్చిన. అయ్యో అయితే పోకుంటావా? అయితే బిచ్చపతిని తప్పకుండా రమ్మని చెల్లే అని చెప్పుకుంటా పోతాండి. ఇంకా వాళ్ళ ముచ్చట్లు పడవలు తెల్లారంగా 4-5 దాకా కొడవలే. నా పేగులు గరా గరా అంటే నేను కాలి కడుపుతూనే ఉన్నా. ఏం చేయాలి ఇక, వద్దు గట్టంటి పోవద్దు. అరే ఎట్లనో ఏమో గిట్ల చేతివి. ఏందేమో గంత విచారించుకుంటా కూర్చున్నావు? విచారించుకుంటా అంటే విచారిస్తాను కాబట్టి ఇట్లా కూర్చున్నా. దేని గురించి గంతగానే విచారిస్తాను? కాదు, నిన్న మనం పెళ్లి పోయినాం కదనే, పెళ్లి పోయి గిఫ్ట్ పట్టుకొని పోయినాం. అది గిఫ్ట్ పిల్లగానే వాళ్ళు తీసుకుంటారా మరి పిల్లలు తీసుకుంటారా? గదే నాకు అర్థం అయితే లేదు. ఎవరో ఒకరు తీసుకుంటారు, తీయరాదు, వాళ్ళకే ముడుతుంది. అదే ఆ ఫంక్షన్ హాల్లో పిల్లోళ్ళు ఖర్చు పెట్టి పెళ్లి చేయబట్టే మనం పోయిందేమో పిల్లగాన వాళ్ళ తరఫున పోయి గిఫ్ట్ పెడుతుంది. మరి పిల్లలు తీసుకుంటే ఎట్లా? పిల్లగాన వాళ్ళకి ఇవ్వాలి కదా మనం గిఫ్ట్. అసలు అందుకనే రాపిచ్చే కాడికి పోయి పిల్లగాని తరపున గిఫ్ట్ అని రాపియ్యు అని అంటే, లేదు ఫోటో దిగితే అందరికి కనబడతాము అని ఫోటోల దగ్గర తీసుకుపోతుంది. మనం పోయేసరికి ఫోటోలు బంద్ చేసే. నేను ఇచ్చి రాపో గిఫ్ట్ అంటే మరి నువ్వు పోయి పిల్ల చేత పెట్టేవి గిఫ్ట్. మరి ఏం చేయాలి? నువ్వు గిఫ్ట్ ఇచ్చి రాపో అన్న వాళ్ళే. నేను పెళ్లి పందిర్లోకి పోయినా, ఆ పెళ్లి పిల్లగాడు వాళ్ళ సోపద్దాలతో మాట్లాడతాడు. పెళ్లి పిల్ల సపదాకనే కూర్చున్నది, అందుకని ఆమె చేతిలో పెట్టిన సపదాకా వచ్చిన. నువ్వు ఇవ్వాల్సిన గిఫ్ట్ నన్ను ఇవ్వమంటే గట్లనే ఉంటుంది. మరి అరే అటు ఇటు పోయి నా తప్పుది తనమానే. అసలు ఆ పెళ్లి పిల్ల తప్పు. పెళ్లి పిల్ల మరి మీరు పెళ్లి పిల్ల తరఫున ఉన్నట్టున్నారు, మా తరఫున మీరు కాదు అని చెప్పి మన గిఫ్ట్ మనకి ఇస్తే పెళ్లి పిల్లగానికి ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు మంచిగా గిఫ్ట్ తీసుకొని దాచుకోవచ్చు. మంచి వినాయకుడి బొమ్మ. పెళ్లి పిల్లగాని వాళ్ళ బాబు ఏమనుకుంటాడో ఏమో, నేను వాళ్ళ పెళ్లికి గిఫ్ట్ పట్టుకపోయినా మరి మా కొడుకు పెళ్లికి గిఫ్ట్ పట్టుకురాలేదు అని చెప్పి అనుకుంటాడు కావచ్చు. ఈ పిల్లోళ్ళు ఏమో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు గిఫ్ట్. పోనీతి 250 రూపాయల గిఫ్ట్ ఇచ్చి 4 1000 రూపాయల మందిని తినొచ్చినాం. గంతే ఇక గదే సమరం అనుకోవాలి. మమ్మీ ఇక ఏంది ఎటు పోయిర్రే బుజ్జి? షాపు పోతున్నాను పోయినరు, గంట అవుతుంది, ఎండలు ఎటు పోయిర్రే? డాడీని సినిమా తీసుకోమంటే టైం లేదంటాడు కదా మమ్మీ. పార్క్ తీసుకోమన్నా కూడా టైం లేదంటాడు కదా మమ్మీ. అయితే మళ్ళీ రాసుకున్న డబ్బులతో టైం కొనుకొచ్చినాం. ఇక టైం ఉన్నది కదా, డాడీని సినిమాలకు పార్కులకు తీసుకోమనాలి. అయ్యో మీ డాడీ అన్నది ఈ టైం కాదే, మీ డాడీ రోజు పనికి పోతాడు కదా, అట్లా టైం లేదంటాడు. అయ్యో అదేం టైము, ముందే చెప్తే అదే వాళ్ళకొద్దు. మరి అది కొనుకొచ్చేది కాదురా, టైం మిగులుతలేదన్నట్టు. ఎందుకు మిగలేదు మమ్మీ? పెద్ద టైం, అన్ని మిగిల్చచ్చు. అవును, అన్ని టైంలో నీళ్ళలో ఉంటాయని చెప్పిండు షాప్ ఆయనే. అయ్యో మీకు ఎట్లా చెప్పానో నాకు అర్థమైతే లేదురా. ఇక మీ బాబు వచ్చినాక అదే ముచ్చట మీ బాబుకి చెప్పుండి. చెప్తాను, నీకు టైం గురించి ఏం తెలియదు. చెప్పేది ఇదే టైం పాక్క. నాకే తెలియదా? టైం లేదంటే మిగిల్చిన పైసలు తీసుకుపోయి గడియారం కొనుకొచ్చి ఇదే టైం అంటారు పిల్లలు. అగో మళ్ళీ పొద్దుగానే తెచ్చుకొని తాగుతానవా? పెళ్లికి ముందు నాకు మొత్తమే తాగుడు అలవాటే లేదన్నావు, పెళ్ళైన కాడ నుంచి తాగని రోజు అంటూ లేదు. ఎందుకు ఇట్లా తాగుతావు నువ్వు? అవునే, పెళ్లికి ముందు నాకు తాగుడు అలవాటు లేదు, పెళ్ళైనాకనే అలవాటు చేసుకున్నా తాగుడు. పెళ్ళైన తర్వాత తాగుడు అలవాటు ఎందుకు నేర్చుకున్నావు? నేను అంత బాధ పెడతానా నిన్ను? నువ్వే బాధ పెడతలేవే, అయ్యగారి ఏబట్టి తాగుతానా, మన పెళ్లి చేసిన అయ్యగారి ఏబట్టి. అగో గాయనేమన్నాడు మధ్యలో తాగు బిచ్చపతి అని చెప్పిండా? కాదే, మన పెళ్లి చేసేటప్పుడు అయ్యగారు మాంగళ్యం తంత్రానేనా అని చదివినప్పుడు ఆక్షన్ తుమ్మిండే. అప్పుడే నేను తాలిగట్టిన ఏమన్నా అవుతుంది కావచ్చు అని భయానికి ఈ రోజు తాగుతాను. ఇక ఆ భయానికి తాగుతాను తప్ప నాకు తాగలని ఏమన్నా సోకా అనే. పోషిని పాల్వాడా, తాళి కట్టేటప్పుడు తుమ్మైందని పెళ్ళైన 10 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నావా? ఏం చేయాలి, ఏమన్నా అవుతుందని భయానికి తాగుతానా? నీ తాగుడు పాల్వాడా, ఏమన్నా అవుతుందని భయానికి తాగి తాగి ఆ ఊపిరితిత్తులు లివర్లన్నీ ఖరాబ్ చేసుకుంటాను. అయ్యో అందుకే ఖరాబ్ అవుతానయా? ఇదంతా తుమ్ము వల్లనే జరిగింది. అయ్యగారు తాళి కట్టినప్పుడు తుమ్మకుంటూ అయిపోవు. అవునే వర్షి, మీ వదినే పుట్టింటికి పోయిందా, మీ అవ్వగారింటికానే ఉన్నదా? మా వదినే వాళ్ళ ఇంటికి ఎందుకు పోతుంది, మా అవ్వగారింటికానే ఉన్నది. అవునా? మీ అన్న దుబాయ్ పోయినా మీ వదిన ఇక్కడనే ఉంటుందా? మా అన్న దుబాయ్ ఏడపోయిండు, పోలే. అగో మొన్న దుబాయ్ పోతానని చెప్పి పంపేయడానికి పోయినావు కదా నువ్వు కూడా? పోయినాం కానీ విమానమోడు కాసేపు ఆపక సపదాకా వచ్చిండు. ఏంది విమానం కూడా ఆపలేదా? విమానం ఎక్కడానికి 2-3 గంటలు ముందే పోవాలి కదా, పోలేదా మీ అన్న?
2-3 గంటలు కాదు 4 గంటల ముందు పోయిండు. విమానం ఎక్కుదాం అనేసరికి ఎవరిదో తుమ్మైందట. మేము ఎప్పుడు తుమ్మైనా ఓ అర్ధగంట ఆగే పోతాం. మా అన్న అర్ధగంట అక్కడ కూర్చునేసరికి విమానం వెళ్ళిపోయిందట. ఆప్రో అన్నగానే అప్పుడే లేదట. ఇక సప్పుదాకా తిరిగి వచ్చిండు. శ్రీపాడు విమానం ఎక్కడానికి పోయినప్పుడు కూడా తుమ్ము అయితే అర్ధగంట ఆగుతారే, విమానం కూడా ఆగుతారు అనుకున్నారా? అసలే ఇలా రేపు తుమ్ములు మంచిగా ఉంటలేవు. తుమ్మైనప్పుడు ఆగకపోతే ఏమైనా కీడు జరుగుతుందని ఆగిండట. ఇప్పుడు ఏమన్నా మంచి జరిగిందానే? దుబాయ్ పోతే మంచిగా ఉద్యోగం చేస్తాడు, ఇంటికాడ ఉంటే బర్లా కత్తడిది. అబ్బో ఆగో కుర్చీలో కొనుకొస్తానవా? ఏ కొనుకత్తలేను, కట్టపడి మోసుకొస్తానా కాదే. ఎక్కడి నుండి మోసుకొస్తాను అంత కట్టపడి? ఇంకెక్కడి నుండే? మీ అవ్వగారింటి కాడ నుంచి. మా అమ్మగారింటి కాడ నుంచా? ఇది వరకే తాప కూడా పట్టుకోబోతాడు అల్లుడు అని మా బాబు బాగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మళ్ళీ కుర్చీలు పట్టుకొచ్చినావా? అగో గట్ల ఫీల్ అవుడేందే? బరువుగల ఏమైనా ఉంటే పట్టుకొస్తానా తప్ప? వాళ్ళేదో కొని ఇంట్లో పెట్టుకుంటే మొన్న కూలర్ పట్టుకొత్తివి, పప్పులు పట్టుకొత్తివి, బియ్యం పట్టుకొత్తివి, ఇప్పుడు కుర్చీలు పట్టుకురావత్తివి. ఇట్లా అరకుడు పట్టుకొచ్చుడు తప్పు కాదా? తప్పెట్లయితే మనిషి మీ బాబు చెప్పిందే ఏ పడుతుంది. మన పెళ్ళి అప్పుడు మీ బాబు ఏం చెప్పిండు? నాకు ఒక్కతే బిడ్డ అల్లుడు, మా బరువు బాధ్యతలన్నీ మీయా అన్నాడు. అందుకని చెప్పి ఇట్లా అన్ని మోసుకుంటాను. నేను ఎంత అరిగోసపడతాను, ఎంత అరిగోసపడతాను మీకు ఏం తెలుస్తుంది? ఈ మోసుకొచ్చుడు తప్పని నువ్వు అంటారు. మీ బాబు అప్పుడు ఆ రోజు చెప్పిండు కాదే మా బరువు బాధ్యతలన్నీ మొయ్యాలని. ఓషిని పాడబడ మా బాబు చెప్పింది కష్టం వచ్చినప్పుడు తోడు ఉండమని. బరువు బాధ్యతలు మోయమంటే ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి అన్ని సామాన్లు మోసుడు కాదు. అవునా? మరి చెప్తేనే లేవేమే మీ బాబోళ్ళు మొన్న వడ్డా మిల్లు ఆ పైసలు లెక్క పెట్టుడు మీ బాబుకి ఎంత కష్టమవుతుందేమో. నేను పట్టుకొచ్చి లెక్క పెడతాగు. అయ్యో ఆగాగు, మా బాబేదో మాట వరుసకు బరువు బాధ్యతలు మోయాలి అల్లుడు అన్నందుకు ఆ ఇంట్లో ఉన్న సామానంతా ఈ ఇంట్లోకి మోసిండు. నేనేమో కష్టంలో తోడుండాలన్నందుకు పైసలు లెక్క పెట్టడానికి పైసలు ఇసుకొస్తున్నట. ఆగాగు. ఏ ఆవిడెక్కడదే? మీ బాబు పైసలు లెక్క పెట్టుకుంటా మస్తు కష్టపడతాడు. ఇక కష్టపడిని మా మామను పైసలు నేనే పట్టుకొచ్చుకుంటా. అయ్యో నా రాత ఏ మాట అన్నా తలకు మంచి అయ్యేటట్టే చూసుకుంటాడు. ఇక చెప్పిన ఆయనడు పోని. ఇగో అంగురాలు తింటావా? అంగురాలా? ఏ నాకేమద్దు. వద్దా? సరేగాని నేను ఎన్నో రోజుల నుంచి అడుగుదాం అనుకుంటానా, మన పెళ్ళైనాక అరుంధతి నక్షత్రం చూపెట్టేటప్పుడు అయ్యగారితో బాగా లొల్లి పెట్టుకుంటాను ఎందుకు? ఓ గదా, అయ్యగారు అబద్ధం ఆడిపిస్తా అంటే కోపం వచ్చింది, అందుకనే లొల్లి పెట్టుకున్నా. ఎందుకు? అయ్యగారు ఏం అబద్ధం ఆడిండు? తెలియదానే? మన పెళ్ళైనాక అరుంధతి నక్షత్రం చూపెడదామని పట్టుకపోయి అక్కడ చూడమని ఆ అరుంధతి నక్షత్రం నీ భార్య చూపెట్టు అని చెప్పి అంటలేడా? అన్నాడు. నేను చెప్పేది కదే మరి. అరుంధతి నక్షత్రం అక్కడ లేకపోయినా కానీ చూపెట్టన్నట. అది అబద్ధం అన్నట్టు కాదా? అది వరకే అబద్ధం ఆడితే పెళ్లి అంత ఆగమైంది, నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? ఏమైంది? ఇక ఏమైందంటే నీకన్నా ముందు ఒక తెల్ల పొలని పెళ్లి చూపులు చూసిన. ఆ పొల్ల నీకు ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకుంటా అన్నది. అయ్యో నాకెందుకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ఉందని నేను ఆ పొల్లకి చెప్పిన వల్లే చేసుకుంటా అని చెప్పి పెళ్లి దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చిన వల్లే ఎంక్వైరీ చేయించిందట నా గురించి. ఎంక్వైరీ చేయించిన వల్ల నాకు ఉద్యోగం లేదని తెలిసిన వల్లే అబద్ధం ఆడిన అని చెప్పి సపరేట్గా పెళ్లి చేసుకోలేం లేదు. ఇక మస్తు బాగా అనిపించింది. ఆ పొల్ల వెరటోళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇక నాకు పిల్లనియలే, ఎవ్వరు పిల్లనియలే. మస్తు బాధ అనిపించి మస్తు రోజులు ఆగిన. ఇక ఆఖరికి నువ్వు దొరికినావు. ఇక నీ దగ్గర అబద్ధాలు ఆడొద్దని చెప్పి అనుకుంటారు అన్నట్టు. ఇప్పుడు నక్షత్రం ఇక లేని నక్షత్రాన్ని చూపెట్టి ఉన్నదాన్ని చూపెడితే నువ్వు కూడా గట్ట వెళ్ళిపోతావు అతను భయమైంది అట్లా. అవునా? తెల్ల పొల్లని చేసుకుందువా? అయ్యో మాట్లాడిందంత వదిలిపెట్టింది ఒక తెల్ల పొల్ల అన్నది మాత్రమే గుర్తుంచుకొని పోతాంది. ఏందో ఏమో ఆడోళ్ళకే వాళ్ళది. ఎట్లున్నది దోశ? మంచిగా ఉన్నదా? మంచిగంటే దోశ ఎట్లుంటది? దోశ తీరే ఉన్నది. సరే తీగని నేను ఏనాడు చేసినామంటే నువ్వు మెచ్చుతావు గానీ నిన్న జాతర నుంచి రాగానే మా బాబాయ్ నీ ఎందుకు తిడతాను? ఎందుకు తిడతానంటే కోపం వచ్చి తిట్టినా. కోపం ఎందుకు? అంతగానం జాతర తీసుకోపోతే నువ్వు తిట్టిన వల్లే జాతర తీసుకోపోయిన పేరు పోతామైతే మీ బాబాయ్ చేసింది అట్లున్నది మరి. ఎందుకు? మా బాబాయ్ ఏమన్నాడు? ఏమన్నాడంటే మనం మాట్లాడుకున్న ఆటలో మీ బాబాయ్ని జాతర పట్టుకొని పోతే మీ బాబాయ్ ఏమో దేవుని దగ్గరికి పోయి ఇగో నేను మంచిగా ఉండాలి, మా కుటుంబం మంచిగా ఉండాలని వాళ్ళ కుటుంబం గురించి మొక్కుకున్నాట. మనం జాతర తీసుకపోతే మీ బాబాయ్ గురించి మొక్కుకుంటాడు అనే మన గురించి మొక్కాలి కానీ. అగో ఇదేమి ఇచ్చంత్రం? ఆటోలో జాగా ఖాళీ ఉన్నది దామామా అని నువ్వే తీసుకుపోతివి. అడి పోయినాక దేవుని దగ్గర పోయినాక వాళ్ళ గురించి వాళ్ళు మొక్కోక నీ గురించి ఎందుకు మొక్కుంటారయ్యా? నీకేం తెలుస్తానే పుట్టిపిచ్చి దానివో. నేను ఆటో కిరాయి మాట్లాడుకొని ఆటోలో తీసుకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి మొక్కుకుంటాడా? నా గురించి మొక్కాలే, నా ఫ్యామిలీ గురించి మొక్కాలే. నువ్వు ఇట్లా ఆగమాగం చేస్తావని ఆ బాబాయ్ నీ రాకు బాబాయ్ అని చెప్పినా అయిపోవు. ఉత్తరాన్న తీసుకుపోయి మనసు బాధ పెట్టినట్టు అయింది. బాధే ఉన్నది. నేను తీసుకుపోయినప్పుడు నా గురించి మొక్కాలి కానీ అబ్బో వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మొక్కిందట. అచ్చిన కడిగిన కాబట్టి తెలిసింది నాకు. అరే కూతురు అంటలేదు ఇది ఎంత రాకినా. ఏమైంది వర్షి? ఎటు తయారైతానవే? అద్దం ముందు కూర్చొని 2 గంటలు అవుతాను నువ్వు తయారు కాబట్టి. అగో ఎటంటావు? రేపు ఫంక్షన్ లేదా? దాని గురించి తయారైతానా? రేపైతే ఇయ్యాలెందుకు తయారైతానవే మరి? ఇయ్యాలెందుకు తయారైతానా అంటే బ్యూటీ పార్లర్ పోవడానికి తయారైతానా. ఏంది? బ్యూటీ పార్లర్ పోవడానికి 2 గంటల బట్టి తయారైతానవా? మరి ఏం చేయాలి? మేకప్ లేకుండా పోతే మంచిగా ఉండదని తయారైతానా. ఓసిని గండం పాడవాడ బ్యూటీ పార్లర్ కూడా మేకప్ వేసుకొని తయారైపోతుందట. ఇదే తయారవ్వడం రేపు ఫంక్షన్ పోతే తయారు కావచ్చు కదా. ఏందో ఏమో.
నీకేం తెలియదు పో. రేపు ఫంక్షన్ కాడికి అందరు బ్యూటీ పార్లర్ మేకప్ వేసుకొని పోతా, నేను ఇంటికాడ మేకప్ వేసుకొని పోవన్నా. ఈ రోజు ఇంటికాడ మేకప్ వేసుకొని బ్యూటీ పార్లర్ పోతా, బ్యూటీ పార్లర్ మేకప్ వేసుకొని ఫంక్షన్ పోతా. ఏం కూర డినవేవర్ చేయాలా? ఏం వండినా ఏం వండలే. మన ఊర్లో కొత్తగా మండి బిర్యానీ పడ్డదట కదా, పోయి తినద్దాంపా. మండి బిర్యానా? మండి బిర్యానీ నాకు నచ్చదని నీకు తెలుసు కదనే. మండి బిర్యానీ అంటే నచ్చదంటావు. ఇది వరకు ఒకసారి అడిగితే కూడా తీసుకోపోలేదు. కమ్మ ఉంటదట. కమ్మగానే ఉంటది కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకు ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే మన పెళ్లి కన్నా ముందు నేను ఒక పొల్లని లవ్ చేసిన విషయం నీకు తెలుసు కదా. తెలుసు. మళ్ళీ అవ్వించకపోయింది. ఆ పొల్ల గురించి మళ్ళీసారి ఎత్తానన్నావు. ఆ పొల్ల తిలకద్దని చెప్పిందా మండి బిర్యానీ? కాదే, మేము గట్టనే మండి బిర్యానీ తిందామని ఒక రోజు హోటల్కి పోయినాం. ఇక పోయినాక వాళ్ళు ఒక ప్లేట్లో ఇంత దండం పెట్టుకొని 2 ముక్కలు పెట్టుకొని పట్టుకొని వచ్చిళ్ళు. అవి ఒకటే ప్లేట్ పట్టుకొచ్చిన వల్లే నేను ముందు తింటా నేనన్నా, ఇక ఆమె ముందు తింటా అని ఆమె అంటాందే. ఎందుకంటే ఎంగిల్ అవుతుంది కదా, ఎంగిల్ అని చెప్పి నేను ముందు తింటా అంటానా, అందువల్ల ఆమె తింటా అంటాంది. అట్లా బాగా లొల్లి అయింది. నేను పైసలు కట్టి నేను ముందు తినకుండా నువ్వెట్లా తింటామని గట్టిగా లొల్లి పెట్టినా. లొల్లి పెట్టిన వల్ల సరే నీ లవ్ వద్దు నీ కొవ్వద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె అక్కడనే లొల్లి పెట్టుకొని ఇక బాగా లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయింది. గట్లా ఆ కాడ నుంచి ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఇక మండి బిర్యానీ తినద్దు అనుకున్నా. గట్లా. అవునా? ఎవరి ముక్క వాళ్ళు తీసుకొని అన్నం చెరిసగం చేసుకొని తింటే అయిపోవు కదా? అయిపోవు కానీ పెళ్లి కాకముందు ఒకటే ప్లేట్లో తినడు కదా, ఎవరిని చూస్తే మంచిగా ఉండదని తినబుద్ధి కాలే. పాల్పడ తినే దగ్గర వెళ్ళొచ్చి విడిపోయారా? అవ్వ ఏం చేస్తావు, మంచి పొల్ల మంచి మనసు ఉట్టిగా ఓడగొట్టుకొని గబ్బిలం లాంటి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. ఓ నోడతావు ఎప్పటికీ. ఇంకా గబ్బిలంలా ఓరినా ఏం ఓరినా ఎప్పుడు ఓరినా ఎట్లా మాట్లాడతావు నువ్వు గట్లని? అయ్యో పుష్ప ఉట్టుకునే ఏమనలే నిన్నేమనలేదే, ఏమనలే. నీదే శాంతమైన మనసు నీదే. ఒక్కొక్కటి అడుగుతా అంటే ఒక్కొక్క చరిత్ర బయటకు వెళ్తాను. నీ సంగతి చూస్తావు. ఇంకెన్ని చరిత్రలు బయటకు వెళ్తాయో అడుగుతా అంటే. శ్రీ పాల్వడా, మండి బిర్యానప్పుడు తినడానికి పోతలు పుట్టించింది, ఇప్పుడు పోకుండా లొల్లు పుట్టిస్తాంది. అయ్యో దేవుడా దేవుడా. అరే ఆవన్న దానికి నువ్వు బరబరే ఆంటివి ఇంకేందిరా? అరే గట్లతో తిడుతుందిరా. ఏంటిది? ఏమైంది? మా తమ్ముడు నువ్వు ముసలిది ఉట్టిగానే పొట్టు తిడుతుంది అట్నే. ఎందుకు? మీ తమ్ముడు ఏమన్నాడట? మా తమ్ముడు ఏమనలేదట, తోపట్టి పోతాంటే మాకు తెలిసిన ముసలామే కలిసిందట. కలిసి ఇగో అందరూ భోజనాలు పెట్టిస్తాలు, పెళ్లి భోజనాలు పెట్టిస్తాలు, నువ్వెప్పుడు పెట్టిస్తావు అని చెప్పి అడుగుతుందట మా తమ్ముడిని. అడిగిన వాళ్ళే మా తమ్ముడు ఇగో అందరూ సాగు భోజనాలు పెట్టిస్తాలు, నువ్వెప్పుడు పెట్టిస్తావు మరి అని మా తమ్ముడు అన్నాడట. అదే తప్పుడు కానీ ఇక ముసలి పొట్టు తిడుతుందట. పాల్పడద్దని తప్పులేదా? మీ తమ్ముడు అంతా నువ్వంతా ఎప్పుడేం మాట్లాడన్నా తెలియదు. మాకే తెలియదా? నీకేం తెలియదు బా, నువ్వు సభ్యుకో. తమ్ముడు అరే ఆ ముసలాన్ని పొట్టు తిట్టురా, నువ్వు తిట్టు మొదలుపెట్టు. గట్లా అరే అన్నట్టు తప్పే ఉండదురా. ఆమె అడిగింది నువ్వు అడిగినావు బరబరే. పాపం ఆ ముసలామె సంబరం కొద్ది పెళ్లి భోజనం ఎప్పుడు పెట్టిస్తావు కొడుకు అని అడిగింది కావచ్చు. అంత మాత్రాన మీ తమ్ముడు సాగు భోజనం ఎప్పుడు పెట్టిస్తావు అని అడుగుతా కోపం రాదు ఆమెకు? మీ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడేం మాట్లాడినా తెలియదు కదా, అన్నులు తింటారు కానీ. ఏమైంది తింటావే నువ్వు సభ్యుకో. అరే అడుగురా అడుగు, ఎప్పుడు పెట్టిస్తావు భోజనాలు ఇద్దరం కలిసిపోయి తిందాం. అవును, నువ్వు లవ్ చేసిన అమ్మాయి మీ ఇంటి పక్కకేనేమో, మీరు ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇక మా బాబు ఏవట్టి చేసుకోలే. మీ బాబు ఏమన్నాడు? గిల్ లవ్వులు గివ్వులు అద్దర కొడుక అంటే సపదా కూకున్నావా? కాదు, మా బాబు పెళ్లి కాలటి ఏంది, ఏ పెళ్లి పోదురా అంటే సపడే కూకున్నా. అదేంది నాకు అర్థం కాలే. దాళ్ళు అర్థం కాకపోవడానికి ఏమున్నదే, ఆ పిల్ల నేను మస్తు లవ్ చేసుకున్నాం. ఇక వాళ్ళ బాబుకి అయితే ఇష్టం లేదా, మేము లవ్ చేసుకున్నాం, వాళ్ళ బాబుకి ఇష్టం లేదు. ఓ రోజు లేచిపోదాం అనుకున్నాం, ఓ 4 రోజుల వరకు లేచిపోదాం అనుకున్నాం. వల్ల ఆ 4వ రోజే వాళ్ళ బాబు ఇక పెళ్లి కుదిరిచిండే. ఇక పెళ్లి కుదిరిచి అక్కడ పెళ్లి చేస్తాను. పెళ్లి చేస్తాను ఎట్లా పోతుంది? మా బాబు ఏమన్నాడు, ఇక కారటి ఏంది మనం పెళ్లికి పోదురా అని చెప్పిండు. అక్కడ పెళ్లి అవుతుంది. అబ్బో కారటి ఏంది, నేను ఎట్లా పెళ్లికి పోలే, మా బాబు చెప్పింది వినాలని చెప్పి నేను ఆ పెళ్లికి పోలే. ఇక ఆ పెళ్లికి పోలే, పెళ్లి అయిపోయింది. అగో లేచిపోదాం అనుకున్నాలేనా, పీటల మీదకి వెళ్ళి లేపుకొని పోకపోయినావు. తాళ్ళుడు మా పిల్లల్ని లేపుకోపోవని పెళ్లి కాడియాను నేనా నీకు? మరి పెళ్లి కార్డు ఇస్తే లేపుకొని పోదు. అన్ని తయారు చేసుకున్నాక క్యాన్సిల్ చేసుకున్నట్టు అయింది. ఒక్క పెళ్లి కార్డు ఇస్తే అయిపోవు. ఇంకా చందన్నలకు బియ్యం పైసలు ఇచ్చొచ్చినావా? ఇయ్యలే, ఫోన్లే ఉన్నాయి కదా పంపుదాంతి. పంపుదాంతి ఏంది? ఇప్పటికి బియ్యం తెచ్చుకొని 4 రోజులు అవుతుంది. సంవత్సరానికి అయ్యే బియ్యం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ ఇల్లు మా అవ్వాలి ఇంటి పక్కకేనా? ఎప్పటికొచ్చి మీ అల్లుడు పైసలు ఇంకా ఇయ్యలేదు అని అడుగుతారట ఎప్పటికి. అవునా? సరే సరే అండి, నీకు ఫోన్ పేలో పంపరాదు కదా, నేను పంపిద్దే. నాకేందుకు పంపరాదే, ఇట్లా చూసి నెంబర్ కొట్టుడేనా? నాకు తెలియదా గాయంతో కూడా? నేను అన్ని పేర్లు నెంబర్లు అందరు రాసుకున్నా. తెలుతో పంపరాదు, పంపుతాయి పోయినాయి. నువ్వు అనే అంతలే పంపినా పోయినాయి. అగో ఇదేంది 363 636 పంపిణీ. అయ్యో ఈ నెంబర్ పోనా చెత్త. హలో, దాన్నే పంపంట అయిపో, ఉట్టిగా పంపినా. ఎట్లా పైసలు పంపించడానికి ఫోన్ చేసి చెప్పినావా? అంటే ఏమైంది? నేను ఆఖరి నెంబర్లు ఓటి కొట్టినే వేరేటోనివేనే పైసలు. అయ్యో ఆడికి నేను పంపుతా అన్నా, మరి ఫోన్ చేసి అడగపోయినావు వేరేటోళ్ళో పంపే పైసలు మీకు వచ్చినాయని. ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే పైసలు వచ్చినోడు ఫోన్ లిఫ్ట్ చేసి నా పిల్లని నెంబర్కి నువ్వు ఎట్లా పైసలు పంపినావురా, నా పిల్లానికి ఇది ఏ సంబంధం రా అని పొట్టు తిడతాండే.
ఓషిని గండం పాడబడ నేను పంపుతానంటే వినకుండా లేని రంగం మొదలు పెట్టినావా 10,000 పోయినట్టేనా? 10,000 కాదు, నీ అడ్రస్ తెలుసుకొని నీ ఇంటికి వస్తా, నీ సంగతి చెప్తా అంటాడు వాడు. వాడిక్కడికి ఏం రాడుతి, వాడు వస్తే 10,000 ఇయర్స్ వస్తుందని వాడు రాడు, కానీ ఉత్తగా 10,000 కూడా కొడుతుంది. అబ్బా రాకుంటే నయమే బతికినట్టే. 10,000 వేయినా మంచిదే కానీ తన్నులు తినడు తప్పింది. వాడు వచ్చి పొట్టు పొడదంతా అని చెప్పిండు. అవునే వర్షి, మొన్న మార్కెట్లో కూరగాయలు తీసుకున్నావు కదా, ఆ కూరగాయలు అమ్మటమే మీకేమైనా చుట్టాలా? ఏ కాదు, మాకు చుట్టాలేం కాదు. ఎందుకు? ఆ పని ఉన్నది కానీ మొన్న బట్టల షాప్ పోయినప్పుడు ఆ బట్టల అమ్మటోళ్ళు మీకేమైనా చుట్టాలా? బట్టల షాప్లనా? ఓ కాదు కాదు. ఎందుకు అడుగుతాను? అట్లా కాదే, నువ్వు కూరగాయల దగ్గర పోయి కూరగాయలు తీసుకుంటే ఇంత తక్కువకి ఇవ్వంటే తక్కువకి ఇచ్చిల్లు 10-20. నువ్వు బట్టల షాప్కి పోయినాక డిస్కౌంట్ అది ఇది అని చెప్తే వాళ్ళు 500 రూపాయలు తక్కువకి ఇచ్చిల్లు 10,000 రూపాయల బట్టలు తీసుకుంటే. మరి నాకెందుకే అసలు తక్కువకి ఇస్తలేరు ఇవ్వంటే? ఎందుకు? నువ్వేం కొన్నావు? బట్టలు కొన్నావా కూరగాయలు కొన్నావా? ఏ కాదు, నిన్న తాగుదామని వైన్ షాప్కి పోయినా కదనే. వైన్ షాప్కి పోయిన వాళ్ళే అక్కడ 200 రూపాయలు అన్నారు సీసకు. ఒక 50 రూపాయలు తక్కువ తీసుకోమంటే అస్సలు తీసుకుంటలేరే. సపరేట్గా అంటాడు. హోష్ని పాడు వైన్ షాప్ పోయి 50 రూపాయలు తక్కువ కడిగినవా? నీ తెలివి పాడుగాను తెలివి, నీకు ఎక్కడ బేరం చేయడం కూడా తెలియదు. అది కాదే, నువ్వు వారానికి ఒకసారి పోయే కూరగాయల దగ్గర పైసలు తక్కువ చేసిల్లు. ఇంకా బట్టలు నెలకో 2 నెలలకు ఒకసారి తీసుకుంటావు, అక్కడ నీకు పైసలు తక్కువ చేసిల్లు. నేను రోజు పోయే వైన్స్ దగ్గర నాకు తక్కువ తీసుకోలే. మాగసారి తీసక్కదనం గట్లా రోజు తాగడానికి పోయినా కూడా పైసలు తక్కువ చేయకపోతే నేను తాగుడే మానేద్దు. దారమే రాదు, రోజు పోయి తాగుతాడు. ఏం చేయాలి మరి? ఎట్టరా గతం. అరే రోజు తాగబడితే 1 రూపాయి తక్కువ చేస్తలేరు. అబ్బా చల్లగున్నాయి మంచినీళ్ళు. ఆ కుండలే పట్టుకొచ్చినా గానీ ఏమన్నా ఐస్ క్రీమ్లు అమ్ముడు పోయినాయా? గిరాకీ అయిందా? ఏడనే ఎండకి ఎవరు బయటకు అత్తలేరు. 150 రూపాయల మందం అయింది గిరాకీ. అవునా? నువ్వు గీ ఐస్ క్రీమ్లు అమ్ములని ఎందుకు పెట్టుకున్నట్టు? నువ్వేమన్నా పని చేస్తే అయిపోతుంది కదా. హాయిగా ఏం చేస్తాం, పెద్దల దీవెన గట్లున్నదే. పెద్దలు ఏమని దీవించిండ్రు? ఐస్ క్రీమ్లు అమ్ముకో బిచ్చపతి అని దీవించిర్రా? ఏ కాదే, నేను ఎప్పుడన్నా మా బాబమ్మ తాత కాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళు అనేది సల్లగా బతుకు కొడుకా అని అనేది. అందుకని చెప్పి నేను చల్లగా ఐస్ గడ్డలు అమ్ముకుంటాను. ఇక అవునా? చల్లగా బతుకు కొడుకా అని దీవిస్తే చల్లగా ఉండాలని ఐస్ క్రీమ్ అమ్ముతావా? మరి పెద్దలు దీవిస్తే గట్లనే అవుతుంది, ఉన్నది ఉన్నట్టు జరుగుతుంది. అదేంది? ఇంకెవరికి ఏం జరిగింది? ఇంకెవరికంటే మా ఫ్రెండ్ గానికి అయితే వాళ్ళ అమ్మమ్మ తాత కాలు మొక్కినా కానీ సల్ల బతుకు కొడుక అన్నారట. వాళ్ళ బాబమ్మ తాత కాలు మొక్కినా కానీ సల్ల బతుకు కొడుక అన్నారట. ఇంకా వాళ్ళ అవ్వయ్య కాలు మొక్కినా కానీ సల్ల బతుకు అన్నట. గిందరు సల్ల బతుకు అన్నందుకు వాడు పోయి ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు చల్లగా. పోషణి గండం పాడబడ పెద్దలట్లా దీవించినందుకు పోయి పని చేస్తాడా? మరి పెద్దలు దీవించిన మాట పెద్దల మాట నిలబెట్టాలని వాడు అట్లా చేస్తాడు. నేనేమో ఇంకా ఐస్ ఫ్యాక్టరీలో చేయలేకపోయినా కానీ ఇంకా నాకు ఇద్దరే కదా దీవించింది ఎప్పటికీ. అందుకని చెప్పి నేను ఐస్ గడ్డలు అమ్ముకుంటాను. ఐస్ క్రీములు ఐస్ క్రీమ్ గీతా పల ఐస్ క్రీమ్. వాళ్ళు వేడిగా బతుకు కొడుక అని దీవిత్త అయిపోవు. మంచిగా నువ్వు పోయి కూర్చొని వంటలు చేతువు, నాకు పని తప్పు. ఏం చెప్తాం మరి? వాళ్ళు సల్ల బతుకు కొడుక అని దీవించిల్లు, వేడిగా బతుకు కొడుక అని దీవిస్తే బాగా వంటలు చేస్తాం కావచ్చు. ఎండాకాలం బాగమ్ముడు పోతారే ఐస్ క్రీమ్లు అట్లా ఇట్లా కానీ చలికాలం అస్సలు పోతలేవు. ఏం చేస్తాను? ఈ జామ చెట్టుకి నీళ్ళు పెట్టాడు తాగుతానా కనబడతలేదానే? అవునా? నువ్వు మంచి చదువుకుంటూ అయిపోవు కదా, ఇన్ని కష్టాలు ఉండకపోవు. 7వ తరగతి దాకానే చదివి ఎందుకు ఆపేసినట్టు? ఏం చేస్తాం, అప్పుడు మా సార్లు ఏబట్టి ఆపేసుడు అయింది. ఎందుకు? చదువు ఆపేరా బిచ్చపతి, చదువుకోకు అని చెప్పిరా మీ సార్లు? ఏ కాదు, మా ఫ్రెండ్ గారు నేను 7వ తరగతిలో పరీక్షలు రాసినాం. మా ఫ్రెండ్ గారు ఏమో మంచిగా చదువుతాను, నేను జర తక్కువ చదువుతా అనుకోరాదు. ఇక తక్కువ చదివితే పరీక్షలు రాసిన వల్లే ఇక రిజల్ట్ వచ్చిన వల్ల దాన్ని అన్ని నాకు ఫ్యాసు అని వచ్చినాయి. తక్కువ మార్కులు వచ్చినాయి కానీ పిల్లగాడు మంచోడు తెలివి కాలోడు అనుకున్నారో ఏమనుకున్నారో నాకు అన్ని ఫ్యాసు పెట్టిల్లు. మా ఫ్రెండ్ గారికి ఎక్కువ మార్కులే వచ్చినాయి, అన్ని 90లు అట్లా వచ్చినాయి. ఇక మనకేమో అన్ని పేలు అని పెట్టిల్లు. అయినా కానీ మా సార్లు వాడే ఫ్యాస్ అయ్యిండు, ఇక నువ్వేమో ఫెయిల్ అయినావు అని అంటాలే. వాళ్ళు ఏం పడుతున్నాయి నాకు అర్థం కాదు. అదేంది? మీ ఫ్రెండ్కి ఎన్ని మార్కులు వచ్చినాయి, నీకెన్ని మార్కులు వచ్చినాయి? మా ఫ్రెండ్కి అన్నిట్లా 90కి ఎక్కువనే వచ్చినాయి. కానీ మనకి తెలివి తక్కువ అనుకున్నారో మరి ఏమనుకున్నారో అన్ని పేలు అని అన్ని పీలు పెట్టిల్లు. నాకేమో తెలుగులో 6, ఇంగ్లీష్లో 4, హిందీలో 2 ఇట్లా అన్ని మంచిగా 2, 3, 4 వచ్చినా కానీ పిల్లగానికి తెలివి ఎక్కువ ఉన్నది అనుకున్నారో మరి అట్లా అర్థం చేసుకుంటారు కదా మన తెలుగు గురించి. మన రాతలనే అంత తెలుస్తుందా? ఇక తెలిసి వాళ్ళు అన్ని ఫ్యాస్ అని అన్ని పక్కమంటే ఎఫ్ అని వేసుకుంటే వీళ్ళు ఫ్యాస్ అని. ఇక వాడినేమో ఫ్యాస్ అంటారు, నన్నేమో ఫెయిల్ అంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు రాదు. ఏంది? మీ సార్లకే ఇంగ్లీష్ రాదా? అవును, నీ మార్కుల పొంటి ఎఫ్ అని ఉన్నదా పి అని ఉన్నదా? అరే ఎఫ్ అనే ఉన్నదే, ఎఫ్ అని ఉంటే ఫ్యాస్ కదనే, పి అంటే పేలు. పోషణి పాడవాడ అట్లా కాదు, ఎఫ్ అంటే ఫెయిల్, పి అంటే పాసు. ఇంకా మీ సార్లకే చదువు రాదంటారవా? మా సరతి చక్కదనం. ఏ కాదే, అయ్యో దీనికి కూడా ఏం తెలియదు. ఇది 10 ఎట్లా పాస్ అయిందో ఉట్టిపిత్తిరిది. అందుకనే నాకు ఇచ్చి చేసిళ్ళు ఉట్టిపిత్తిరిదని. పి అంటే పేలు, ఎఫ్ అంటే పాసు. అది నాకు తెలిసినట్టు అందరికి తెలుస్తలేదు అసలు.
ఈ ఇరిగిన కుర్చీలు ఉల్లిగడ్డ బండికి వేద్దామంటే అరే ఆ బండే వస్తలేదు ఇటు మొక్కన ఏం చేసుడు ఇది అంత చిత్తడు అవుతాను. వర్షి ఏం చేస్తానవే? ఏం చేస్తలేను, కూర అండి నా తినిపో. మగ తింటా కానీ మా చిన్నమ్మలో కొడుకు కోమలకు పోయిందటనే. ఏంది మీ చిన్నమ్మ కొడుకు కోమలకు పోయిండా? అదేమన్నా కొత్త? మొన్న అమెరికా పోయిండు, అది వరకు దుబాయ్ మస్కట్ పోయిండు, ఇప్పుడు కోమలకు పోయిండేమో. పైసలు బాగున్నాయి, పై వచ్చింది, మనం కూడా బాగా పైసలు సంపాదించుకొని పోదాం. కాదే దెబ్బ తాకి కోమలకు పోయిందట. దెబ్బ తాకినాక కూడా పోయిండట్నా? మీ తమ్మునికి తిరుగుడు సోకు బాగున్నది, కుటుంబం అందరు కలిసి పోయిండట్నా ఒక్కడే పోయిండట్నా? అరే కాదే యాక్సిడెంట్ అయిందట, యాక్సిడెంట్ అయి కోమలకు పోయిందట. యాక్సిడెంట్ అయినా పోయిండట్నా? రూపాయలు ఎట్లా ఇవ్వాలి? సంపాదన ఎక్కడ అవుతలేరు. మనం కూడా పని చేసుకొని పైసలు బాగా సంపాదించుకొని వచ్చే సంవత్సరం పోవాలి. పోసి పిచ్చిది పాడబడ పిచ్చిది ఎట్లా చెప్పాలి రో, సంపాదించుకొని కోమలకు పోదామా? ఎదుటోళ్ళు పోతా అంటే నీకు తెలియలేదా? నీకన్నా చిన్నోడు కోమాలు గీమాలు గామాలు అని తిరుగుతాడు. మనం కూడా వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పైసలు సంపాదించుకొని పోడే. అయ్యో దేవుడా, రాములా రాములా రాములా, దీనికి ఎట్లా చెప్పుర్రో భగవంతా. అగో వర్షి పోయిన వస్తారమా నే పెళ్లికి? మాగబోయొత్తానా? ఎందుకు పోమ్మన్నావు పెళ్లికి? పో 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 అంటివి, నువ్వే పోతాయిపోవు. ఏమైందే? అగో చీర పెట్టలేదా? మళ్ళీ పట్టుకొస్తాను. చీర పెట్టలే, పెట్టబుద్ధి కాలేదు, పట్టుకొచ్చిన. అగో ఏమైందే? వాళ్ళు మన పెళ్లికి వచ్చిన నాడు 2000 రూపాయల చీర పెట్టిరనే 2000 రూపాయల చీర మళ్ళీ కొని పంపిస్తే నువ్వు ఎందుకు పెట్టలేదే? నాకు పెట్టబుద్ధి కాలేదని చెప్తాను కదా. అగో అదేందే, నువ్వు ఎవరికై పెళ్లి అయిపోయి ఎక్కడో అక్కడ వెళ్ళా ఫోటోలు తీసుకోవాలి లేరా, అందుకనే చీర పెట్టలేదా? కాదు. అగో మరేంటిది, వాళ్ళ కోసం కొని పట్టుకపోయిన చీర నువ్వెందుకు పెట్టలేదే మరి? ఎందుకంటే మన పెళ్ళప్పుడు మనం 4 ఆటలు కొత్తిమి, వాళ్ళ ఇంట్లో ఉన్న 10 మంది వచ్చి ఇరుగా తిని 2000 రూపాయల చీర చేతిలో పెట్టి పోయిండ్రు. ఇప్పుడు పెళ్లి పోదామని నేను సబ్బుదాకా చీర పట్టుకొని పోతే అక్కడ పోయినాక తీరా చూస్తే పప్పుషారన్నం మీద పెడతారు. నాకు 2000 రూపాయల చీర ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది? పప్పుషారన్నం తిని సబ్బుదాకా వచ్చిన ఇక చీర పెట్టలే, ఏం పెట్టలే. అయ్యో చికెన్ మటన్లు ఉంటేనే చీర పెడదామని పోయినావానే? చికెన్ మటన్లు కాదు, మటన్ ఉండి అది కూడా నాకు 4 గంటల ముక్కలు ఎత్తనే చీర పెడదాము అని అనుకున్నా. పప్పుషారు పెట్టి 2000 రూపాయల చీర తీసుకుందామని చూసిండ్రు. అవన్నీ పప్పులు నా దగ్గర ఉడికాయి. పోసి గండం పాడోడా, ఆ చీర పట్టుకొని నేను పోయినా అయిపో ఆ పెళ్లికి. ఇది మటన్ పెట్టలేదని చీర పెట్టకుండా వచ్చిందట. నేను పెళ్లి పిల్ల దగ్గరికి పోయి అక్షంతలు వేసి మీరు మటన్ పెట్టక 2000 రూపాయల మంచి పట్టు చీర మిస్ చేసుకున్నారు అని చెప్పి కూడా వచ్చిన. ఓ దేవుడా, నువ్వెక్కడ మనిషివే. అయ్యో వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, మటన్ పెట్టేందుకు చీర ఇస్తలేదని చెప్పి వచ్చిందట. అమ్మా ఏమైంది? నిన్న పెళ్లికి పోయినప్పటి నుంచి బాధగా ఉంటాను. అక్కడ ఏమైనా లొల్లయిందా? ఏ లేదు, ఏం కాలే. మరి అంత దూరం నేనే పోతా పెళ్లికి అని పోయినావు కదా, అక్కడ దాకా పోయినాక పల్లెంలో ముక్కలు పడలేదా? ముక్కలు ఎందుకు వాళ్ళే మా పడ్డాయి, 2 పూలు బొక్కలు 8 గల ముక్కలు పడ్డాయి, మంచిగానే తిన్నా. మరి ఏమైంది? ఎందుకు బాధగా ఉన్నావు? ఎందుకంటే నిన్న పెళ్లికి పోయినా కదా, పెళ్లికి పోయినా ఇక తిన్నా, కడుపు నిండా తిన్నాక ఇక పోయినా ఇక స్టేజ్ ఎక్కి ఫోటో దిగుదామనే వరకు అందరూ అక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ గిఫ్ట్లు పెడతారు, ఫోటో దిగుతారు, గిఫ్ట్ పెడతారు. అయ్యో మనం కూడా 2000 రూపాయలు పెట్టాలి కదా, వాళ్ళు మనకు వచ్చినప్పుడు 2000 పెట్టేళ్ళు. ఇక అయితే 2000 పెడదామని చెప్పి నేను అనుకొని ఫోటో దిగుతా అంటే ఇక అందరు గిఫ్ట్ పెడతా అంటే నేను ఇట్లా ఖాళీ చేతులతో ఉండాలని చెప్పి ఆ 2000 రూపాయలు తీసుకుపోయి ఇక పిల్లగాని చేతులకి ఇట్లా పట్టుకున్నానే. ఎట్లా గదే అర్థమైతే ఇట్లా పట్టుకున్నా. ఆ ఫోటోలు అతను మరి నేను పట్టుకున్నాడు, నేను గిట్లా తీసి పట్టుకుంటా అయిపో, ఒక్కొక్క నోటు బిడ్డ తీసి పట్టుకుంటేనేమో 2000 అని వాడు. ఇప్పుడు వాళ్ళు చూసి 500 పెట్టిండు అనుకుంటారని భయం అవుతుంది. మేము 2000 పెడితే బిచ్చపోతే వచ్చి 500 పెట్టిండు తిని అని చెప్పి అనుకుంటారు కావచ్చు. ఎట్లా గదే నాకు రండి. అయ్యో వాళ్ళు గిఫ్ట్లు పెడతా అంటే నువ్వెందుకు తొందరపడ్డావు? నువ్వు ఫోటో దిగిపోయి కట్నం రాపిస్తే అయిపోవు కదా. అయిపోవు, నా ముచ్చి పాడవడ తీసుకుపోయి చేతిలో పెట్టిన 2000 రూపాయలు ఇట్లా ముద్దలు పెట్టిన విడివిడికి ఇట్లా తీసి ఇచ్చి 2000 అని ఇట్లా ఫోటోలు పెడితే అయిపోవు. మరి ఏం చేస్తాం? నువ్వేం బాధపడకు, మనకు ఆచారమే కంత. ఓ పెళ్లిలోనేమో ముక్కలు వల్ల ఏమని బాధపడుకుంటాం, ఇక ఇప్పుడేమో గిట్లా అయింది. మరి పెళ్లి పిల్లల వాళ్ళ బాబుకి ఫోన్ చేసి చెప్తే అయిపోతుందా అనే? ఇట్లా 2000 రూపాయలు పెట్టామా 500 అనుకునేరని చెప్పాలి. లేకపోతే ఏమన్నా మీద దావత్ చేస్తే 500 రూపాయలే చదివిస్తారు. ఫోన్ చేసి ఇగో 500 రూపాయలు అనుకునేరు, నేను 2000 రూపాయలు చేతిలో పెట్టినా అని చెప్పు. చెప్తా. లేకపోతే 2000 రూపాయలు చేతిలో పెడితే 500 అనుకుంటారు. చెప్తా, ఫోన్ చేసి చెప్తా, దెబ్బ ఫోన్ చేస్తా. ఎట్లాగో చెప్తాను, 4000 అని చెప్తే మంచినే ఉండు కానీ ఫోటోలలో బరాబరి కనబడితే మంచిగా ఉండదు. అవునే వర్షి, మీ తమ్ముడు ఢిల్లీ పోయిందట కదనే, ఎందుకే? ఇంకా ఎందుకు పోయిండు అని అడుగుతానవా? నువ్వే బొమ్మన్నవట కదా వాడిని ఢిల్లీకి. నేనెందుకు పొమ్మన్నానే? గావానే నేను ఢిల్లీ ఎందుకు పొమ్మంట? ఒక్కసారి ఢిల్లీకి పోయి హోటల్లో తిండి తినురా, సూపర్ తిండి ఉన్నది, ఢిల్లీలో రుచులు మంచిగా ఉన్నాయి అని చెప్పినవట కదా, అందుకనే వాడు ఢిల్లీకి పోయి హోటల్లో తిండి తినొచ్చిండు.
పోషణ పాడుపడ ఢిల్లీ దాకా పోయి తినచ్చిండా. నేను చెప్పింది అది కాదే. వానికి జ్వరం వచ్చినప్పుడు నాకు తినబుద్ధి అయితే లేదు బావా, ఏం తినబుద్ధి అయితే లేదు అని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే జమ్మికుంట ఢిల్లీ హోటల్ ఉన్నదిరా, హోటల్లో ఏది తిన్నా మంచిగా ఉంటుంది, కమ్మ ఉంటుంది, ఇంటి రుచుల కన్నా మంచిగా ఉంటానేరా, తినరా అని నేను చెప్పిన. చెప్తే వాడు ఢిల్లీకే పోయి తినచ్చిండు. అయితే అబ్బో వీని తెలివి పాడుపడు. పోషణి పాడువాడ నువ్వు చెప్పింది జమ్మికుంటలు ఉన్న ఢిల్లీ హోటల్ గురించా? అసలు లేవనికి తిండంటే పానమాయే. బావకి ఇంతగానో చెప్పిండు, తిని రాకపోతే ఎట్లా అని 20,000 అప్పు చేసి మరి ఢిల్లీకి పోయి ఆ హోటల్లో తినొచ్చిండట. మీ తమ్ముడికి బాగానే తెలివి ఉన్నది పాటు. ఓటు అంటే ఓటు అర్థం చేసుకుంటాడు. నాకు ఇవ్వాల్సిన 10,000 అయితే ఇస్తలేడు కానీ 20,000 పెట్టి అప్పు చేసి అక్కడ వెళ్ళి నచ్చినట్టు ఢిల్లీకి. అబ్బో వీని తెలివి పాడుపడి తెలివు. పోషణి పాడువాడ వాడు అక్కడ దాకా పోయినాక అక్కడ భాష అర్థం కాక అందరికి ఆకిరి బీకిరి అంటే ఆ ఢిల్లీ హోటల్ ఎక్కడ ఉన్నదో ఎంకలాడానికి 20 రోజులు అక్కడనే ఉండి 20,000 రూపాయలు కొట్టుకొని సప్పుదాకా ఏదో ఒకటని చపాతీ రొట్టె తినొచ్చిండట. ఈయన ముందే చెప్పద్దా జమ్మికుంటలో ఉన్నది ఆ హోటల్ అని. సరేనే అన్న సరేనే. పరిచి ఒక్క జామకాయ ఉండలేదు, ఎవరు తెంపుకపోతాలే ఇవన్నీ? ఏమో ఎవరు తెంపుకపోతానో. ఇదివరదాకా మా అన్న ఫోన్ చేసిండు. ఎందుకు ఫోన్ చేసిండు? ఎందుకట? మా అన్న వదిన ఇద్దరు మన ఇంటికి వస్తాలట. దేనికి దేనికి అత్తాలు? అయ్యో గంతగానం సీరియస్ అవుతావు? మన పెళ్ళప్పుడు ఒప్పుకున్న కట్నం పైసలు మితితో సహా పట్టుకొని వస్తారట. అయ్యో అవునానే, బస్ స్టాండ్ కాడ దాకా పోయేస్తా, వాళ్ళకి పైసలు బరవైతాయి కావచ్చు పట్టుకచ్చుడు. అబ్బో ఇదివరదాకా దేనికి వస్తాలు అని అంటివి, ఇప్పుడే మారిపోయినావు. కాదే పిచ్చిందనా, దేనికి అత్తాలు అని అన్నా అంటే బస్ కత్తాలా ఆటో కత్తాలా అని అడిగినా. నీకు ఏం తెలియదేమే, నేను పోయి పట్టుకత్తా వాళ్ళని పట్టుకొని వస్తా. ఎప్పటికీ మా వాళ్ళు వస్తానంటేనే తిడతాడు, ఇంట్లో లేకుండా ఎటన్నా పోతాడు. ఇప్పుడేమో పైసలు తెస్తానన్న వల్ల ఎదురుగా తీసుకురావడానికి పోతాడు. 10 సంవత్సరాల కింద ఒప్పుకున్న కట్నం పైసలు మితితో సహా ఇయ్యడానికి అత్తాలట. దబా పట్టుకచ్చుకోవాలి. అవును మన పెళ్లి చూపులప్పుడు నన్ను చూసి నచ్చలేదని పోయి మళ్ళీ 10 రోజుల తర్వాత ఫోన్ చేసి నువ్వు నాకు నచ్చినావు పెళ్లి చేసుకుంటానన్నావు. 10 రోజులలో ఏం ఆలోచించినావు? ఏం ఆలోచించిందంటే ఇప్పుడు గావచ్చట్లు ఇప్పుడు ఎందుకు గాని, ఇప్పుడు ఎందుకు? అయ్యో చెప్పరాదు, ఎప్పటి నుంచో అడగాలనుకున్నా నేను. ఇక దానిలో చెప్పడానికి ఏమున్నదే, ఇక అందరినీ పెళ్లి చూపులు చూసేది, పెళ్లి చూపులు చూసి నచ్చకుండా నచ్చలే అని చెప్పి పోయేది ముఖం మీదనే. అట్లనే నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా పెళ్లి చూపులు చూసి నచ్చలేదని పోయినాక ఆఖరికి ఇక లాస్ట్కి ఒక పొలం నచ్చిందే. నచ్చిన వల్లే ఇక ఆ పొల పేరు వరిసినాయి, నీలాగా వరిసినాయి. అయితే మా పెళ్లిళ్ళ బ్రోకర్ని తోని చెప్పిన, ఆయనతోని ఇక వరిసినట్టేమని నచ్చింది నాకు నెంబర్ అని చెప్పిన. ఆయన ఏం చేసిండు, పుసుకుని నీ నెంబర్ ఇచ్చిండు. ఇక నీ నెంబర్ ఇచ్చిన వల్లే ఇక నీకు ఫోన్ చేసి నచ్చిందని చెప్తే అట్లనే 2-3 నెలలు నువ్వు తెల్లగా ఉన్నావు, అది ఉన్నావు ఇది ఉన్నావు అని మాట్లాడుకునే ఉంటుంది 2-3 నెలలు. ఇక దాని తర్వాత మళ్ళీ నువ్వు ఏం లొల్లి చేస్తావో నేను కాదంటే అని చెప్పి పెళ్లి చేసుకున్నా. ఏం చేయాలి, ఆ పొల్లే నచ్చింది నాకు, ఆ పొల్ల పేరు వరిసిని. అంటే ఎవరితో అనుకుని నన్ను పెళ్లి చేసుకున్నావా? అయితే ఫోన్లో నువ్వు ముద్దు ఉన్నావు, తెల్లగా ఉన్నావు, నాకు తెల్లగా ఉన్నావు అంటే మస్తు ఇష్టం అని అంటారే. నాకు ఆడికి డౌట్ కొడుతూనే ఉన్నది. నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ వర్షన్ అనుకొని ఈ వర్షన్ పెళ్లి చేసుకున్నావా? అయితే ఎవరితో నువ్వు వచ్చి నన్ను చేసుకున్నావా? ఏం చేయాలి, ఆ బ్రోకర్కి అట్లా ఇచ్చిన నెంబర్ మరి. ఆ వర్షన్ అయితే తెల్లగా ఉండే, నల్ల పొలం చేసుకోవాల్సి వచ్చింది ఉట్టిగా బ్రోకర్ కాని వల్ల. సరే పో, అయితే అదే వండి పెడుతుంది. దాన్ని ఎవరితో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడట. అయ్యో ఇదేంటే ఎక్కలేని కోసం నాకేమిటి ఏమే, ఎప్పుడో ముచ్చట తీసి ఇప్పుడు అన్నం పెట్టదా? ఏం రైలు వెళ్ళి పాడబడు గదెందుకు పెడుతుంది ఇప్పుడు అన్నము? నువ్వే నచ్చి చేసుకున్నా పిల్లదానివని నీకే చేసా. అయ్యో భగవంతా ఉట్టిగా నిజం చెప్తే ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో. అవును నిన్న నన్ను వద్దని మరి మీ చుట్టాల పెళ్లికి పోయొచ్చినావు కదా, మంచిగా తిన్నావా మరి? ఏం తిండో ఏమో పో, బస్కిరేమందమన్నా నువ్వు తినమని నిన్ను అద్దంటి, అందుకని నాకు తనేశాచ జరిగింది. ఏమైంది, మేకలు కోయలేదా వాళ్ళు? మా కోసిల్లట, ఏం లాభం కోస్తే. అయ్యో ఏమైంది? ఇక ఏమైందంటే నేను పోయే వరకే భోజనాలు మొదలైన వల్ల దబా పళ్ళెం పట్టుకొని నేను కూడా లైన్ కట్టినా. 100 మంది లైనే. అయ్యో 100 మంది లైన్ ఉన్నారని నేను కట్టిన. అవతల దిక్కో 200 మంది ఉన్నారు. అబ్బో 200 కన్నా 100 నయం అనుకున్నా. చిన్న లైన్ ఉన్నది. ఈ లైన్ కట్టినా పోయినా, గంట పట్టింది. గంట వరకు ఇక అన్నం పెట్టిళ్ళు, సాంబార్ పోతాలు. అయ్యో నేను సాంబార్ దగ్గర కాదు, నాకు మటన్ చికెన్ కావాలి, మటన్ కోసం వచ్చినా అని చెప్పిన వాళ్ళకి సిగ్గిడ్చి చెప్పిన వాళ్ళ ఈ లైన్ కాదు గా లైన్ కట్టుకోన్నారు, 200 లైన్ కట్టుకున్నారు. అబ్బో అప్పటికే అది వరకు 200 ఉన్నోళ్ళు ఇప్పుడు 400 లైన్లు. ఆ లైన్ పోయి నేను డబ్బా మళ్ళీ ఆ లైన్ కడితే, ఆ లైన్ కట్టిన వల్ల అక్కడి దాకా లైన్ మీద మెల్లమెల్ల పోయినా. పోయిన వాళ్ళ ఆఖరికి అయ్యో నా ముందరి వరకే పోయే వరకు అయ్యో మటన్ అయిపోయింది అంటారు. గదే సాంబార్ తెచ్చిపెట్టిలే. ఏం లాభం నీ పోవుడు పాడుబడ సాంబార్ తినే వచ్చిన. అవు గంట దూరం పోయి సాంబార్ అన్నం తినొచ్చినావా? నన్ను బస్కాయ మందం కూడా తినవు, నువ్వు వచ్చడే వేస్ట్ అంటివి కదా, ఇప్పుడు నువ్వు గదే తినత్తివి. ఏం చేస్తాం మరి, గాషాల బలం గట్టిగా లేకుంటే గట్లనే అవుతుంది. ముందుగానే ఆ 200 లైన్ కడితే అయిపోవు. నాకు కూడా మంచిగా 4 ముక్కలు పడేది, కమ్మగా తిందు. సాంబార్ అన్నం ఏది నచ్చిన. అవునే వర్షి, మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందట, ఎట్లా అయిందే? అడిగితే చెప్తలేడు. మా మర్దలు చేయబట్టి యాక్సిడెంట్ అయిందట.
అదేందే గట్టెట్లయితది? ఇగో ఇంట్లో ఎప్పటికీ లైట్లు బంద్ చేయి కరెంట్ బిల్లు మనకు బాగా వస్తుంది అని మా మరదలు ఎప్పటికీ తిట్టుడట. అందుకనే మనకి యాక్సిడెంట్ అయింది. గదేందే లైట్లు బంద్ చేయాలంటే యాక్సిడెంట్ అవుడేంది? నాకు అర్థం అయితలేదు. దానిలో అర్థం అవుడు ఏమున్నది కానీ మా మధ్యలో ఎప్పటికీ కరెంట్ బిల్ వస్తుంది అని తిట్టుడు చేయబట్టి వాడు ఎప్పటికప్పుడు లైట్లు బంద్ చేసుడు అలవాటు చేసుకునేట. అట్లనే చీకట్ల బండి మీద పోతా అంటే అబ్బో లైట్ వేసి ఉంటే మళ్ళీ కరెంట్ బిల్ వస్తుంది మా భార్య తిడుతుంది అని లైట్ బంద్ చేసి నడుపుకుంటా పోతాడట. ఆయన గొడవ గుద్దుకున్నాడు, యాక్సిడెంట్ అయింది. అవునా? మీ తమ్ముడు ఎక్కడి పిచ్చోడే అన్యాలం పాడవాడా? బండి మీద పోతా అంటే కూడా లైట్ బంద్ చేసుకుని వేయండి ఇక భయపడి. మా తమ్ముడు పిచ్చోడు కాదు, ఎప్పటికీ లైట్ బంద్ చేయమన్నా మా మరదలు పిచ్చిది. వాడు ఏదైనా చెప్పింది చేస్తాడు. వాడు చెప్పింది చేసాడు, మంచిగా లైట్ బంద్ చేసుకునే పోయాడు కరెంట్ బిల్ వస్తుందని. ఆయన వాళ్ళే తప్పని తిడతారు అందరూ. మీ తమ్ముడు తప్పు కాదు. అబ్బో ఇంటి నిండా పిచ్చోలేనా? అయితే వాడన్నా మంచిది అనుకున్నా నేను. అవునే వర్షి, మీ తమ్ముడుకున్న మీ మరదలకి మలలో అయిందట, విడాకుల దాకా కూడా వచ్చిందట. ఏమైందే? ఏమైందంటే మా తమ్ముడు ఎంత తెలివికరంగా ఉన్నా మా మరదలకి నచ్చదా తెలిసిందే కదా. అవునా? మీ తమ్ముడు ఏం తెలివికల్లా పని చేసిండు? ఏం తెలివికల్లా పని చేస్తే మీ మరదలకు నచ్చలే మరి? ఇగో ఓసారి మా మరదలు తాళం వేసి అట్లనే తాళం చేసి షేనికి తీసుకొని పోయి షేన్లో తాళం చేయి కొట్టిందట. ఇక మా తమ్ముడు తెలివికరంగా ఆలోచించి ఎప్పుడు నువ్వు తాళం వేయకే నేనే తాళం ఎత్తా అని చెప్పిండట. ఇంకేంది అయిపోయా? దాళ్ళలో ఎక్కడిదే ఇంకా? కాదు, మా తమ్ముడు తెలివికరంగా ఆలోచించి తాళం వేస్తే నచ్చలేదు మా మరదలకి. తెలివికరంగా ఎట్లా వేసిండే మరి? ఇగో ఓసారి తాళం వేసి తాళం ఒక జాగ్రత్తగా దాచిపెట్టి షేనికి పోయి వచ్చేసరికి తాళం ఎక్కడ పెట్టిరో మర్చిపోయారట. అందుకనే మా తమ్ముడు తెలివికరంగా ఆలోచించి ఈసారి తాళం వేసేటప్పుడు తప్పు జరగద్దు అని తాళం చేయి అట్లనే ఉంచి షేనికి పోయిండట. ఓసి నీ కర్వం పాడవడా? తాళం వేసి తాళం చేయి తాళానికే ఉంచిల్లా? మరి షేని తీసుకుపోతాన్ని ఓ జాగ్రత్త చేస్తే మర్చిపోతానని దానికే ఉంచిండట. అవునా? మరి తర్వాత ఏమైంది? ఏమైతుంది? తాళం చేయి ఉంచిన వాళ్ళే ఇంట్లో దొంగలు పడి మా మరదలు బంగారం అంతా ఎత్తుకోయారు. మా మరదలు వచ్చి మా తమ్ముడిని నీకేం తెలివి ఉన్నది, అంత తెలివి తక్కువ పనులని ఎత్తామని పొళ్ళు తిడతానట. వాడు అంతగానం తెలివికరంగా ఆలోచించి షేనికి పట్టుకపోతే తాళం చేయి పోతాంది ఎక్కడన్నా పెడితే మర్చిపోతానమని తెలివికరంగా ఆలోచించి మరి తాళం చేయి పెడితే నీకు తెలివి లేదని తిడతానట. మా ఇంట్లో వానికన్నా తెలివి ఉన్నోళ్ళే లేరు, అట్లాంటి పట్టుకొని తెలివి లేదు అని తిడతానట మా మరదలు. ఇంకా మీ ఇంట్లో వాడే తెలియమంతుడా? మంచోడే పటు. ఇంకా నేనే చెప్పిన మా తమ్మునికి నిన్ను తెలివి తక్కువ అన్నది మనకు అద్దురా, మద్దకి విడాకులు అని చెప్పిన. గంత తెలివి కన్నా పట్టుకొని తెలివి తక్కువడు అంటే మన మనసు ఎంత బాధపడి ఉంటది. మా ఇంట్లో వాడే తెలివి కలవాడు. అయితే నువ్వేనా మీ తమ్ముడు దాన్ని విడాకులు ఇవ్వని? అబ్బో నువ్వు తెలివి కలదానివే, మీ తమ్ముడు తెలివి కలడే, మీ కుటుంబం అంతా తెలివి కలదే పాటు. విడాకులు ఇవ్వని అన్నారట. తాళం అట. అబ్బో తాళం వేసి తాళం చేయ ఉంచుతారట దానికి. ఏం తెలివిమంతులే, ఎంతైనా తెలివిమంతులే పాటు. అవును, నువ్వు మీ ఫ్రెండ్ పెళ్ళి పోయినావు కదా, మంచి జరిగిందా? ఏం మంచిగానే. నేను మంచిగా పాడవడా? మర్యాద లేని మంచిగా ఏం మంచిగా? ఆగో మీ సోపద్దారు పెళ్ళైనాయే, పళ్ళెంలో మెత్తడి ముక్కలు వల్లేదా? తిండి మంచిగా లేదా? తిండి మంచిగానే ఉన్నది కానీ మర్యాద లేదు. మర్యాద లేని తిండి ఏం తిండి? ఏం మర్యాద? నీకేం మర్యాద తక్కువ చేసిండ్రు? నువ్వు నమస్తే అంటే కూడా తిరిగి నమస్తే పెట్టలేదా? అది కాదే, పోయే వరకే పెళ్లి అయిపోయింది. ఇక అందరు ఫోటోలు దిగుతారు. దబదబా లైన్ కట్టి నేను ఫోటోలు దిగినా. 50 మంది అవతలు ఉండే. ఇక ఫోటోలు దిగినాక ఇక పోయి అన్నం కాడ లైన్ కట్టినా. అన్నం కాడ లైన్ కట్టిన వల్ల 100 మంది అక్కడే నిలబడ్డారు. ఇక 100 మంది నా వంత వచ్చే వరకు అర్ధగంట పట్టింది. ఇక అక్కడ తిన్న వల్ల ఐస్ క్రీమ్ ఒక చూసిన. ఐస్ క్రీమ్ కాడ పెద్ద లైన్ ఉన్నది. అయ్యో నేను ఎందుకు గిన్ని లైన్లు కట్టాలి, నా ఫ్రెండ్ గారు నా సోపదారేనా, వాడిని వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి వాడి దగ్గర పోయినా. అయ్యో వాడు అంత ఆగమని చేసిండు కాదే. ఏం చేసిండంటే గిన్ని లైన్లు కట్టిండ్రా, ఇక ఐస్ క్రీమ్ కాడ కూడా లైన్ ఉన్నది, జర రారాకి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించిపోదు రానన్న అన్న వల్ల ఇక రాను అని చెప్పి అక్కడ నిలబడి ఫోటోలో పోజించుకుంటూ నవ్వుతాండే వాడు. వాడు ఏం మర్చి ఫోటోలు దిగుతాడు. నాకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పియద్దు అని వాడు వచ్చి వాడి పెళ్లి గురించి పోతే వాడు ఐస్ క్రీమ్ ఇప్పియపాయన. మస్తు కోపం వచ్చింది. పెళ్లి కొడుకు వచ్చి లైన్లో నిలబడి నీకు ఐస్ క్రీమ్ ఇప్పాను నేనా? అగో వాందే పెళ్ళే, వాడు అత్తే లైన్ నిలబడే అవసరం ఉండేది కాదే. వాడికైతే ఐస్ క్రీమ్ ఇచ్చేటోళ్ళు, మంచిగా వాడు నాకు తీసి ఇచ్చేటోడు. వాడు రమ్మంటే రాలేవాని మర్యాద లేదు. మస్తు కోపం వచ్చింది వాడిని. ఇట్లా నాకు ఎట్లా కోపం మండుతుందంటే, ఎప్పుడో 10వ తరగతిలో చదువుకున్న దోస్తు గుర్తు పెట్టుకొని నీకు పెళ్లి కార్డు ఇచ్చి పెళ్లికి రమ్మనుడే ఎక్కువ అంటే ఇక ఫోటోలు దిగేటాడు వచ్చి నీకు ఐస్ క్రీమ్ ఇప్పాను నేనట. ఏం తెలివో ఏమో నీది, ఇంకా మర్యాద చేయలేదు అంటాను. నీకేం తెలియదు బాను, ఒట్టిపించేదానివి. వాడు గంత మర్యాద లేకుంటే ఎట్టున్నాడో ఏమో నాకు అర్థం కాదు కానీ అయ్యొక్క ఐస్ క్రీమ్ ఇప్పాడా. అందుకనే వాడిని చెప్పకుండానే వచ్చి నా పోతానని చెప్పలే. ఏమైంది? ఇంకా గిన్నె చదువుకుంటూ ఉంటాను, పెళ్లికి పోవా? పెళ్లికా? పెళ్లి ఎక్కడిదే? పెళ్లి ఎక్కడిదంటావు? మొన్న కుమారన్న వచ్చి పెళ్లి కార్డు ఇయ్యలేదా? తప్పకుండా రావాలని చెప్పిండు.
ఆహా కుమారు బిడ్డ పెళ్ళిక నేను పోను. అగో పోనంటావు నువ్వు ఆ కుమార్ అన్న బొచ్చలు లొల్లి పెట్టుకున్నారు ఇరగమరు కదా అనుకున్నారు అయినా సరే అన్ని మర్చిపోయి ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి తప్పకుండా రావాలన్నప్పుడు పోవా? ఓ పెళ్లి కార్డు ఇచ్చిండు అన్ని మర్చిపోయి అంటాను వానే వాడు ఎందుకు పిలిచిండు అనుకుంటారు. మన బుజ్జి చెవులు కుట్టితే ఫంక్షన్కి వచ్చి 2000 రూపాయలు చదివిచ్చిండు. ఇప్పుడు వాడి పెళ్లికి పోయి 2000 రూపాయలు చదివియాలని చెప్పి అన్ని మర్చిపోయి వచ్చి కార్డు ఇచ్చిండు. నీకేం తెలుస్తుంది? అయ్యో అవునా గంటగణంలో అయినాక కూడా ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి తప్పకుండా రావాలి అంటే ఎంత ప్రేమ ఉందో అనుకున్నా. ప్రేమ ఎక్కడిది దోవెక్కడిది పెట్టిన కట్నం ఎట్లా వసూలు చేయాలని చెప్పి కార్డు పట్టుకొని వచ్చింది ఇట్లా వసూలు చేద్దామని. వానికి ప్రేమ అబ్బో తందామని మీదిగురికి వచ్చింది ఆ రోజు. అవునే వర్షి మీ తమ్ముడు మళ్ళీ ఫోన్ చేసిండానే? మొన్న చేసిందే మళ్ళీ వేయలే. వానికి రేవులు ఎత్తావులేదు వాని సంగతి ఆగు. ఏమైంది అసలు? మొన్న పెళ్లికి పోయినప్పటి నుండి వానికి అంతగానం తిడతాను. ఏమైంది? ఏమైందంటే వాడు నీకు చెప్పలేదా? చెప్పలే. ఏమైందో నువ్వు చెప్పరాదు. ఏమైందంటే మేము ఇద్దరం కలిసి తాగుతా అంటే బావా రేపు మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది అని చెప్పి వాడు చెప్పిండు. చెప్పిన వల్ల అబ్బా మటన్ తినచ్చు కదా అని చెప్పి నేను రావన్నారా అని నేను అడిగిన వల్ల వాడు రా బావా అని అన్నాడు. అన్న వల్ల మేము ఇద్దరం కలిసి పోయినాం. వాడు స్టేజ్కి ఎక్కిండు ఫోటో దిగిండు వాటితో పాటుగా నేను కూడా దిగిన. ఇక తినడానికి పోదామని తినడానికి పోయిన వల్ల వాడు టక వేయండు పల్లెం పట్టుకున్నాడు ముందర నిలబడ్డాడు. నేను వెనకనే నిలబడ్డ వల్ల వాడు వేయండు ఇగిలిచ్చిండు. వాళ్ళందరూ ఫ్రెండ్సే ఇగిలిచ్చిన వల్లే వాడికి 3-4 గంటల ముక్కలు వేసిల్లే అక్కడ ఉన్నోళ్ళు. ఇక నేను ఇగిలిస్తే నేను ఎవరో తెలియదు కదా ఇగిలిచ్చిన గంట కేవలేలే. మరి వీడు వెనక చూసి మా బావ మరి ఈయన మా బావకు 4 గంటలు వేయలే అని చెప్పాలి కదా. వీడు ఏం మనిషి ఎట్టేట మనిషి నాకు అర్థం కాదు. అదే కోపంలో పొల్లు ఇచ్చినాయిగా. ఆహా వాన్ పల్లెంలో ముక్కలు ఎక్కువ పడ్డాయని నీకు కోపం వచ్చిందా? కాదు నా పల్లెంలో ముక్కలు ఎక్కువ వచ్చినా నేనే ఎడతా అంటే వాని పల్లెంలో ముక్కలు పడితేంది పడకపోతే నాకేందే. వాని పడ్డప్పుడు నాకు కూడా పడలే అని అట్లా అనిపించింది అట్లా. ఏందో ఏమోపో నీ ముక్కలల్లి. అయినా నువ్వు పోయింది వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి కాదు ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పెళ్లికి. అయితే ఏంది వాడు ఎంబడి పడిపోయినప్పుడు బాపాలెంలో ముక్కలు పడ్డాయాలేమో అని చూసుకొని ఏపియద్దా? వీడికి తెలివి ఉండద్దా? ఏం మనిషే మీ ఓడు ఏం మనిషే. ఎంబడి వాడు అత్తనన్నప్పుడు వాడు అద్దన్నా అయిపోవు. ఇంకోసారి బావని ఎక్కడ తీసుకుపోకరాని చెప్తా. తీసుకుపోయినా నువ్వు పేరు దక్కియవైతివి. తీసుకుపోయేం లాభం? 2 ముక్కలు వేసి 4 గంటల సూపు పోసిళ్ళు. కారం తినలేక చచ్చిన. ఏం చేస్తారో వర్షి చెత్తలు ఏం చేస్తారో? ఏం చేస్తానంటే కనబడతలేదా? పొలగాళ్ళు ఆడి రోకలు బండ ఈ కొడవలి మట్టిలో మారేసిర్రు. అవునా సరే గాని మీ తమ్ముడు కొడుకు నిన్న ఏం పేరు పెట్టిలే? అందరేమో అని పిలుస్తాళ్ళు. అయ్యో పేరు పెట్టంగా ఆనే ఉంటేవి యాదకే లేదా? గదే ఏమో వి అని పిలుస్తాళ్ళు. వి తర్వాత ఏంటిదే ఏమని పిలుచుడు? వి తర్వాత ఏమున్నది? ఏం లేదు. మా తమ్ముడు కొడుకు పేరు వి అనే పెట్టిర్రు. అదో అదేందే గట్లెందుకు? అయ్యగారు వి అనే అక్షరం మీద పేరు పెట్టమన్నాడట. ఇక కష్టపడి వి అనే అక్షరం మీద పేర్లే వెంకులాడాలి అని వి అనే పెట్టిర్రు. కొత్తగా ఫ్యాషన్ ఉన్నది ఎవరికి లేని పేరు అని వి అని పెట్టిర్రు. అబ్బో ఏం తెలివే మీ వాళ్ళది. పేర్లు ఎత్తుకుని ఇబ్బంది అవుతుంది అని వి అనే అక్షరం మీద పెట్టిల్లా? దానిలో తెలివి ఎన్నో పేర్లు ఉంటాయి. విదితు వినీతు వినీను విని అదో ఇదో పెట్టుకోవచ్చు. అబ్బో వి అనే పేరు పెట్టిల్లట. తెలివి పాడవడ తెలివి. మన కన్యానికి కూడా కమల్నాథు అని పెట్టే బదులు కా అని పెడితే అయిపోవు. మంచి కొత్త ఫ్యాషన్ గుండు. ఏమైంది వర్షి గీడ కూర్చుంటివి? వాళ్ళు పెళ్లి పిలిచే కదా పోవా? పోను. నువ్వేవో ఎందుకోవే పోతానంటివి కదా? పోతానన్నా గానీ వాళ్ళు పెళ్లి ఏసీ ఫంక్షన్ హాల్లో ఎత్తలేరట అందుకనే పోను. అగో ఏసీ ఫంక్షన్ హాల్ ఎందుకే? ఎండాకాలం ఏసీ ఫంక్షన్ హాల్ లేకపోతే ఇంటి దగ్గర 2 గంటల సేపు వేసిన మేకప్ అంతా అక్కడ ఉడకపోతే 5 నిమిషాలనే పోతాంది. ఉన్న కలర్ బయట పడుతుంది అందుకనే నేను పోను. ఓ దేవుడా ఇదేందే నీకోసం ఏసీ ఫంక్షన్ హాల్ పెట్టిపిస్తారా? నీ కథగా అలిపోయిన కత్తిగా నేనే పోతుంది. ఇంత దీన్ని కట్టని చదివించేస్తా. పో తిండి గురించి చూసి మొన్న ఏసీ లేని ఫంక్షన్ హాల్కి పెళ్లికి పోతే చెంతంతా కారిందా ఉడకపోతకు అని నన్ను అక్కడ గుర్తుపట్టక ఏందమ్మా ఇప్పుడే తింటాను ఇస్తరాకులన్నీ తీసినాక తినొచ్చు కదా అని అంటారు. ఓరిని చెవిటంతా వేయినాక పని మనిషి అనుకుంటా నిన్ను. అవ్వా సరేనా తమ్ముడు బావని అడుగుతా మరి. ఏమైందే మోహం కడుక్కున్నా చాయ్ వేయమంటే ఇంకా ఫోన్ మాట్లాడుకుంటుంటావు. మా తమ్మునికి 2000 రూపాయలు అవసరం పడ్డదట. బావ ఎప్పుడు సాయం చేయడు. ఇది ఒక్కసారి ఎట్లనో అట్లా బాగా అర్జెంట్ ఉన్నది. బావని పైసలు ఏమన్నా కానంటాడు. సాయమా? నాకు సాయం అంటేనే నచ్చది. నేనేం పైసలు వేయా ఎవరికి ఇయ్యా. ఏం సాయం కూడా ఎవరికి అయ్యా. ఎందుకు ఏమైంది? మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా ఎప్పుడు ఎవరు ఏం అడిగినా సాయం చేయవెందుకు? సాయం ఎందుకు చేయమంటే మా బాబు ఏమటి అయ్యా. మీ బాబు ఏమన్నాడు? ఎవరికి సాయం చేయకని చెప్పిండా? కాదు మా బాబు చిన్నప్పుడు ఎవరికైనా సాయం చేయాలని చెప్పిండు. చేయాలని చెప్తే మా ఫ్రెండ్ గారికో సాయం చేసినందుకు నన్ను పొల్లు కొట్టిండు.
అందుకనే ఇక నేను ఆ కాడ నుంచి ఎవరికి సాయం చేయదలుచుకోలే. మీ ఫ్రెండ్కి ఏం సాయం చేసినావు? సాయం చేస్తే మీ బాబు ఎందుకు కొట్టిండు? మా బాబు చిన్నప్పుడు ఎవరు కష్టాలలో ఉన్నా సాయం చేయాలి అని చెప్పిండు. చెప్పిన వల్ల మా ఫ్రెండ్ గారు కష్టాలలో ఉన్నాడని సాయం చేసిన వల్ల కొట్టిండు. గదే ఏం సాయం చేసినావు? మీ బాబు కొట్టేంత సాయం నువ్వేం చేసినావు? మా ఫ్రెండ్ గారికి పరీక్షలు తక్కువ మార్కులు వచ్చినాయి. ప్రోగ్రెస్ కార్డులా వాళ్ళ బాబుతోనే సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టడం వల్ల వాడు బాగా ఎడతాడు. వాడు కష్టాలలో ఉన్నట్టుగా అని చెప్పి ఇక నేను బుచ్చపతి అని సంతకం పెట్టిన వాళ్ళ బాబు బదులు ఇక పెట్టి వల్ల అది ఎట్లా మా బాబు తెలిసింది. వాడు పోయి వాళ్ళ సార్ ఎప్పుడు అట్ట పోయి మా బాబు తెలిసిన వల్ల ఇంటికి వచ్చిన నన్ను పొల్లు కొట్టిండు. గట్రా సాయం చేస్తావరా గట్రా రాస్తావురా అని ఇక ఆ కాలం నుంచి ఎవ్వరూ సాయం చేస్తలేను. పోషిని పాల్పడ సాయం చేయమన్నాడు కదా అని తక్కువ మార్కులు వచ్చిన ప్రోగ్రెస్ కార్డులో సంతకం పెట్టినావా? మా అగసర తీసి చక్కదనం తెలివి. హాగా ఇది కూడా పిచ్చిదే. సాయం అంటే ఏదైనా సాయమే కదా. అందుకనే నేను సాయమే చేయ ఎవరికి సాయం చేయపో. ఏమైంది? ఏమో గీడ కూర్చున్నావు. రోజు టైంకి వార్తలు వింటావు కదా? వార్తలు ఇంట కానీ ఈ కానీ చిన్న ఇక వార్తలు బంద్ చేసిన. ఎందుకు? ఏమైంది? ఏమైందంటే వార్తలలో చెప్పిళ్ళు తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకు ముందుగా లివర్ ఖరాబ్ అవుతాయట రోజు తాగితే. దాని తర్వాత ఇక కిడ్నీలు ఖరాబ్ అవుతాయట. దాని తర్వాత ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయట. దాని తర్వాత మెదడు దెబ్బతిని ఇక చచ్చిపోతారట. 100 సంవత్సరాలు బతికేటోళ్ళు 50 సంవత్సరాలుగా చచ్చిపోతారట. మస్తు బాధ అనిపిస్తుంది. అయితే ఈ కాడ నుంచి రోజు తాగుడు బంద్ చేస్తానవా? నీకేం తెలియదు పిచ్చిదానివి. నేనేదో తాగుడు బంద్ చేస్తానే. ఈ కాడ నుంచి వార్తలు చూసుడు బంద్ చేస్తా. గదే ముచ్చట చెప్పనే వాడితే ఇక బంద్ చేసి ఈ కాదు వార్తలే చూడా. అబ్బో 100 సంవత్సరాలు బతికేటోడు 50 సంవత్సరాలుగా చచ్చిపోతామని చెప్తాను. దానిలా ఈ కంచెలు వార్తలు చూస్తారా? చూడనే కూడా రోజు తాగుడే. ఇక రోజు తాగుడైతే తాగుడే. పోషిని పాడబడ వార్తలలో చెప్పారు అంటే తాగుడే బంద్ చేస్తావు అనుకున్నా. ఇక వార్తలు చూసుడే బంద్ చేస్తావా? ఇక ఏందో ఏమో ఈ మనిషి తాగుడు ఎప్పుడు బంద్ చేస్తాడో ఏమో. పో వార్తలు చూడద్దు తాగుడు మానద్దు. అబ్బో తాగితే చచ్చిపోతారు అన్న చెప్తాళ్ళు. ఏందో ఏమో ఈ వార్తలు చూడద్దు ఈ కాడ నుంచి. అవునే వర్షి నిన్న పెళ్లి వెనకడాగా సునీతక్కతో లొల్లి పెట్టుకున్న మాట ఏందే? అది వచ్చి నీకు చెప్పిందా? దాన్ని లొల్లి కాదు, దాని పేరు చెప్తేనే నాకు మంట ఉడుతుంది అసలు. ఎందుకే? ఏమైంది? ఏమన్నదానే? నిన్న అదే నేను కలిసి పెళ్లికి పోయినాం ఆటోలా. ఆడికి పోయినాక పెళ్లి పిల్లని చూసి అబ్బా పెళ్లి పిల్ల చీర మెరుస్తుంది ముద్దుగున్నది అని అన్నది. ఎనుకున్న నేను దాని ముంగటికి వచ్చి అవునవును నిజమే మంచిగా మెరుస్తుంది అని అన్నా. ఇక పెళ్లి అయిపోయినాక భోజనాల దగ్గరికి పోయినాం. అక్కడ పోయినాక అబ్బా మటన్ చికెన్ మంచి కుదిరినాయి మస్తు కమ్మ ఉన్నాయి అని అన్నది. నేను ఎక్కడో ఉన్నదాన్ని పక్కకి వచ్చి దాని ముంగటికి వచ్చి అబ్బా అవునవును నిజమే మంచినే ఉన్నాయి అని అన్నా. అన్నాక ఈ ఇంటర్లో దాని చుట్టముఖత వచ్చింది. అచ్చక నిలబడ్డ వాళ్ళే అబ్బా నీ చీర ఎంత ముద్దుగున్నది మంచి కొంగు అంచు సూపర్ కుదిరినాయి అని అంటాంది. అక్కడ లొల్లేడొచ్చిందే. లొల్లి గురించి చెప్పమంటే ఏదో చెప్తామేమే. నేను గింగిరాలు తిరుక్కుంటా దాని ఎంబడవాడి ఆటోలో పెళ్లికి పోతే అక్కడికి పోయినాక పెళ్లి పిల్ల చీర మంచిగా ఉన్నది అన్నది. తర్వాత వంటలు మంచిగా ఉన్నాయి అన్నది. తర్వాత అదేవతో వస్తే దాని చీర మంచిగా ఉన్నది అన్నది. నేను ప్రతిసారి దాన్ని అవునవును అనుకుంటే దాన్ని ముంగట నిలబడ్డా కూడా నేను 2000 రూపాయల పట్టు చీర కట్టుకున్నా 1500 రైకలు అడుక్కున్నా. ఆయన నన్ను ఒక్కసారి మంచిగా ఉన్న చీర అంటనే లేదు. పోషి పాడవాడా అట్లా అన్నందుకే లొల్లి పెట్టుకున్నావే. మరి నువ్వు ఆమె చీర మంచిగా అని చెప్పినావా? అది అంతకుముందు పెళ్లికి అదే చీర కట్టుకతే మంచి లేకపోయినా కొంగు మంచిగా ఉన్నది చీర మంచిగా కుదిరింది అని చెప్పిన. అది నాకు కూడా చెప్పాలి కదా. ఇది ఎక్కడిదే నీ లొల్లి పాడవాడు? చీర గురించి చెప్పకుంటే లొల్లి పెట్టుకుంటావే. నీ లొల్లి పాడవాడు లొల్లి పక్కకే ఉండి ఎదుట వెళ్తా మంట ఉట్టది. అది మొక్కనే రాడి కొడి కోకలే పోతా. అన్న బిడ్డకు షోలు గుట్టిస్తారట బట్టలు పెట్టాలి 2000. 2000 లేవు 500 లేవు పైసలు లేవు. ఎప్పుడు పైసలు లేవు. మరి అట్లాంటి నీ పెళ్ళప్పుడు మోసం చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేనే మోసం చేసిందే. నేను మోసం చేయలే. మా వాళ్ళు కూడా ఎవరు మోసం చేయలే. ఏమంటానే మేము ఏం కాందని మా కాందానే వేరు. ఓ కాందాని పెళ్లి సూపులకు వచ్చినప్పుడు మీకు ఏమేమి ఆస్తిపాస్తులు ఉన్నాయనంటే కోట్లు ఉన్నాయని చెప్పారు మీ వాళ్ళు. ఇక్కడికి రూపాయికే గతి లేదు. అగో దాని మేము మోసం ఎడ చేసినామా అర్థం ఎడ చెప్పినామే? మేము బరబరి చెప్పినాము కోట్లు ఉన్నదని. మళ్ళీ గదే అంటావు. ఏడున్నాయి మరి కోట్లు? వేసుకునే కోటే లేకపోయా? అట్లా కాదే. ఇక నీకు మొత్తం చెప్తా పాటు. మా తాతకు 2 భార్యలు. అయితే మేము చిన్న భార్య తరపున వాళ్ళం. అంటే మా బాపమ్మ చిన్న బాపమ్మ, ఆ బాపమ్మేమో పెద్ద బాపమ్మ. ఇద్దరికి సరిసగం వచ్చి రాసిచ్చిండే. రాసిచ్చిన వల్ల మా బాప ఏం చేసిండు మొత్తం తాగి తిని జూదాలాడి ఆస్తి అంతా పొడగొట్టిండు. పొడగొట్టినాక ఇక మేము మళ్ళీ ఏం చేసినాం కోట్లకు వేసేసాం. ఆ ఆస్తి కూడా మాకే రావాలని కోట్లకు వేసేసామే. అదే ఇక అందుకనే కోట్లు ఉన్నది ఆస్తి అంతా అని చెప్తాను మేము. అట్లా ఏంటిది అంటావు? కోట్ల ఆస్తి ఉన్నది. పోషిని పాల్పడద్దని కోట్లు ఆస్తుంది అని అన్నారు. కోర్టు కేసులు ఆస్తున్నది అని చెప్పాలి. ఈ విషయం తెలియక మా వాళ్ళు బిడ్డ నువ్వు విమానంలో తిరుగుతావు ఆకాశంలో మీ ఇల్లు కడతాడు అని నీకిచ్చి పెళ్లి చేసారు. ఏమో మేమైతే బరబరి చెప్పినాం. అబద్ధాలు ఆడేటోళ్ళం అయితే కాదు. మాకు కోట్లు ఆస్తున్నది. నీది కానీ ఆస్తిని పట్టుకొని కోట్లు ఆస్తున్నదని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఆగు నేను మా అవ్వలకు చెప్పి పంచాయతీ పెట్టిస్తా. ఎన్ని పంచాయతీలైనా మేమే కలుతాం పో. కోట్లు ఆస్తున్నది. ఇగో ఏం తింటావు? బజ్జీ చేయన్నా? గదే చేసి పెడతావు కానీ వరుసని నేనంటే నీకు అంత ఇష్టమైందే. ఎందుకు నేనంటే అంత ఇష్టం? ఏమో అంతే. ఇక నువ్వంటే ఇష్టం గంతే. నేను అదృష్టవంతుని. ఇగో బజ్జీలు పాపడాలు ఇంకేమైనా ఏతే చేయి సరేనా? అగో ఫోన్ వస్తుంది. హలో
మేడం పైసలా సరే మేడం వేపిస్తా 370 రూపాయలా వేపిస్తా మేడం ఓకే మంచిది మంచిది మేడం మంచిది. ఎవరెవరు ఫోన్ చేసింది ఎవరు? ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని ఒక మేడం ఫోన్ చేసి గుర్తు చేస్తాంది 370 రూపాయలు బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పింది. సరే మంచిది మేడం రేపు వేపిస్తా అన్నట్టుగా నేను మాట్లాడినా. అంటే 370 రూపాయలు వేపిస్తావా అయితే? వేపియాలి కదనే పాప మేడం గుర్తు చేసి మరీ చెప్పే. అదేవతో ఫోన్ చేసి 370 రూపాయలు ఫోన్ వేయాలి అంటే ఏపిస్తానంటాను. నేనేమో మా అవ్వగారు ఇప్పించిన చీరకు జాకెట్ కుట్టించుకుంటే 250 రూపాయలు అంటే పైసలు లేవంటాను. ఎవతారు అసలు? ఎన్ని రోజుల నుంచి నీకు ఇట్లా ఫోన్ చేస్తాను? అయ్యో అది కాదే ఆమె కస్టమర్ తరపున బ్యాలెన్స్ చేసుకోమని ఫోన్ చేస్తుంది అప్పుడప్పుడు. నాకు ఈ ముచ్చట ఎప్పుడు చెప్పలే, అప్పుడప్పుడు ఎప్పటికి ఫోన్ చేస్తాను అయితే. ఎప్పటికి బ్యాలెన్స్ అయిపోయినప్పుడు బ్యాలెన్స్ చేసుకోమని అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది. అది ఫోన్ చేసేందో నువ్వు బ్యాలెన్స్ ఏతనో ఈ కాడ నుంచి నీకు తిండి బంధు మా ఇద్దరన్నా పిలిపించి పొట్టు కనిపిస్తావు నేను. అయ్యో 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 ఇప్పటి దగ్గర మంచుకుంటే కాదే ఇది పాల్గొని ఇది ఇప్పుడు నా బ్యాలెన్స్ చేసుకోమని ఇది కస్టమర్ కేరే ఉట్టిదే నెంబర్ ఉట్టిదే చూస్తూ పేరు ముచ్చి. ఏ ముచ్చి లేదు మా అన్న వచ్చినాక అన్ని తెలుస్తుంది. ఎప్పటికి ఫోన్ చేస్తుందని నువ్వే చెప్పబడుతుంది. అయ్యో ఏంద్రో ఏదో ఉంటే అతికే ప్రేమ లేకుంటే ఆగని చేస్తుంది. అవును మా ఫ్రెండ్ వాళ్ళ భర్త అయితే మా ఫ్రెండ్ అన్నం వండినా పొగుడతాడట, కూర వండినా పొగుడతాడట, ఏదైనా చిన్న పని చేస్తే చాలు పొగుడతాడట. నేనేమో గొడ్డి చాకరీ చేసినా నన్ను ఒక్కసారైనా మన పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారైనా పొగడం ఎందుకు? గట్లనా? ఇక ఎందుకంటే నీకు ఏమైనా దెబ్బలు తాకుతాయని పొగడనే గట్లా. పొగుడితే నాకెందుకు దెబ్బలు తాకుతాయి? ఎందుకంటే మా ఫ్రెండ్ గాడు కూడా చెప్పిండు ఆడోళ్ళని పొగిడితే పడిపోతారా అని చెప్పిండు అందుకని. అర్థం కాలే. అర్థం కాకపోవడానికి ఏమున్నదే ఆడోళ్ళని పొగిడితే పడిపోతారు అని చెప్పిండు కదా. ఇప్పుడు సపోజ్ గా ఏదైనా మంచి పని చేస్తావు నేను పొగుడతా ఆయన నువ్వు కింద పడిపోయినామనుకో దెబ్బలు తాకుతాయో మన దావకాన్ని తీసుకుపోవాల్సి వస్తుందని పొగుడతా నేను. లేకుంటే పొగడనా? నాకు కూడా మా స్థలంలో పొగడాలని ఉంటది కానీ ఇక మనం అడ్డం పడతావో దెబ్బలు తాకించుకుంటావో అని పొగడా గట్లా. నీ పాడబడ ఆ పడిపోవుడు వేరు ఈ పడిపోవుడు వేరు ఏందో ఏమో. అంత గదే పడిపోడు నాకు తెలియదు అనుకున్నావా? అబ్బో నేను అసలు పొగడా పడితే దెబ్బలు తాకితే ఎవరు తీసుకుపోవాలి దావకానకు నేను అసలు పొగడా.